అందరికీ నమస్తే అండి. నేను మీ కాపిల్ల నరేష్. మీరు చూస్తున్నారు ఈగురం టీవీ యూట్యూబ్ ఛానల్. ఒక స్ట్రగుల్ అవుతున్నటువంటి వ్యక్తి ఎంత లేద్దాం అనుకున్నా మళ్ళీ పడుతూ ఎన్నో అవస్థలు పడ్డటువంటి ఒక వ్యక్తి తను అన్నింటినీ ఓవర్కమ్ చేస్తూ ఎట్లా ఒక ఆఫీసర్ స్థాయి ఉద్యోగం సాధించి ముందుకు వచ్చిండు. తను సాధించడమే కాదు, తన సతీమణిని ప్రోత్సహిస్తూ తను చేసేటువంటి వర్క్లో తనను భాగస్వామ్యాన్ని చేస్తూ జీవితంలోనే కాదు నేను చేసే ప్రతి వర్క్లో నీ భాగస్వామ్యం ఉండాలని తన భాగస్వామిని కూడా ప్రోత్సహిస్తూ ఉద్యోగం సాధించే విధంగా ఒక 6 నెలల క్రితం, ఒక సంవత్సరం క్రితం వీళ్ళిద్దరూ నిరుద్యోగులు, వీళ్ళకిద్దరు పిల్లలు, కుటుంబ బాధ్యతలను నిర్వర్తిస్తూ కుటుంబ బాధ్యతలను మోస్తూ 2 పిల్లలను చదివిపిస్తూ 4.5 లక్షల మందికి ఉపాధి అవకాశాలు ఏ విధంగా ఉంటాయి, ఎలా చదవాలి, గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4, ఎస్ఐ, కానిస్టేబుల్, టీచింగ్ ఉద్యోగాలకు సంబంధించినటువంటి అన్ని గైడెన్స్ ఇస్తూ ప్రతిరోజు పొద్దున్న లేవగానే కరెంట్ అఫైర్స్ విషయాల గురించి, డైలీ న్యూస్ అప్డేట్స్ గురించి, ఎడ్యుకేషనల్ న్యూస్ అప్డేట్స్ గురించి మనకి ఇస్తున్నటువంటి ఎస్జే ట్యూటోరియల్ తిరుపతి సార్, వారితో పాటు వారి సతీమణి ఒక విజేతలుగా ఈరోజు మన స్టూడియోలో ఉన్నారు. చాలా గ్రేట్. ఆ గ్రేట్ ఎందుకు, వాళ్ళు ఎందుకు ఈరోజు ఇక్కడ దాకా వచ్చారు, వాళ్ళని తీసుకురావడానికి గల కారణం ఏంటి, అవన్నీ కూడా ఈ సక్సెస్ స్టోరీ అంతా కూడా మీరు ఎవరైతే ఈ ఉద్యోగాలు వస్తలేవో నిరుత్సాహపడుతున్నారో, మీరు ఎవరైతే ఎలా చదవాలి, అసలు చదవడానికి నాకు ధైర్యం వస్తలేదు, ఎంత చదివినా కూడా నమ్మకం వస్తలేదు అని ఎన్ని రకాలుగా వాపోతున్నారో వాటన్నింటికి సమాధానాలు ఇచ్చేటువంటి వాళ్ళ జీవిత చరిత్ర, అసలు వాళ్ళు ఎన్ని ఒడిదుడుకులను ఎదుర్కొని వచ్చారు, ఏ రకమైనటువంటి సిచ్యువేషన్లో కొన్ని సిచ్యువేషన్లు అయితే ఏడిపించేటువంటి సంఘటనలు ఉన్నాయి వాళ్ళ జీవితంలో. నాకు తెలుసు, నాకు చాలా అంటే చాలా దగ్గర మిత్రుడు, యూట్యూబ్లోనే పరిచయం అండి, యూట్యూబ్ తర్వాతనే కలిసినాం 2-3 సార్లు. సో అన్నీ కూడా మేము సొంత అన్నదమ్ములాగా అన్ని ప్రతిదీ షేర్ చేసుకుంటాం కాబట్టి వాళ్ళ సక్సెస్ స్టోరీని నేను మీ ముందుకు తీసుకురావాలని ఒక చిన్న ప్రయత్నం చేస్తున్నా. ఇదే కాదు, ఈ సమయంలో వస్తున్నటువంటి అచీవర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు స్ట్రగుల్ అయినటువంటి విధానం, వాళ్ళు ఎన్నిసార్లు ఫెయిల్ అయ్యారు, వీళ్ళకి ఏదో ఒకటేసారి సక్సెస్ రాలేదు, ఎన్నిసార్లు ఫెయిల్ అయ్యారు, ఎట్లా ఫెయిల్ అయ్యారు, ఎందుకు ఫెయిల్ అయ్యారు, ఈ రోజు ఎట్లా సక్సెస్ అయ్యారు, అవన్నీ కూడా ఈ పాడ్కాస్ట్లో వీళ్ళతో చర్చిస్తూ మీకు ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తా. కొద్దిగా లెంతీగా ఉండొచ్చు, ఎందుకంటే కులం అన్నీ మాట్లాడుకుంటాం. నేను చేసేటువంటి ఈ చిన్న ప్రయత్నం ఒక్కరికి ఉపయోగపడ్డా చాలు, 10 వ్యూస్ వచ్చినా చాలు, ఒక్కరికి ఉపయోగపడ్డా సరిపోతుంది. సో ఆ ఒక్కరికి లాభం చేసిన అనే ఉద్దేశంతో ముందుకు సాగుతా అని. అండ్ ఎండ్ వరకు చూడండి, పూర్తి అన్ని విషయాల గురించి చర్చించడం జరిగింది. అన్నీ కూడా ఇందులో ఈ పాడ్కాస్ట్లో వస్తాయి. చూసి మీ అభిప్రాయాన్ని కామెంట్లో రాసి వెళ్తే నేను నెక్స్ట్ చేయబోయేటువంటి పాడ్కాస్ట్, వాళ్ళని అడగబోయేటువంటివి, మీకు రిక్వైర్ ఉండేటువంటివి, ఇవన్నీ కూడా చర్చించే ప్రయత్నం చేస్తా. ఇక ఎపిసోడ్లోకి వెళ్ళిపోదాం. అన్న నమస్తే. నమస్తే అన్న. ముందుగా పిలువంగానే టైం ఇచ్చి ఇక్కడికి వచ్చినందుకు మీ ఇద్దరికి మా తరఫున, మన ఈగురం టీవీ కుటుంబ సభ్యులు అందరి తరఫున ధన్యవాదాలు. థ్యాంక్స్ అన్న. థ్యాంక్స్ మీకు కూడా చెప్పాలి మేడం, ఎందుకంటే మీరు టైం ఇవ్వడం గ్రేట్. పిల్లలు అదంతా వదిలేసుకుని ఇక్కడ మిమ్మల్ని అంటే నువ్వు మమ్మల్ని పిలవడం కూడా మేము దాన్ని ఒక మంచి అవకాశంగానే భావించినాం. థ్యాంక్ యూ అన్న. థ్యాంక్ యూ. అండ్ ఇప్పుడు మీరు వ్యక్తిగతంగా నాకు తెలుసు, చాలా మందికి మీ పరిచయం తెలుసు, బట్ అసలు మీరు ఎక్కడి నుండి వచ్చారు ఏంటి అనేది చాలా విషయాలు తెలియదు. ఫస్ట్ మనం పర్సనల్ విషయాల గురించి కొన్ని మాట్లాడుకుందాం, తర్వాత మనము మన జర్నీ ఎట్లున్నది, అందరికీ కావాల్సినటువంటి మోటివేషన్ ఏమున్నది అనే దానిపైన వెళ్ళిపోదాం. అన్న ఫస్ట్ అసలు మీరు మీ బాల్యం అంటే మీ ఊరు, అమ్మ నాన్న? ఎస్ అన్న, మాది పెద్దపల్లి జిల్లా, ప్రజెంట్ కాళ శ్రీరాంపూర్ మండల్, మోట్లపల్లి విలేజ్ అన్న మాది. అక్కడ అమ్మ నాన్న ఏం చేస్తారు? జనరల్గా మాది వ్యవసాయ కుటుంబం అన్న. ఇద్దరు, మా ఫాదర్ అండ్ మదర్ ఇద్దరు కూడా వ్యవసాయం చేసుకుంటూనే మమ్మల్ని పోషించడం జరిగింది. సో మేము 3 అన్నదమ్ములం, ఒక సిస్టర్ అన్న. ఓకే మేడం, మీరు అంటే మీ బాల్యం? అది పెద్దపల్లి జిల్లా, సుల్తానాబాద్ మండల్, పెరకపల్లి. ఓకే. చిన్నప్పటి నుండి నేను సుల్తానాబాద్లోనే చదువుకున్నాను, 1st to 10th వరకు. అమ్మ నాన్న కుటుంబ నేపథ్యం వచ్చేసి వ్యవసాయమే. ఎందుకు అడుగుతున్నానంటే చాలా మందికి ఎట్లుంటదంటే వాళ్ళు బాగా సెటిల్డ్ ఏమో, వాళ్ళు బాగా చదువుకొని ఉంటారేమో, అందుకే ఇలా వీళ్ళు స్థాయిలో ఉన్నారు, బ్యాక్గ్రౌండ్ కొంచెం బెటర్ గా ఉండవచ్చు, అందుకనే జాబ్ వచ్చిందని అనే ధోరణిలో కూడా కొంతమంది ఉంటారు. సో అది తెలియాల్సిన అవసరం ఉంది. అండ్ సరే, ఇప్పుడు ఒకే జిల్లా, ఒకటే దగ్గర మీరు ఎట్లా కలిసారు? అసలు మీ మ్యారేజ్ ఎప్పుడైంది? అంటే అది లవ్ మ్యారేజా, అరేంజ్డ్ మ్యారేజా అని అట్లా? మాది ఎట్లా అంటే అన్న, ఇది లవ్ అని చెప్పలేం, బట్ వన్ సైడ్ నాకు ఇష్టం, బట్ మా ఇంట్లో ఒప్పించి మ్యారేజ్ చేసుకోవడం జరిగింది అనమాట. అంటే అప్పుడు ఉన్న పరిస్థితులు వేరు, బట్ నేను రిలేటివ్సా?
రిలేటివ్స్ అంటే మా మామ ఉన్నాడుగా వాళ్ళ పెద్ద వాపులు చిన్న వాపులు ఉంటారు కదా, సో వాళ్ళ కూతురు. బట్ ఆమె గురించి మనకు తెలుసు, బాగా చదువుతుంది, వరుస అవుతుంది. సో నాకు ఇష్టం ఉండే, సో దాన్ని నేను మా ఇంట్లో చెప్పిన, మా అమ్మకి చెప్పడం, మా నాన్నయ్యకి చెప్పడం. సో వాళ్ళు కూడా యాక్సెప్ట్ చేయడం, దానివల్ల మా మ్యారేజ్ అనేది పెళ్లి చూపులు మ్యారేజ్ వరకు అయితే సక్సెస్ఫుల్ అన్నమాట అనుకోవచ్చు. మన మ్యారేజ్ వరకు అయితే ఎటువంటి అంటే మేడం మీకు పెళ్లికి ముందే తెలుసు? తెలుసు తెలుసు. పెళ్లికి లవ్ మ్యారేజ్ కానీ వన్ సైడ్ లవ్ మ్యారేజ్ అనుకోవచ్చు అంతే. అంతే ఇక వన్ సైడ్ లవ్ మ్యారేజ్ అంటే మేడం తెలియదు. మేడం తెలియదు నిజం తెలియదు. అంటే నా ఇష్టంతో ఇంట్లో ఒప్పించి మ్యారేజ్ చేసుకోవడం జరిగింది. అంటే మీరు ఎక్కడ కాంప్రమైజ్ అయ్యేటట్లేరు కదా ఇక? కాంప్రమైజ్ అంటే లైఫ్ లో కొన్ని అవసరం ఉంటది అన్న, కాంప్రమైజ్ అవసరం ఉంటది. బట్ నాకు నచ్చిన వాటిలో నేను కాంప్రమైజ్ కాను. అంతే. బట్ ఎదుటోళ్ళ గురించి ఇంకా నేను కాంప్రమైజ్ కాను. అంటే కొన్ని విషయాల్లో అయితా, బట్ అన్నిట్లలో కాను. అంత అవసరం లేదు. ఇంకా అంటే స్వీట్ అండ్ షార్ట్కి వెళ్ళిపోదాం, అంత పెద్ద ఇబ్బంది ఏం లేదన్న. అంటే మన ఉద్దేశం ఏంటంటే మీరు ఎన్నో మోటివేషన్ క్లాసెస్ చెప్తారు, ఎంతో ఇన్ఫర్మేషన్ ఇచ్చేటువంటి చెప్తారు కదా, ఇంకా కొంత మా దగ్గర ఇవ్వడం కోసం. ఎందుకొరకు అంటే గత 6 నెలల వరకు మీరు మేడం గారు నిరుద్యోగులే. ఇప్పుడు మీ కృషి, అమ్మ నాన్నలు చేసినటువంటి కృషి, మనకు వాళ్ళ ఆశీర్వాదం, దేవుని సపోర్టు, లేకపోతే ఇంకేదో మొత్తం మీద అన్ని కలిపి మీ టాలెంట్కి తగ్గ కొంత ప్రతిఫలం దొరికింది అని నేను అనుకుంటున్నా. అంటే మీ ఆలోచన. సో ఇప్పుడు కొద్దిగా అట్లా అంటే మీరు ఎన్నో మెట్లు ఎక్కి ఎన్నో ఒడిదుడుకులు దాటుకుని వచ్చారు కదా, నాకు కొన్ని తెలుసు కాబట్టి ఈ రోజు మన స్టూడియోకి పిలివడం జరిగింది. ఇక్కడ ఒకటి ఏంటంటే ఇప్పుడు మన వ్యూవర్స్ అన్న, అంటే నువ్వు తెలుసు నేను తెలుసు, రెగ్యులర్గా మనం మార్నింగ్ లేస్తే సోషల్ మీడియాలో ఉంటాం, ఎడ్యుకేషన్ సంథింగ్ ఏదో ఇస్తూ ఉంటాం. అంటే మనం కూడా చాలా మంది సక్సెస్ స్టోరీస్ విని ఉంటాం, చాలా మందికి అనిపించవచ్చు ఇలా మేమిద్దరం గవర్నమెంట్ జాబ్ సాధించినామని ముందుకు వచ్చిన ఏదో చెప్తున్నారు, వీళ్ళకి వచ్చిన జాబ్కు వీళ్ళు చెప్పేదానికి సంబంధం ఉందా, ఐఏఎస్లు కొట్టిన వాళ్ళు ఉన్నారు, గ్రూప్ 2 కొట్టిన వాళ్ళు ఉన్నారు, వీళ్ళ పాడ్కాస్ట్ అవసరమా అనే వాళ్ళు కొంతమంది ఉంటారు. అంటే అందరి ఉద్దేశం కాదు, కొంతమంది ఉంటారు. బట్ మేము ముందుకు రావడానికి నువ్వు పిలవంగానే, అసలు నువ్వు పిలవడమే నాకు ఒక అవకాశంలా భావించిన. సో నేను ఇక్కడికి వచ్చి ఫస్ట్ థింగ్ నేను ఏం పోర్ట్రే చేయాలనుకున్నా అంటే, మ్యారేజ్ అయినాక కూడా మనకు పిల్లలైనాక కూడా కూర్చొని చదివితే గవర్నమెంట్ జాబ్ను అచీవ్ చేయవచ్చు. ఇది ఫస్ట్ థింగ్. నేను పిలిచిన మెయిన్ ఉద్దేశం నిజంగా చెప్తున్నాను, నా మనసులో మీరు చెప్పారు. చాలా మంది ఇప్పుడు మనకు వచ్చే కామెంట్లలో, సార్ పెళ్ళైంది సార్, పిల్లలు సార్, అదే మేడం ఏమంటారంటే లేడీస్ ఎక్కువ ఉంటారు మా ఫాలోవర్స్ అంతా. ఇంటి దగ్గర వాళ్ళకు సరైన ఇన్ఫర్మేషన్, సరైన గైడెన్స్ ఇచ్చేవాళ్ళు లేక మా యూట్యూబ్ ఛానల్ చూస్తారు మేడం. వాళ్ళు చూసి ఏమడుగుతారు అని అంటే, సార్ మా భర్త చదువుకోమని మస్తు ప్రోత్సహిస్తాడు, కానీ మాకు 2 పిల్లలు సార్, వాళ్ళని జగబెట్టుకొని వాళ్ళకి అండి పెట్టి చేసి స్కూల్కి తోలి అత్తమామలకు అండి పెట్టి అన్ని చేసుకునే వారికి టైం అయిపోతుంది సార్ అని ఇట్లుంటది మేడం. సో మీరిద్దరు మీ 2 పిల్లలకు చూసుకుంటూ మీరు చదువుకుంటూ అండ్ చదువు చెప్పుతూ ఎస్జే ట్యూటోరియల్ అనే యూట్యూబ్ ఛానల్ ద్వారా 4.5 లక్షల మంది వరకు ఉన్నటువంటి ఛానల్లో అంత మోటివేట్ చేస్తూ క్లాసులు చెప్తూ ఇదంతా ఎట్లా సాధ్యమైంది అంటే, కృషి చేస్తే సక్సెస్ వస్తుంది అని ఆ సక్సెస్ ను చూపించడం కోసమే, అంతే తప్ప. ఇప్పుడు మీరు అన్నట్టు అన్న ఒకటే, వాళ్ళెవరు అనుకుంటారు వీళ్ళెవరు అనుకుంటారు అని అంటే, అనుకునే వాళ్ళ గురించి నేను ఆలోచించాలి. మనం చేసే ప్రయత్నము ఒక్కరికి ఉపయోగపడేయాలి. జస్ట్ ఇన్స్పిరేషనల్ కోసమే మనం ఈ పాడ్కాస్ట్ ముందుకు రావడం జరిగింది. అది ఒక్కటి మీరు అనుకోండి. అంటే జనరల్ గా వేరే నెగిటివ్ కోణంలో తీసుకోకని చెప్తున్నా వ్యూవర్స్. అంతే, మీ ప్రిపరేషన్ కు మాది ఎంత అంటే మేము ఎంత ఇన్స్పిరేషన్ చేయగలుగుతాం, ఇంతే తప్ప దీన్ని వేరే అదేం లేదన్నా. అదే నేను చెప్పాలనుకున్నాను. ఓకే, పర్లేదు. ఎవరేమనుకున్నా సరే, మీరెట్లా కష్టపడ్డారు అంటే, మీరెట్లా ముందుకు వచ్చారు, ఈరోజు మీ మొహంలో ఉన్నటువంటి ఆనందాన్ని నాకు తెలుసు. అది అంతకుముందు మిమ్మల్ని మిమ్మల్ని చూస్తున్నాను కాబట్టి అదే మనం తెలియజేసే ప్రయత్నం అయితే చేద్దాం. ఎట్లుందన్న ఫీలింగ్, ఎట్లా అనిపిస్తుంది ఇప్పుడు ఈ రోజు ఫీలింగ్ చెప్పండి. జనరల్ గా నీకు తెలిసినటువంటిది, గవర్నమెంట్ జాబ్ వచ్చిన తర్వాత ఒక నిరుద్యోగం ఉండి మనకు ఒక సక్సెస్ వచ్చిన తర్వాత సోషల్ రెస్పెక్ట్ పెరుగుతుంది. ఫస్ట్ థింగ్ ఏంటంటే, గవర్నమెంట్ జాబ్ వస్తే మన ఫ్యామిలీలో ఒక రెస్పెక్ట్ పెరుగుతుంది. దట్ ఇక్కడ మా ఇద్దరికి రావడం అనేటువంటిది ఇంకా చాలా హ్యాపీ. ఫస్ట్ తను గురుకుల అచీవ్ చేసి తర్వాత గ్రూప్ 4 అచీవ్ చేసిన తర్వాత నాకు రావడం, ఇద్దరికి రావడం వల్ల ఫ్యామిలీలో మాత్రం ఒక టైప్ ఆఫ్ రెస్పెక్ట్ పెరిగిందన్న. అండ్ వ్యూవర్స్ పరంగా కూడా మన సబ్స్క్రైబర్స్ నన్ను ఎప్పటికీ అడిగి ఒక డౌట్ ఉండేది, అన్న మీరు ఇంత సబ్జెక్ట్ చెప్తారు కదా, ఇంత నాలెడ్జ్ ఉంది కదా, మీరు ఏ జాబ్ చేస్తున్నారని అని అడిగేవాళ్ళు అన్నమాట. సో ఇప్పుడు వాళ్ళు అన్న మీకు జాబ్ వచ్చిందని కింద కామెంట్స్ పెడుతున్నారు కదా, సో వాటికి సమాధానం నేను అప్పుడు చెప్పలేకపోయాను అనమాట. అంటే అది గర్వంగా అని చెప్పట్లేదు, బట్ ఏదో ఒక జాబ్ అయితే వచ్చింది కదా, సో అన్న కూడా చదువుతూ మనకు చదువు చెప్తూ తను కూడా అచీవ్ చేసింది కనుక మనం కూడా చేయవచ్చు. అంటే ముఖ్యంగా చాలా మంది అడిగే పెద్ద డౌట్ ఏంటంటే, నీకు టైం ఎట్లా అడ్జస్ట్ అవుతుంది
అనేది నేను అడుగుతా మేడం, మీకు ఎట్లా టైం దొరికింది అసలు? అది అన్న, అది ఆ ఫీల్ అయితే ఉంది. ఒక ఓవరాల్ గా అయితే మనం కష్టపడ్డాం, ఒక జాబ్ వచ్చింది, ఇప్పుడైతే ప్రెసెంట్ అయితే చాలా హ్యాపీగా ఉన్నా అన్న. గ్రేట్ అన్న. ఎందుకంటే ఎంతమంది సంతోషపడరు లేదో నాకు తెలియదు, కానీ ఫస్ట్ మేడం ఇట్లా వెళ్తుంది అని ఫోన్ చేసినప్పుడు, ఇట్లా సెలెక్ట్ అయింది అన్నప్పుడు అంటే మస్తు అంటే మస్తు, మా మేడం మేమంతా మస్తు హ్యాపీగా ఫీల్ అయినాం. తర్వాత అన్న వచ్చింది అనేసరికి ఆ సంతోషం అయితే చెప్పలేండి ఇక మాకైతే. ఎందుకంటే ఫ్యామిలీలుగా కలిసిపోయి ఉన్నటువంటి వాళ్ళం మనకు మస్తు అనిపించింది. అంటే మనం తెలుసు అన్న, మనం ఇప్పుడు ఇంకా మేమే గింత ఉన్నాం అని అంటే మీ పేరెంట్స్ ఎట్లున్నారో, మన పేరెంట్స్ ఎట్లున్నారో చాలా హ్యాపీ. అంటే ఫ్యామిలీ సైడ్ కూడా చెప్పినా మాది, అంటే 10th క్లాస్ తర్వాత నేను ఇంటర్మీడియట్ చదవడమే అప్పుడు కొంచెం ప్రాబ్లం, చిన్న బతుకులు అన్నా. అది మనకు ఒక ఉద్యోగం అని అంటే ఇక ఎవరెస్ట్ ఎక్కి ఏదో పెద్ద సాధించినంత గొప్పగా ఫీల్ అవుతారు మన పేరెంట్స్. ఇంటర్మీడియట్ డిగ్రీ చదవడమే కష్టం అనుకున్నాం. సో ఓకే, ఏదో కష్టపడి మనం ఇంటర్మీడియట్ డిగ్రీ కంప్లీట్ చేసి కాంపిటేటివ్ లో కూర్చొని మ్యారేజ్ అయిన తర్వాత సక్సెస్ వచ్చిన తర్వాత కొంచెం ఆ ఫీల్ అనేది మనకు బాగుంటుంది. అది నీకు తెలిసినటువంటిదే. అంటే నాకంటే ముందు నువ్వు జాబ్ అచీవ్ చేసినావు ఆల్రెడీ, కూడా జాబర్ కనుక. సో నీకు తెలిసి ఉంటుంది ఆ కష్టాలు. అప్పటి పరిస్థితులు వేరు, నేను నా పర్సనల్ అప్పటిది వేరు. ఒక్కనే కాబట్టి ఏడికైనా ఉండగలిగిన. మేడం మీరు అంటే మీ నుంచి నాకు కావాల్సింది ఏంటంటే ఆ సక్సెస్ ఏంటి అసలు? ఇద్దరు పిల్లలు, అటు సార్, ఫ్యామిలీ, పిల్లలు స్కూల్కి వెళ్తారు, ఇంత ఉండంగా కూడా ఇంత సాధించారు కదా. సరే ఓకే, దీనికంటే ముందు మీ స్కూల్లో మీరు అసలు మీ గురించి తెలుసుకోవాలి. మీరు టాపరా అంటే మీ ఈ అచీవర్కు ముందు మీ బ్యాక్గ్రౌండ్ ఏంటి అని తెలుసుకోవాలి. స్కూల్లో ఏ పొజిషన్ మేడం? స్కూల్లో అంటే యాక్చువల్గా టాపరే సార్, టాపర్నే నేను చిన్నప్పటి నుండి. ఓకే, మెరిట్ స్టూడెంట్ ఆల్ ఓవర్ అయితే ఫస్ట్ ఆర్ సెకండ్ ర్యాంక్ వరకు, అంటే నా విత్ ఇన్ ద స్కూల్ వరకు నేను టాపర్నే అంతే. నెక్స్ట్ ఇంటర్మీడియట్ ఆఫ్టర్ దట్ అయినా ఓకే. సో ఫస్ట్ ర్యాంక్ కాబట్టి నేను అదే కంటిన్యూ చేసిన, ఈవెన్ ఇంటర్మీడియట్లో అయినా డిగ్రీలో అయినా కూడా. డిగ్రీ వరకు 95% అదే బ్యాలెన్స్ అవుతూ వచ్చిన. ఓకే మేడం, ఇప్పుడు అంటే మీకు ముందు నుంచే జాబర్గా ఉండాలి అంటే జాబ్ సంపాదించాలి ఇట్లా ఉండాలి అని అనుకున్నారా? లేదంటే ఎందుకు అడుగుతున్నానంటే పెళ్లి కాగానే అయిపోయింది, ఆయన ఏదో జాబ్ చేస్తాడు, మనల్ని పోషిస్తాడు, మనం చదువుకున్నందుకు ఊర్లో ఉంటే ఏదో ఒక చిన్న జాబ్ దొరకకపోతుందా అనే ధోరణిలో ఉన్నటువంటి వాళ్ళకు మీరు ఏం చెప్తారు? అసలు మీకు ఎట్లా సాధ్యమైంది అంటే ఈ బ్యాలెన్సింగ్ అనేది? ఒకటి సార్, నేను యాక్చువల్గా నేను జాబ్ కావాలి అని అనుకున్నా, కాకపోతే నా ఫ్యామిలీ సిచ్యువేషన్స్ నన్ను డిమాండ్ చేసినాయి కాబట్టి నేను పెళ్లి చేసుకోక తప్పలేదు. పెళ్లి చేసుకున్న తర్వాత నాకున్న ప్లస్ పాయింట్ ఏంటి అంటే మా హస్బెండ్. లిటల్గా చెప్పాలంటే తన కోఆపరేషన్ లేకపోతే నేను ఈరోజు ఈ స్టేజ్లో అస్సలు ఉండేదాన్నే కాదు. సో ఇంకా ఇంట్లో సేమ్ తను యూట్యూబ్ ద్వారా క్లాసెస్ రన్ చేసేవాడు కాబట్టి కంప్లీట్ ఇటు యూట్యూబ్ ద్వారా మా ప్రిపరేషన్ మొత్తం ఇంట్లోనే మేము ఒకరికొకరం హెల్ప్ చేసుకోవడం. రివిజన్స్ అయినా ఏదైనా ఈవెన్ టెస్ట్ రాసినా కూడా ఒక టాపిక్ ఉంటే కంప్లీట్ అనాలిసిస్ ఇదే ఒక టైం, ఒక 1 అవర్ టైం ఇచ్చినామా అంటే ఆ 1 అవర్ టైంలో సార్ చదివిన కంటెంట్ నాకు చెప్పడం, నేను చదివిన కంటెంట్ సార్కి చెప్పడం. అంటే క్వశ్చన్ ఎలా వస్తుంది వెనకాల బ్యాక్ ఎండ్ తను ఎడ్యుకేటెడే కనుక నాకు అది చాలా ప్లస్ అయింది. ప్రతిదీ నేను ఏంటంటే ఇవాళ నేను చాలా క్వశ్చన్స్ ఆన్సర్స్ చెప్తూ వీడియోస్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను, బట్ దాని వెనకాల అది దాన్ని వెరిఫై చేసే పర్సన్ ఒకరు ఉంటారు. మనం ఏం చేసినా కరెక్ట్ అనిపిస్తుంది, కానీ ఎక్కడ తప్పు చేస్తున్నామని ఐడెంటిఫై చేసిన ఒకరు ఉంటారు. ఆ వెనకాల ఉండే పర్సన్ మా మిస్సెస్. ప్రతి సక్సెస్ వెనకాల ఉంటారు అన్నట్టుగా సామెత కాదు, అది నిజం. ఇట్లాంటి చూసినప్పుడే అనిపిస్తుంది ఒక సక్సెస్ వెనకాల ఒక స్త్రీ ఉన్నది, ఒక మహిళ ఉన్నది, ఒక ఆడబిడ్డ ఉన్నది అని అంటే నిజం అది. ఎట్లుంది ఇప్పుడు గత 6 నెలల క్రితం వరకు కూడా, 6 నెలలు సంవత్సరం క్రితం వరకు కూడా డైలామాలో ఉండే పరీక్షలు అవి ఇవి నిరుద్యోగిగా డైలామాలో ఉండే. అప్పుడు ఎట్లుండే మేడం ఫీలింగ్ మీరు చెప్పండి. అంటే తనకి ఏంటంటే వర్క్ చేస్తూ వెళ్తాడు, ఆలోచించే టైం కూడా ఉండదు. ఆ టైం దొరికితే చాలు ఫోన్ చూడడం, ఏ నోటిఫికేషన్లు వచ్చినాయి, ఏమొచ్చినాయి, ఏ అప్డేట్స్ ఏంటి, మళ్ళీ ఎదుటి వాళ్ళకి ఇవ్వాలనే ఉంటుంది. ఆయన ఆలోచన అట్లనే ఉంటుంది. మీకు ఎట్లా, మీరు ఎట్లా ఫీల్ అవుతున్నారు అంటే అప్పటికి ఇప్పటికి? అంటే నిరుద్యోగిగా మీరు ఎట్లా అనిపించింది, ఇప్పుడు ఉద్యోగం వచ్చిన తర్వాత మీ ఫీలింగ్ ఎట్లా అనిపించింది? చాలా హ్యాపీ సార్, ఎంటైర్ ఫ్యామిలీ అందరూ చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. అంటే చిన్నప్పటి నుండి నేను మెరిట్ కాబట్టి చాలా మందికి ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువ ఉండేవి. ఓకే, తను ఎన్నటికున్న జాబ్ తీసుకొచ్చుకుంటుంది అని. కాకపోతే ఫ్యామిలీ పెళ్ళి అయిన తర్వాత కూడా జాబ్ తెప్పించుకున్నది అని అంటే చాలా మంది హ్యాపీగా ఫీల్ అయ్యారు. ఒకటి చెప్పాలి సార్, ఒకటి ఏంటంటే నాకు మా ఓన్ సిస్టర్, తను చిన్నప్పటి నుండి గౌట్ స్కూల్లోనే ఉంది. నేను చిన్నప్పటి నుండి ప్రైవేట్ ప్లేస్ నాకున్న ప్లేస్ నేను మెరిట్ని.
తను ఓకే మరీ యావరేజ్ అని ఏం కాదు, ఓకే. కాకపోతే వాళ్ళ చెల్లి జాబ్ చేస్తుంది, తను జాబ్ చేయట్లేదు, ఈమె జాబ్ చేస్తుంది అనుకున్నాం కదా, తను ఎందుకు చేయట్లేదు అంటే ఈ question నాకు ఎక్కడికి వెళ్ళినా ఎదురయ్యేది. సాఫ్ట్వేర్ అన్న, చెల్లి సాఫ్ట్వేర్. సో సాఫ్ట్వేర్ ఎంప్లాయీ అయిపోయిన తర్వాత జాబ్ వచ్చిన తర్వాత ఫస్ట్ ఈమెకు జాబ్ వస్తాం. జనరల్ గా ఈమె చదివిన నేపథ్యం అంతా ప్రైవేట్ ముందు నుంచి తను టాపర్ కాబట్టి ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువ అది ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువ ఉండడం, ఫస్ట్ ఆమెకు రావడం, తర్వాత ఈమె కూడా ఓకే నా గోల్ ఏంటంటే గవర్నమెంట్ జాబ్ ఫస్ట్ ఎవరికైనా ఒకరికి రావాలి. సో తర్వాత నెక్స్ట్ నాకు వస్తే తనకు వస్తే నేను ఆ టైం మనం మేనేజ్ చేసుకొని మళ్ళీ ప్రిపేర్ కావాలనేటువంటి ఒక కాన్సెప్ట్ ఉండేది. సో అది ఇంత ఎందుకంటే ఈ కోఆర్డినేషన్ అనేది గ్రేట్ అన్న. ఎందుకంటే ఇద్దరు చదువుకున్న వాళ్ళే, ఈ రోజులలో చదువుకోని వాళ్ళు ఎవరు లేరు, దాదాపు చదువుకుంటున్నారు మేడం. మినిమం చూస్తుండే లోపు డిగ్రీలు కంప్లీట్ అవుతుంది. అంటే మంచిగా చదువుకొని ఈ కోఆర్డినేషన్ అనేది కావాల్సింది. అంటే ఫస్ట్ ఎవరికి ఒక్కరికి రావాలి, తర్వాత సర్వైవ్ కావచ్చు అని ముందు ఎవరికి వచ్చింది, ముందు ఎవరు ఎక్కువ ప్రయత్నం చేసారు అంటే అన్న ప్రయత్నం కింద ఇట్లా అంటే చిన్న ఇక్కడ చెప్పాల్సింది ఒకటి ఉందన్న. ఒక 2-3 minutes లో నేను ఆ స్టోరీ అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. యాక్చువల్లీ ఏం జరిగిందంటే మాది 14 మ్యారేజ్ అన్న, 2014 మ్యారేజ్. అంటే బిఫోర్ నా లైఫ్ అంతా ఒక చిన్న సంఘటన జరిగింది అనమాట. అంటే 13 మా ఫాదర్ చనిపోయిండు, 12లో నాది డిగ్రీ కంప్లీట్ అయిపోయింది. మేము గవర్నమెంట్ జాబ్ డిసిషన్ తీసుకోవడానికి కారణం ఏంటనేది ఈ రీజన్స్ అనమాట. 2012 నా డిగ్రీ కంప్లీట్ అయిన తర్వాత అంటే నేను బీఈడి చేసిన, ఆ బీఈడి చేయడానికి నా మీద ఒక చిన్న ఇంపాక్ట్ ఉందని. ఏంటంటే నేను డిగ్రీ సెకండ్ ఇయర్లో ఉన్నప్పుడే ఒక స్కూల్లో ట్యూటర్ కమ్ వార్డెన్గా జాయిన్ అయినా. సో నేను యాక్చువల్గా ఏంటంటే నాకు గవర్నమెంట్ జాబ్ టీచింగ్ సైడ్ అనుకోలేదు, నేను ఏదైనా సాఫ్ట్వేర్ సైడ్ పోదామనే ఉండే నాకు జనరల్. అందుకని డిగ్రీలో నేను ఎంసీసీఎస్సీ తీసుకున్నా, ఒక కంప్యూటర్ సైన్సే తీసుకున్నా. బట్ మా ఫ్యామిలీ నేపథ్యం, ఎందుకంటే మా ఇంటి దగ్గర నుంచి డబ్బులు పంపించేటువంటి పరిస్థితి కరెక్ట్ లేకపోవడం వల్ల ట్యూటర్ కమ్ వార్డెన్గా హన్మకొండలో, నా డిగ్రీ హన్మకొండలో జరిగింది, గాయత్రి డిగ్రీ కాలేజ్లో జరిగింది. సో అక్కడ సెకండ్ ఇయర్లో నేను ఒక స్కూల్లో జాయిన్ అయినా. అంటే ఇటు అన్నడే ఉండడం, వాళ్ళు ఫుడ్ పెడతారు, తర్వాత మనం డే టైంలో కాలేజ్కి వెళ్ళడం, ఇది ప్రాసెస్ అనమాట. అప్పుడు నాకు ఈ స్టూడెంట్స్ తోటి ఇంటరాక్షన్ పెరిగిందన్న. అంటే నేను టీచింగ్ వైపు రావడం, ఇలా ఛానల్ పెట్టడం, నేను దీనికి కారణం ఏంటంటే అక్కడ పడ్డది ఫస్ట్ నాకు. ఆ రామన్ స్కూల్లో పిల్లలతో ఇంటరాక్షన్ పెరిగింది. సో డిగ్రీ అయిపోవడంతో ఖచ్చితంగా మనం ఒక గవర్నమెంట్ జాబ్ కొట్టాలి, నీకు తెలుసు. అంటే అప్పుడు మీరు ఇంకా బీఈడి సైడ్ రాలే? అసలు బీఈడి చేయాలనేది కూడా తెలియదు అన్న నిజానికి. అంటే డిగ్రీలో ఉన్నప్పుడు నేను నా ఆలోచన అంతా సాఫ్ట్వేర్ సైడ్, టెక్నికల్. మేము చదువుకున్నది టెక్నికల్ డిగ్రీ, టెక్నికల్ ఉండే డిగ్రీ కాబట్టి అటు వెళ్దామని ఆలోచన ఉన్నా. బట్ ఆ 2 years ఏమనిపించింది అంటే టీచింగ్ వైపు వెళ్దాం, ఇది బాగుంది, నీకు తెలుసా నువ్వు ఆల్రెడీ టీచర్గా చేస్తున్నావు, ఒకసారి పిల్లలతో ఇంటరాక్షన్ పెరిగిన తర్వాత అది ఒక అడిక్షన్ అంతే, కంప్లీట్ గా మనం అటే మోల్డ్ అయిపోతాం. సో ఇమీడియట్లీ నేను బీఈడి చేద్దామని ఫిక్స్ అయిపోయినాను. బీఈడి సీట్ వచ్చింది, ఒంగోలులో వచ్చింది నాకు. అప్పుడు మన ఇది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్, అప్పుడు ఉమ్మడి. సో ఆ బయటకు వచ్చినాడు బీఈడి చేస్తున్నా. అదే టైంలో ఒక హాస్టల్, నేను ఏదైతే స్కూల్లో చెప్పినట్టు ఒక టీచర్ తోటి నాకు పరిచయం, ఫ్రెండ్, మనలానే ఫ్రెండ్ అనుకో, అన్న ఒక బిజినెస్ ప్లాన్ చేద్దామా అని అన్నాడు. అంటే అప్పుడు మనం ఏంటంటే నేను డిగ్రీలో వండుకుంటా కొన్ని స్కూళ్ళలో ఈ పార్ట్ టైం క్లాసెస్ చెప్పేది, కొంత మనీ గెయిన్ అయింది. నేను చెప్పిన స్కూల్లో కూడా కొంత మనీ గెయిన్ కావడం వల్ల ఏదన్నా ఒకటి బిజినెస్ లాంటిది పెడదామన్నా అని చెప్పేసి ఒక అతను నాకు సలహా ఇచ్చిండు. సెటిల్మెంట్ కోసం, లైఫ్ సెటిల్మెంట్ కోసం. అంటే ఆల్రెడీ మనకి ఏం లేదు కదా, ఏదో ఒకటి పెట్టుకొని వెళ్దాం అంటే. ఇంకా నేను గవర్నమెంట్ జాబ్స్ అంటే రాయాలి అప్పటి కూడా, గుర్తుంచుకున్నా. అంటే ఇక్కడ నేను ఇంకా అంటే జస్ట్ బీఈడిలో జాయిన్ అయ్యారు, నడుస్తున్నది అంతే. ఇది అయిపోతే నెక్స్ట్ డిఎస్సీ వస్తే రాద్దాం, ఈ లోపు మనం ఏదైనా సెటిల్మెంట్ చేద్దాం. అప్పటికే టీచింగ్ లోకి వద్దామని ఫిక్స్ అయ్యి టీచింగ్ అయితే వద్దాం అనుకున్నా. సో అక్కడ మనకి ఏమైందంటే మా ఫాదర్ చనిపోయాడు. అది చేస్తున్నటువంటి టైంలోనే మా ఫాదర్ చనిపోవడం. ఆ టైంలో ఫాదర్ చనిపోయిన ఒక 2-3 monthsలోనే మా వాళ్ళు నేను బిజినెస్ చేస్తాను, నాకు డబ్బులు అంటే ఒక హాస్టల్ పెట్టినాను హన్మకొండలో, హంటర్ రోడ్లో. మన కెప్టెన్ లక్ష్మీకాంతరావు సార్ వాళ్ళది ఆపోజిట్ బిల్డింగ్. ఆ రోజులలో ఒక 25,000 పెట్టి ఒక 3 floors తీసుకున్నాం అన్న, రెంటెడ్ తీసుకొని. ఆల్రెడీ పాత హాస్టలే, ఆ లిఖితాంజలి బాయ్స్ హాస్టల్ తీసుకున్నాం. ఫస్ట్ 1 year బాగా నడిచింది అన్న. ఆ ఇయర్ 13th year నడిచింది. సో ఈ నడుస్తున్నటువంటి టైంలోనే మ్యారేజ్ అయింది మాకు. సో తెలుసు కదా ఎట్లుంటది. మా ఇంట్లో కూడా రిస్ట్రిక్షన్స్ 13 అయిపోయింది, మా డాడీది సంవత్సరం అయిపోయిన తర్వాత మా వాళ్ళు ఇక మ్యారేజ్ అనే ప్రపోజల్స్ తీసుకొచ్చారు. సో తీసుకొస్తే నేను స్టార్టింగే చెప్పిన, నాకు ఇష్టం ఉంది, నేను చేసుకుంటా అని చెప్పిన అనమాట. సో అప్పుడు మీ ప్రేమను కొద్దిగా ఓకే, అందుకే ఇష్టం అంటే దాన్ని లవ్ అనవచ్చు, మనం ఏమన్నా అనవచ్చు, అంతే. అంటే నా ఆలోచన ఎట్లున్నదంటే, నేను చదువుకున్నా కదా, ఇంకొక అమ్మాయి చదువుకున్న అమ్మాయిని పెళ్లి చేసుకుంటే మనకు కొంచెం హెల్ప్ అవుతుంది మన లైఫ్ లో అని. అదొకటి. మన చిన్నప్పటి నుంచి చూసిన వాళ్ళు. మాది కూడా జనరల్ వ్యవసాయ కుటుంబ నేపథ్యమే.
మాకు పెద్దగా ల్యాండ్స్ కూడా మా పేరెంట్స్ నుంచి ఏం రాలేదన్నమాట. ముగ్గురం బ్రదర్స్, ఒక సిస్టర్ అయినా కూడా వాళ్ళకి ఎర్లీగానే మ్యారేజ్ అయిపోయింది. సో నేను ఒక్కనే ఉన్నా లాస్ట్కి. నేను 10th క్లాస్ అయిపోయే వాళ్ళకి వాళ్ళకి మ్యారేజ్ అయిపోయింది అన్న. సో నన్ను మా మదర్ చాలా కష్టపడి చదివించింది. వీడు చదివితేనే లైఫ్ ఉంటుంది. ఆ ఉద్దేశంతో నేను డిగ్రీ దాకా బయట ఉండకుండా చదువుకుంటూ వచ్చిన. 13 అది కూడా మీకు ఒక రకమైన మోటివేషన్ అనిపించి ఓన్ డిసిజన్ తీసుకున్న స్థాయికి ఎదిగిరు మీరు. ఇది కరెక్ట్. అంటే మనకు ఫ్రీడమ్ దొరికింది అక్కడ. అంటే ఇప్పుడు మా అన్నయ్యలకు మ్యారేజ్ వెళ్ళిపోయారు. ఫ్రీడమ్ అని నేను అన్నాను. ఎందుకంటే అదొక కసి. ఎందుకంటే మనం చూసుకునే వాళ్ళు ఉన్నారులే అంటే అదొక ధైర్యం ఉంటది. లేరు నేను సెటిల్ కావాలి అనే మైండ్ లో ఉండేది ఒక కసి. అది ముందే పెరిగి డిసిజన్ మేకింగ్ స్థాయిలో ఉన్నారు మీరు అప్పటికి. అది మా ఇంట్లో చెప్పడం, వాళ్ళు కూడా మరి వానికి ఇష్టం అంటున్నాడు కదా, వాళ్ళు ఎట్లయినా చదువుకున్నారు, కనీసం ఒక ట్యూషన్ చెప్పుకున్నా బతుకుతారు కదా అనే ఉద్దేశంతో మనకి ఇదే చెప్పిన. అంటే వాళ్ళు మాకు వేరే మ్యాచెస్ వచ్చేదన్న నాకు. అంటే మంచి మా వాళ్ళది ఎట్లుందంటే కొంచెం కట్నం ఎక్కువ ఇచ్చే దగ్గర వీనికి పెళ్లి చేస్తే వీని లైఫ్ సెట్ అవుతుంది. ఇది రియాలిటీ చెప్పాలంటే జనరల్ పెళ్లి చేసుకోవాలి ఎవరైనా. ఇప్పుడు అన్నయ్యలు, ఇప్పుడు అన్నకు పెళ్లి అయింది, వాళ్ళ అత్త వాళ్ళు ఉన్నారు, అరే ఆయనకు కొన్ని అనుభవాలు ఏర్పడతాయి, ఎట్లుంటే బాగుంటది. అయ్యో మా ఫ్యామిలీ మంచిగా లేకున్నా, అంటే మా ఫ్యామిలీలో డబ్బులు లేకున్నా మంచిగా డబ్బులు ఉన్న అత్తగారు దొరికితే రేపు పొద్దున వానికి ఏదన్నా చేదోడు వాదోడుగా ఉంటారు అని. దానికి తోడు అట్లాంటి మ్యాచెస్ వచ్చినాయి సార్కి, మంచి మ్యాచెస్ వచ్చినాయి. బట్ ఇక నేను చెప్పినా కదా, ఈ లవ్ అనుకోవచ్చు. ఇష్టం ఉన్న తర్వాత మనం వేటినైనా కూడా కొన్ని వదులుకోవాల్సి వస్తుంది. ఇంట్లో కూడా కొంచెం ఫైట్ చేసినది. మా ఇంట్లో కొంచెం యుద్ధ వాతావరణం స్టార్ట్ అయింది అనుకో. చేసుకుంటా అట్లా అంటే ఇష్టం ఉంది. అంటే మా వాళ్ళు ఏం చేస్తారు ఇక్కడ, మా వాళ్ళు ఏంటంటే సేమ్ టైం సార్ మా అమ్మ అప్రోచ్ అయింది. అంటే నేను పెళ్లి చేసుకుంటే అడ్డంకి కూడా లేవు, ఇక తనకి ఇష్టం ఉన్నది ఒకటి ఇవ్వడానికి వీళ్ళు సిద్ధంగా ఉన్నారు. ఇప్పుడు అవతల వాళ్ళు వాళ్ళకి ఇష్టమే వీళ్ళకి ఇష్టమే, జస్ట్ ఫ్యామిలీ వెళ్ళి మాట్లాడితే పెళ్లి అవుతుంది. ఇక్కడ అదే అన్న. అంటే నేను డైరెక్ట్ మా వాళ్ళకు నేను చెప్పడానికి కారణం ఏంటంటే, దానికంటే ముందు మా అత్తమ్మతో మాట్లాడిన. నేను ఫోన్ చేసి పలాని వాళ్ళ కొడుకును మీకు అంటే వరుస అయిన వ్యక్తిని, సో మౌనికను నేను పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నాను, అత్తమ్మ మీరు ఏమంటారు చెప్పండి, మీకు ఇష్టమైతే నేను మా సైడ్ నుంచి మాట్లాడతా అన్నది. అన్నది బిడ్డ మేము ఇష్టం కావచ్చు కానీ కట్నం మా పరిస్థితి తెలుసు, వీళ్ళ డాడీ పరిస్థితి వీళ్ళ పరిస్థితి నీకు తెలుసు, మన ఫ్యామిలీలో మనం అచ్చుడు పోవడాన్ని చూస్తాను కదా, మేమైతే మీరు ఎక్స్పెక్ట్ చేసినంత మేము ఇవ్వలేమని చెప్పేస్తాను. నేనన్నా కదా, మీరు ఎంత ఇచ్చినా నాకు అసలు కట్నం అనేది నా కాన్సెప్ట్ కాదు, నాకు అమ్మాయి ఇష్టం ఫస్ట్. ఒకవేళ మా వాళ్ళు రిజెక్ట్ చేస్తే మీరు ఇంత ఇస్తానని చెప్పండి, నాకు ఇవ్వకుండా పర్లేదని చెప్పేసిన. అది ఇప్పుడు కూడా మా అత్తమ్మ అంటే ప్రేమ కాదు అని అంటే ఇదే ప్రేమ అంటే, ఇదే ప్రేమ అంటే చెప్పిన వెనక గ్యాంబ్లింగ్ ప్రేమించిన వాళ్ళు ఎంతమంది చేసేరికి ఇట్లా చెప్పారు ఒకసారి. మా అత్త ఇప్పటికి కూడా ఆ వాడు ఇప్పటికి కూడా రైట్ నౌ ఈ రోజు కూడా మర్చిపోదు అనమాట. బిడ్డ నువ్వు ఆ రోజు ఫోన్ చేసి చెప్పినావు, వాళ్ళు ఒకవేళ 10 లక్షలు కట్నం అడిగితే ఇది చెప్పొద్దు కానీ ఇటువంటి విషయాలు ఇస్తా అని చెప్పేసి చెప్పు. అట్లని కాదే, ఇప్పుడు వాళ్ళకు ఎక్కడో ఒక దగ్గర హార్ట్ టచబుల్ అనిపిస్తుంది. అంటే ఇంత ధైర్యం ఇచ్చి నా బిడ్డను కావాలనుకుంటున్నాడు, పూల్లో పెట్టుకొని చూసుకోకపోని మనసులో దాచుకొని చూసుకుంటాడు, మంచిగా ఉంటది నా బిడ్డ, నా దగ్గర ఎట్లున్నదో వాళ్ళ దగ్గరికైనా కూడా అట్లనే ఉంటది అని ధైర్యం ఉంటది కదా వాళ్ళకు. కావాల్సింది అదే కదా మేడం, ఏ తల్లికైనా. వాళ్ళ అమ్మకైతే ఆ ధైర్యం వచ్చింది. సో మా సైడ్ కూడా నేను ఒప్పించిన. 14 మ్యారేజ్ అయిందన్న. సో ఈ మ్యారేజ్ అయినాక ఒక 2-3 months మా లైఫ్ మూవ్ అవుతుంది. హన్మకొండలోనే మేము ఉన్నది, పోస్టల్ కాలనీ. సో అప్పుడు నాకు అనుకోకుండా ఒక ఈ పెట్టిన హాస్టల్ కాస్త 1.5 year 2 years అవుతుంది కన్నా చాలా నష్టం వచ్చింది అనమాట. తెలిసి నీకు 20,000-25,000 రెంట్, ఒక మంత్ అయిపోయే వరకు మన దగ్గర 50,000 ఉండాల్సిన పరిస్థితి. బట్ మెయిన్ ఏం చేసేదంటే పార్ట్ టైం స్కూల్లో చెప్పేది, ఇంకొక వర్కర్ని పెట్టి వెళ్ళడం, ఇక మొత్తం వాటెవర్ అక్కడ ఏం జరిగిందని కాదు కానీ మొత్తం అయితే అప్పుడు అడ్మిషన్స్ రాకపోవడం, దానివల్ల బాగా నష్టం వచ్చిందన్న. ఆ రోజులలోనే దాదాపుగా 3-4 లక్షలు నష్టం వచ్చింది. అంటే 2013-14లో 3-4 లక్షల పర్సన్ నష్టం వచ్చింది. చిన్న వయసు మొదటి ప్రయత్నం మ్యారేజ్ అయింది. అప్పుడు పెళ్లి మీరే స్వయంగా చూసుకోకపోవడం, ఎన్నో కారణాలు. అంటే నా మిస్టేక్ ఉంది, నేను లేదంటే తెలియక మీరు అనుభవిస్తారు. చిన్న వయసు, మనకు మెచ్యూరిటీ రాకపోవచ్చు, అట్లా అది ఫస్ట్ దెబ్బ నాకు పడ్డది. సో పాజిటివ్ వేస్ తెలుసు కానీ నెగిటివ్ వేలు తెలియదు, ఎక్కడ మోసపోతాం ఎక్కడ నష్టపోతాం అనే అనుభవాలు లేకపోవడం. అనుభవం అనేది చాలా నేర్పుతుంది అంటారు, అది నాకు అక్కడ ఫస్ట్ అనుభవం అది. సో బయటకు వచ్చేసిన. ఆ హాస్టల్ మేము పెట్టిన దాంట్లో దాదాపుగా ఒక 100% అనుకుంటే 25% కూడా మాకు రిటర్న్ రాలేదన్న. ఇక అప్పు అయిపోయింది. సో ఇక నేను నాకు వేరే పరిస్థితి ఏం లేదు, ఖచ్చితంగా ప్రైవేట్ టీచింగ్ చేయాలి, డబ్బులతోటి మ్యారేజ్ అయింది కనుక ఫ్యామిలీ గడవాలి. బట్ అప్పుడు నేను ఆలోచించింది ఏంటంటే కంపల్సరీ ఒకరు గవర్నమెంట్ జాబ్ ఉండాలి. సో అక్కడ మనకి ఏంటంటే 2014 June 2 తెలంగాణ వచ్చింది. సో తెలంగాణ వచ్చింది మీకు తెలిసినటువంటిది, నీళ్లు నిధులు నియామకాలు. సో మనం నియామకాల మీద వస్తాయి, అందరికీ మీకు తెలిసినటువంటి విషయం, కంపల్సరీ నోటిఫికేషన్లు వస్తాయి. సో ఇది ఒక అవకాశం అనుకున్నాను నేను. అవకాశం అనుకుని 2014-15లో ఈమెను ఫస్ట్ ఈమె
చిన్నప్పటి నుంచే కొంచెం మీకు ఇంత ముందే ఆమె ఇంట్రడక్షన్లో ఆమె కొంచెం టాపరే, బాగా చదువుతుంది, తొందరగా వస్తుంది. తర్వాత నేను చూద్దాం ఇదే కాన్సెప్ట్ తోటి 2000 అంటే మీది మొత్తము అంటే ఇప్పుడు పెళ్లి కాక ముందే బిజినెస్ స్టార్ట్ చేసి ఇటు వెళ్ళిరు అంటే నాకు తెలిసి మీది మొత్తం ఇదే మైండ్ ఉన్నట్టుంది. అంటే ఏదైనా చేయగలుగుతా అంటే ఏదైనా సూపర్ పాయింట్ అన్న. ఈ బిజినెస్ మైండ్ నీకు ఎట్లా వచ్చింది డౌట్, మెయిన్ డౌట్ నాకు అనిపిస్తుంది. అదే అడుగుతున్నాను ఇప్పుడు అంటే మీకు బిజినెస్ మీద మంచి అవగాహన అండ్ ఇంట్రెస్ట్ ఉన్నట్టుంది. అది మా ఫ్యామిలీ నేపథ్యం బిజినెస్ అన్న. ఫస్ట్ థింగ్ అసలు విషయం, అమ్మా నాన్న వ్యవసాయ నేపథ్యం అయినప్పటికీ కూడా కూరగాయలు పండించేది. ఓకే, ఆ కూరగాయలు ఇప్పటికి కూడా మా అమ్మ రాజమ్మ చుట్టూ మా మండల్లో ఒక 20-30 విలేజ్ దాకా రాజమ్మ అంటే తెలియదు, కూరగాయలు అమ్మే రాజమ్మ అంటే మా అమ్మ పేరు తెలుస్తుంది అందరికి. అట్లా ఆ బిజినెస్ మైండ్. దాని తర్వాత రైతు తర్వాత ఇప్పుడు నడపన్న కూడా ఫెర్టిలైజర్ పెట్టిన ఒక రైస్ మిల్. మరి జనరల్ గా మా ఫ్యామిలీ అంతా బిజినెస్ తోటి, చిన్న బిజినెస్ అంటే చిన్న బిజినెస్ చూసిరు, చిన్నప్పటి నుండి బిజినెస్ మీరు చూసిరు, ఎట్లా చేయాలి ఏం చేయాలనేది మీకు ఒక అవగాహన ఉన్నది. అందుకనే నేను అంత చిన్న ఏజ్ లో హాస్టల్ పెట్టాలని ఒక నాకు వచ్చింది. ఎందుకంటే మంచి సెటిల్ అయిన వాళ్ళు కూడా ఒక హాస్టల్ నడిపించాలి అని అంటారే, అంతమందికి ఎట్లా మెయింటైన్ చేయడం ఇదంతా. అంటే మనం ఉండి మేనేజ్ చేసి ఒక 10-20 మంది వర్క్ చేయాలి అందులో. సో అదంతా చేయాలంటే సరే అట్లా అనిపించింది. మొత్తం మీదనైతే మీరు ఇటువైపు ఉండి మేడం బాగా ప్రోత్సహించారు. అప్పుడు బేసిక్ గా మేడం టాపర్ కాబట్టి. అవును, 15 అది మాకు టర్నింగ్ పాయింట్ అన్న. 15 అనేది ఏం చేసినాం, గవర్నమెంట్ జాబ్ కావాలి మనకు, నోటిఫికేషన్లు వస్తున్నాయి. ఓకే, కంపల్సరీ ఈ నోటిఫికేషన్ లో ఎవరో ఒకరు జాబ్ కొట్టాలని డిసైడ్ అయినాం. సో దానికి ఛాన్స్ ఇచ్చిన ఫస్ట్ ఏం చేసిన హరీష్ అకాడమీ, నీకు తెలిసినటువంటిది ఇప్పుడు కూడా మనకు చాలా మంచి ఇన్స్టిట్యూట్. అప్పుడు ఆ రోజులలో హరీష్ అకాడమీ హన్మకొండలో చాలా ఫేమస్ అన్న. వాళ్ళు డెమో పెడితే ఫంక్షన్ హాల్స్ నిండిపోయారు అనమాట. చాలా విపరీతం, ఎందుకంటే బజ్ క్రియేట్ అయింది, ఆఫ్లైన్ లో బజ్ క్రియేట్ అయింది. తెలంగాణ వచ్చింది, నోటిఫికేషన్లు వస్తాయి కనుక విపరీతం అంది. సో తనను డబ్బులో కూడా మనకు అప్పుడు 10-12,000 ఏమో ఉంది. ఆఫ్లైన్ కోచింగ్ 6 months 1 year ఉండేది. జాయిన్ చేసేసిన. ఇక నెక్స్ట్ నేను స్కూల్కి వెళ్తా. ఎంత అప్పుడు నాకు ఎంత శాలరీ 12,000 ఏమి ఉండే. మ్యాథ్స్ చెప్పేది 6th to 10th class నేను మ్యాథ్స్ టీచ్ చేసేది. స్టేషన్ గన్పూర్లో చెప్పేది. హన్మకొండ నుంచి వెళ్ళి ఒక 15 kilometers వస్తుంది గన్పూర్. అందులో చెప్పేది. ఈవెన్ జాయిన్ చేయించిన. సో 1.5 month 2 months 3 months దాకా 2.5 months దాకా సాగింది అన్న. మంచి వెళ్ళడం, కోచింగ్ క్లాసెస్ కూడా. ఇప్పుడు మనం తెలంగాణలో మంచి ఫ్యాకల్టీ అన్న నరేష్ సార్ కూడా అక్కడే చెప్పిండు. రెడ్డి నరసింహ కావచ్చు, జీకే మైపాల్ రెడ్డి సార్ కావచ్చు, వీళ్ళంతా ఇప్పుడు ఆఫ్లైన్ లో చెప్తుంటే చాలా ఎక్కువ వాళ్ళకి స్ట్రెంత్. అండ్ బయట నుంచి కూడా వాళ్ళకు ఆ నేమ్ కూడా వచ్చింది అన్నమాట, బాగుంది ఇన్స్టిట్యూట్ అని చెప్పేసి. ఒక మంచి అడ్డా అన్నట్టు, ఒక మంచి అంటే ఇంతమందిని తయారు చేసిన ఒక మంచి ప్లాట్ఫామ్. ఈమె కూడా కాంపిటేటివ్ ఫస్ట్ కదా. ఓకే, సో ఈమె ఒకసారి ఈమె మాటలే చెప్పండి. గ్రేట్ కదా మేడం. అంటే అంత ఇప్పుడు ఈ రోజు టాప్ ఫ్యాకల్టీ అని చెప్పుకునేటువంటి వాళ్ళ క్లాసులో మీరున్నారు అని అంటే ఎట్లా అనిపించింది? అంటే కోచింగ్ కు పంపించగానే అంటే పెళ్ళైన కొత్తలేనా పెళ్ళైన అదే టైంలో డైరెక్ట్ కోచింగ్ వెళ్ళడం, జాబ్స్ కోసం ప్రయత్నం చేయడం ఎట్లా అనిపించింది? అంటే బేసిక్ గా మీరు టాపరే, ఆయన కూడా ఎట్లుండే అప్పుడు? అంటే ఒకటి సార్, అకాడమిక్ టాపర్ వేరు, కాంపిటేటివ్ స్టైల్ కంప్లీట్ వేరు. ఎగ్జాక్ట్లీ మేడం. అక్కడ సార్ అకాడమిక్ లో మనం ఈవెన్ 95% కదా 100% మనం అకాడమిక్ లో పర్ఫెక్ట్ ఉన్నా కూడా కాంపిటేటివ్ వచ్చేసరికి మళ్ళీ 0 నుండి స్టార్ట్ కావాల్సిందే. జస్ట్ మన నాలెడ్జ్ అనేది మనకు మాత్రం యూజ్ అవుతుంది. జస్ట్ నాలెడ్జ్ యూజ్ అవుతుంది. నేను సో డిగ్రీ ఫైనల్ ఇయర్ ఉండగానే పెళ్ళి అయిపోయింది. సో మ్యారేజ్ తర్వాత నేను మరీ హయ్యర్కి ఎందుకు ప్రియారిటీ ఇవ్వలేదు అంటే, డిగ్రీ మినిమం క్వాలిఫికేషన్ అంటే ఏ కాంపిటేటివ్ తీసుకున్నా కూడా డిగ్రీ మినిమం కదా. సో నేను ఇక్కడే హయ్యర్కి వెళ్ళకుండా అదేదో గ్రూప్స్ వైపు కోచింగ్ తీసుకున్నాను అనుకో, ఏదైనా ఎగ్జామ్ గ్రూప్స్లో గ్రూప్ 2, 3, 4 అట్లా ఏదైనా రాసుకోవచ్చు కదా అని చెప్పేసి ఒక స్టెప్ తీసుకొని హరీష్ అకాడమీలో జాయిన్ అయినా 2015లో. సో జాయిన్ అయినాక 1.5-2 monthsకే నేను కన్సీవ్ అవ్వడం వల్ల అక్కడ మళ్ళీ బ్రేక్. సో ఇది అంటే ఇక్కడ మీరు తీసుకునే నిర్ణయం గ్రేట్ ఫస్ట్. ఎందుకంటే మనం ఒక సక్సెస్ కోసం మినిమం క్వాలిఫికేషన్ సరిపోతుంది. హయ్యర్ క్వాలిఫికేషన్ ఉన్నా దాని వల్ల అది అడిషనల్ తప్ప అది మినిమం కాదు. స్పెషలైజేషన్ అనుకున్నప్పుడు మనం మూవ్ ఆన్ అవ్వాల్సిందే. బట్ నా గోల్ సరిపోకుండా అంటే మనం ఫ్యామిలీ కదా సార్. బ్యాచులర్ అయితే ఓకే కంటిన్యూ చేయొచ్చు, పేరెంట్స్ సపోర్ట్ ఉంటుంది అని అట్లా కాదు కదా. మనం ఫ్యామిలీ ఇంకా టైం వేస్ట్ చేసుకోవద్దు, కొంచెం ఎర్లీగా సెటిల్ కావాలి లైఫ్లో అన్న ఆలోచనతోని ఇక సేమ్ ఇంకా డిగ్రీ ఇటు ఫైనల్ ఇయర్ అయిపోయిన నెక్స్ట్ ఇయరే జాయిన్ అయ్యి 15లో జాయిన్ అయినా. ఇక అనుకోకుండా కన్సీవ్ అవ్వడం వల్ల, ఈవెన్ కన్సీవ్ అయిన తర్వాత కూడా నేను ఒక స్టెప్ తీసుకున్నా. డాక్టర్ అడ్వైజ్ అడిగిన, ఓకే మేడం నేను వద్దు అనుకుంటున్నా పర్లేదా అని చెప్పేసి అడిగితే, మేడం ఉండే వద్దమ్మా
ఇది మెడికల్ కి సంబంధించింది. ఫ్యూచర్ లో నువ్వు ఏ ప్రైవేట్ చేసుకోవాలి, ఉద్యోగానికి ప్రియారిటీ ఇచ్చి మీరు వద్దు అని అనుకోవడం అంటే డాక్టర్ సమర్థించారు. లేదు అంటే ఫస్ట్ అది మీ మైండ్ లోకి రావద్దు అంటే. అంతే. కాకపోతే అప్పటి సిచ్యువేషన్ నేను తప్పట్లేదు మేడం, నేను మీ సిచ్యువేషన్ నేను తప్పు పట్టట్లేదు. కాకపోతే అప్పుడున్న సిచ్యువేషన్, ఎందుకంటే అన్న అప్పటికే ఒక ప్రయత్నం చేసి ఫెయిల్ అయ్యిండు. సంపాదించుతాము అని అనుకుంటే సంపాదన లేకపోని అప్పులు అయినాయి. మళ్ళీ కష్టపడుతూ సరే ఒక్కరు సక్సెస్ వచ్చినా కూడా కొద్దిగా ఎకనామికల్ గా బాగుంటది అని చెప్పేసి మిమ్మల్ని ప్రోత్సహించినప్పుడు మీరు తీసుకున్న నిర్ణయం అది. నిజంగా చెప్తున్నా, ఆడమూర్తులందరికీ దండం పెట్టాలి. ఇట్లాంటి వింటే గ్రేట్ అనిపిస్తుంది. మాతృత్వం అనేది అది గ్రేట్. అట్లాంటిది ఒక కెరీర్ కోసం, ఒక కుటుంబం కోసం ఆలోచిద్దాంలే అనే ఆలోచన రావడమే గ్రేట్ మేడం. నిజంగా గ్రేట్. ఆ మేడం ఎవరో ఫస్ట్ ఆమెకు థ్యాంక్స్ చెప్పాలి, డాక్టర్ మేడం కు. అంటే మనకంటే సలహా ఇచ్చి వద్దన్నారు. ఆలోచన ఎట్లుంటది అన్న, మనకు కొంచెం ఆవేశంగా తీసుకుంటాం డిసిషన్, కెరీర్ అనుకొని తీసుకుంటాం. బట్ ఆ మేడం కూడా వద్దు నాన్న, కెరియర్ అనేది మీరు తర్వాత బిల్డ్ చేసుకోవచ్చు సజెస్ట్ చేసింది. సో ఇక్కడ ఈ మధ్య స్టార్ట్ అయిన 3 months అన్న, మేము వాడికి 12,000 కట్టేసాను నేను. అక్కడ నాకు 12,000 పెద్ద ఉంటది. అప్పుడు ఉన్నమే మైనస్ లో ఉన్నాం. పోయి అడిగితే డబ్బులు రిటర్న్ ఇవ్వలేము. కాకపోతే ఆయన మా పరిస్థితిని అర్థం చేసుకొని ఇంకొకరికి ఛాన్స్ ఇస్తా, నువ్వు వస్తే రమ్మన్నాడు. నేను ఎట్లా వెళ్తా? మీరు ఆల్రెడీ ఇక్కడ స్కూల్లో టీచర్ మార్నింగ్ 8 to 4:30 వరకు నేను ప్రైవేట్ స్కూల్లో టీచింగ్ చేస్తాను. నేను ఎట్లా వెళ్తా సార్ అని అంటే, ఈవినింగ్ బ్యాచ్ ఉంది రావచ్చు అన్నాడు. 6 to 9 బ్యాచ్ ఉంది రమ్మన్నాడు. సో ఏం చేస్తే నేను ఒకటే ఆలోచించిన, నేను వెళ్తా, నోట్స్ రాసుకొస్తా, నువ్వు చదువు. ఇది కాకపోతే నీకు ఇబ్బంది అవుతుంది కదా అంటే, పడదాం కొన్ని రోజులు ఇబ్బంది. ఇప్పుడు పడ్డ ఇబ్బంది కంటే ఇది పెద్ద ఇబ్బంది ఏం కాదు, మన పరిస్థితి బాగాలేదు కదా అని చెప్పేసి నేను 8 నుంచి 4:30 దాకా స్కూల్కి వెళ్ళేది. వచ్చిన తర్వాత ఒక 1.5 hour రెస్ట్ తీసుకొని 6 o'clock ఈవినింగ్ బ్యాచ్ అటెండ్ అయ్యాను నేను. ఇది అదే హరీష్ అకాడమీలో కేయూ క్రాస్ రోడ్ దగ్గర. స్పెషల్ గా మాలాంటి ఎవరైతే జాబర్స్ ఉంటారో వాళ్ళు పాపం కొంచెం ప్రైవేట్ బిజినెస్ అంటే జాబ్ చేసే వాళ్ళకు ఒక బ్యాచ్ అరేంజ్ చేశారు. 6 to 9 o'clock వరకు కోచింగ్ తీసుకున్నా, వెళ్ళినా. సో అది నాకు టర్నింగ్ పాయింట్. అక్కడ ఏమైందంటే, నేను అప్పటిదాకా డిఎస్సికి వెళ్దాం అనే కాన్సెప్ట్ లో వస్తే డిఎస్సి కోసం కూర్చున్నాం అనుకున్నా. ఆ Group 2 సిలబస్ విన్న తర్వాత అసలు ఇంత ఉందా ఈ 4 subjects లో? ఇప్పుడున్నటువంటి ఏవైతే మన Group 2 సంబంధించినటువంటి సబ్జెక్ట్స్ ఉన్నాయి కదా, 4 subjects లో మన సొసైటీ గురించి తెలుసుకునేవి చాలా ఉంటాయి. అది నన్ను బాగా ఇంపాక్ట్ చేసింది అనమాట. కొడితే గ్రూప్సే కొట్టాలి, అది Group 2 లాంటి ఉద్యోగం కొడితే మనకు ఒక రెస్పెక్ట్ ఉంటుంది, మన నాలెడ్జ్కి తగ్గ జాబ్ అని నేను అక్కడ డిసైడ్ అయ్యాను. అంటే ఆ 3 నెలలు 4 నెలలు వెళ్ళినా, నోట్స్ రాసుకున్నా. సో మనకు 2016లో నోటిఫికేషన్ వచ్చింది. సో ఇద్దరం, తను కూడా అటెంప్ట్ చేసింది, ఇద్దరం అటెంప్ట్ చేసినాం. మీరు అక్కడ కోచింగ్ సెంటర్ లో నుంచి తీసుకొచ్చిన నోట్స్ తీసుకొచ్చి ప్రిపేర్ అయినా కానీ మనకు సరిపోలే. హెల్త్ చూసుకోవాలి. పాప ఇద్దరేనా? ఇద్దరమే. ఇక మనకు అప్పుడే ఎండింగ్ లో పాప పుట్టింది. సో ఎగ్జామ్ కూడా పాప పుట్టినాకనే అటెంప్ట్ చేసింది. నేను ఇద్దరం మేడం కానీ ఎగ్జామ్ మనకి తెలుసు కానీ Group 2 లాంటి సిలబస్ ను మనం అర్థం చేసుకుని నాకు అప్పుడు అర్థమైంది ఇది చాలా వ్యాస్ట్ సిలబస్, చాలా పెద్ద సిలబస్. మళ్ళీ మీరు కూడా ఇదే కావాలి ఇది కోసమే మొదటి నుంచి వచ్చిన వాళ్ళు కాదు కదా, దానిపైన పూర్తిగా కాన్సన్ట్రేట్ చేయడానికి. ఇక్కడ మనకు 2016 గురుకుల నోటిఫికేషన్ కూడా వచ్చింది ఒకటి, ఐడియా ఉందా? 2016-17లో వచ్చింది. దాన్ని వదిలేస్తాను నేను దీనికోసం అని. కొంత 2500 పోస్టులు వచ్చినాయి, దాన్ని కూడా వద్దనుకునే Group 2 కోసమే చదివినా. కాకపోతే మంచి అప్పుడు పేపర్ కొంచెం ఇంత హార్డ్ పేపర్స్ కావు, 2016 పేపర్లు కొంచెం మోడరేట్ పేపర్స్ లెవెల్ కదా హైయెస్ట్ ఓకే అనుకోవచ్చు. నాకు అనిపించింది మనలాంటి వాళ్ళు చదివితే Group 2 జాబ్ ను మనం క్రాక్ చేయవచ్చు. నాకు ఒక ఫస్ట్ ఇంప్రెషన్ అయితే ఏర్పడ్డది, చదవచ్చు అని అనిపించింది అన్న. అంటే మీరు ఫస్ట్ చూసిరు క్వశ్చన్ పేపర్, అంటే మీరు చదివింది మీ క్వశ్చన్ పేపర్ చూసేసరికి మీరు ఎంత చదివారు అంతవరకు న్యాయం కరెక్ట్ అంతే కదా మేడం. ఇప్పుడు మీకు సమయం దొరకలేదు ఒకటి, అండ్ హెల్త్ ఇష్యూస్, కన్సీవ్ కావడము, పాప, ఇవన్నింటికంటే అప్పుడు ఎంత సమయం దొరికింది అంతా చదివారు. చదివినంత వరకు ఎంత అవుట్పుట్ రావాలో అంత మీకు వచ్చింది. అక్కడ నాడి దొరికింది. అందరికీ కావాల్సింది ఇదే, మనము ఎంత మన దగ్గర ఎంత ఉన్నది, మనం ఎంత పర్ఫామ్ చేయగలిగినాం తెలుసుకొని ఇంకా మనం ఏం చేయాలి అది తెలుసుకోవాలి. అది తెలుసుకున్నారు కాబట్టి ఇలా ఇక్కడ ఉన్నారు. అంటే మేడం మీరు ఎట్లా అనిపించింది? అంటే అప్పుడు నేను చదివితే జాబ్ కొడతా అనే కాన్ఫిడెన్స్ మీకు వచ్చిందా? ఇప్పుడు అన్న అంటున్నాడు వచ్చింది, అప్పుడు తెలిసింది అని అంటున్నారు. మీకు ఎట్లా అనిపించింది మేడం? సేమ్ సార్, 100%. ఆ పేపర్ చూసిన తర్వాత ఓకే ఈ పేపర్ అటెంప్ట్ చేయొచ్చు, వర్త్ఫుల్ క్యాండిడేట్ అని చెప్పేసి అనిపించింది.
మనం చదివినంత వరకు మనం ఎంత ఇన్పుట్ ఇస్తామో అంత అవుట్పుట్ వచ్చింది. ఓకే. బట్ మనకి ప్రాపర్ గైడెన్స్ లేక ఆ టైంలో మన కొన్ని సిచ్యువేషన్స్ డిమాండ్ చేయడం వల్ల మనం కరెక్ట్ అంటే 100% న్యాయం చేయలేదు. మనం చేయలేకపోతే ఉద్యోగం సాధించే మార్కులు సాధించారు, ఆ మార్కుల దగ్గర దాకా వెళ్ళలేకపోయారు. కాదు. ఓకే. అప్పుడు గైడెన్స్ లేదన్న. 2016లో మన సోషల్ మీడియా లేదు, సరి అయినటువంటి బుక్స్ లేవు. తెలంగాణ కూడా అప్పుడే రావడం, తెలంగాణ మూవ్మెంట్ కూడా సరి అయినటువంటి బుక్స్ అందుబాటులో లేవు. ఇక్కడ చూడండి, మీరు చదివింది ఒకటి, అవును, మీరు వెళ్తా అనుకున్నది ఒక సాఫ్ట్వేర్ సైడ్, ఎస్, డిసైడ్ అయింది టీచింగ్కి వెళ్ళిన తర్వాత బీఈడి సైడ్. బీఈడికి వెళ్దామా అంటే ప్రైవేట్ గా టీచింగ్ చేసుకుంటూ అక్కడ మరి అటే డిఎస్సి రాస్తారంటే అది కాదు, మళ్ళీ అక్కడ టర్నింగ్ పాయింట్ వచ్చి గ్రూప్ సైడ్, అది కూడా మీడియంకి ఇచ్చినటువంటి సీట్లు. అంటే ఇది అంత ఎట్లున్నది అని అంటే ఖచ్చితంగా సక్సెస్ సాధించాలి, ఒక కసి. ఇక్కడ ఏం కనిపిస్తున్నది అంటే ఒక కసి, ప్రతి ఒక్కరికి ఇది ఉండాలి. నాకు ఇదే కావాలి, నేను ఇట్లనే పోతా అని అంటే సిచ్యువేషన్ కూడా అప్పుడప్పుడు డిమాండ్ చేస్తుంది. మనకి ఎక్కడ రాసి పెట్టుందో అదే అని అంటారు, చూసారు పెద్దవాళ్ళు, గిదే కదా. 100% కరెక్ట్ అన్న. అంటే మేము ఒక వే పడుతుంది, మాకు తెలియకుండానే నువ్వు అటువైపు ప్రయాణం చేస్తున్నావు, నాకు అంతే కాలం మిమ్మల్ని నడిపిస్తుంది, తీసుకెళ్తుంది అని అనిపించింది. నిజం, అది 100% అది మనం నమ్మవలసిందే. సో 16, 17 మళ్ళీ 16 అయిపోయినాయి. 15 నుంచి మళ్ళీ స్టార్ట్ చేద్దాం అనుకున్నాం, ప్రిపరేషన్ స్టార్ట్ చేద్దాం అనుకున్నాం. ఓకే, అంటే దాన్ని అనాలిసిస్ చేసుకున్నాం. కంపల్సరీ చదువుతూ వస్తుంది జాబ్, ఏదో ఒక జాబ్ అయితే వస్తుంది. తర్వాత మనం పెద్ద జాబ్ నువ్వు టార్గెట్ చేయవచ్చు. ఫస్ట్ అయితే కాంపిటేటివ్ లో కూర్చున్నాం అని ఫిక్స్ అయినామన్నా. అది నా కాంపిటేటివ్ లో నేను ఫస్ట్ కోచింగ్ తీసుకుంది హరీష్ అకాడమీలో. నేను అక్కడ కొంత కాంపిటేటివ్ లో గ్రూప్ 2 ఇవాళ నేను టీచింగ్ చేస్తున్నానంటే దానికి బీజం ఎక్కడ పడిందంటే హరీష్ అకాడమీలో నేను విన్నటువంటి ఆఫ్లైన్ క్లాసెస్, నేను అక్కడ కొంత నేర్చుకున్నా. ఇట్లా ఈ సందర్భంగా ఒక క్వశ్చన్ అడుగుతా మీ ఇద్దరిని సపరేట్ గా. ఇప్పుడు కొత్తగా మీలాగే సేమ్ ఇట్లనే డిగ్రీ అయిపోయింది, నాకేం తెలియదు, నేను ఒక గ్రూప్ 1 ఆఫీసర్ కావాలి, గ్రూప్ 2 ఆఫీసర్ కావాలి, ఎస్ఐని కావాలి, కానిస్టేబుల్ కావాలనే ఉద్దేశంతో కాంపిటేటివ్లకు వచ్చేటువంటి వాళ్ళకు కోచింగ్ అనేది తప్పనిసరి అవసరమా? 100% అవసరం అన్న. ఫస్ట్ టైం వచ్చే వాళ్ళకు అవసరం ఉంటుంది. అయితే నేను ఏమంటున్నా అంటే ఇక్కడ కోచింగ్ అనేది పర్సన్ టు పర్సన్ చేంజ్ అవుతుంది అన్న. కొంతమందికి వాళ్ళు అకాడమిక్స్ లో టాప్ అయి ఉండి ఒక బుక్ ను ఈజీగా అర్థం చేసుకునే వాళ్ళు ఉంటారు కొంతమంది. సో వాళ్ళకు ఏదో ఆన్లైన్ కోచింగ్ లేకపోతే ఎవరైనా గైడెన్స్ డౌట్ ఉన్న దగ్గర చెప్పేటువంటి సామర్థ్యం ఉన్నటువంటి వ్యక్తి తోటి వాళ్ళ రూమ్ లో ఉంటే మనకి కోచింగ్ అవసరం లేదు. ఓకేనా? కాంపిటేటివ్ అంటే లైక్ దట్ టాపర్ అండ్ ఏకసంతాగ్రహి లాగా, లేదంటే ఒక నాలెడ్జ్ ఒకటి ఇస్తే దాని అనాలిసిస్ చేసి చెప్పేవాడికి అవసరం లేదు. ఇది టాపర్. అండ్ మనం వింటుంటాను, నేను 45 days లో జాబ్ కొట్టినా అంటారు, వితౌట్ కోచింగ్ జాబ్ కొట్టినా అంటారు, నేను ఎటువంటి కోచింగ్ తీసుకోకుండా జాబ్ కొట్టినా అంటారు చాలా మంది. వీళ్ళందరూ ఆకోవాళ్ళకి వస్తారు. ఇక్కడ యావరేజ్ స్టూడెంట్, వీళ్ళు ఇప్పుడు మనం అనుకున్న వాళ్ళు ఎబో యావరేజ్. యావరేజ్ స్టూడెంట్లు ఏం చేయాలి? యావరేజ్ స్టూడెంట్ కంపల్సరీ ఒక సింగిల్ టైం అయినా కోచింగ్ తీసుకోవాలి. అది వాళ్ళ యొక్క ఎకనామికల్ స్టేటస్ ప్రకారం. ఆఫ్లైన్ ఆన్లైన్. ఆఫ్లైన్ అయితే ఓ రూమ్ ఉండాలి, కొంచెం ఎక్కువ డబ్బులు పెట్టవలసి వస్తుంది. ఆన్లైన్ అయితే తక్కువ అమౌంట్ తోటి మీరు ఒక మొబైల్ ఫోన్ ఉంటే యూట్యూబ్ లో కూడా చాలా మీకు తెలిసినటువంటిది ఈ రోజులో యూట్యూబ్ లో కూర్చొని యూపీఎస్సీ ప్రిపేర్ అయినటువంటి క్యాండిడేట్స్ కూడా మనం చూస్తున్నాం. యూపీఎస్సీ కూడా క్రాక్ చేసిన వాళ్ళ ఇంటర్వ్యూలో నా యూట్యూబ్ కావచ్చు, ఈవెన్ ఇది మన టెలిగ్రామ్ లో పీడిఎఫ్స్ కావచ్చు, వాట్సాప్ లో పీడిఎఫ్ చదువుకొని జాబ్ క్రాక్ చేసిన వాళ్ళు ఉన్నారు. కంపల్సరీ గైడెన్స్ అనేది అవసరం. కోచింగ్ లో అంటే మన కాంపిటేటివ్ ఎగ్జామ్ లో వితౌట్ గైడెన్స్ మనం సక్సెస్ అనేది లేట్ అవుతుంది, చాలా లేట్ అవుతుంది. మనకు అది సక్సెస్ అనేది సక్సెస్ కావచ్చు కానీ లేట్ అవుతుంది చాలా. ఆ లేట్ ను మనం తగ్గించుకోవడం కోసం మీరు మంచి కోచింగ్ ఇన్స్టిట్యూటా లేకపోతే మంచి గైడెన్స్ ఉన్నటువంటి వ్యక్తులను సంప్రదించి ఫాలో అయితే మీకు కొంచెం సక్సెస్ తొందరగా వస్తుంది. అట్లా మేడం మీరు చెప్పండి. యావరేజ్ స్టూడెంట్స్, ఎబో యావరేజ్ స్టూడెంట్ ఉంటారు. కాకపోతే ఇప్పుడు కొంతమంది ఇవన్నీ చూసిన తర్వాత, ఇదంతా చేసిన తర్వాత పక్కపొంటోనికి జాబ్ వచ్చింది, వాడు కొద్దిగా కష్టపడితే జాబ్ వచ్చింది. ఇప్పుడు నేను ఎబో యావరేజ్ బిలో యావరేజ్ స్టూడెంట్ను, మరి నేను ఎట్లా జాబ్ కొట్టాలి, నేను ఎట్లా చేయాలి అనే వాళ్ళు కొంతమంది ఉంటారు. వాళ్ళని ఉద్దేశించి మీరు ఏం చెప్పగలుగుతారు? అంటే కోచింగ్కి వెళ్ళి అక్కడ మీరు చూసిరు కదా, ఇవన్నీ చేసిరు కదా, అండ్ మీరు కొన్ని ప్రాబ్లమ్స్ను ఫేస్ చేసి ఈరోజు మీరు అనుకున్న స్థాయిలో కొంతవరకు ఉండగలుగుతున్నారు. ఇంకా ఫుల్ ఫ్లెడ్జ్గా లేకపోయినా కూడా కొంత పర్లేదు అనుకోండి. అయితే మీరేం చెప్పదలుచుకుంటారు? సరే, ఇక్కడ యావరేజ్ బిలో యావరేజ్ అని పక్కన పెట్టేస్తే కాంపిటేటివ్ దగ్గర మనం ముందే అనుకున్నాం కదా సార్, ఇక్కడ అందరం 0 నుండి స్టార్ట్ చేయడమే అంతే. సో అక్కడ అందరూ ఒకటే పొజిషన్, అదే 0 నుండి స్టార్ట్ చేస్తాం. కాకపోతే ఏంటంటే ఒక్కొక్కరి ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఒక్కొక్కలా ఉంటుంది కాబట్టి టైం మేనేజ్మెంట్, ఫ్యామిలీ సపోర్ట్. ఇంకొకటి సార్ ఫస్ట్ థింగ్ ఏంటంటే పేషెన్సీ ఉండాలి. కాంపిటేటివ్ సింగిల్ అటెంప్ట్ చేసి నాకు జాబ్ రాలేదు అనుకోవడం కరెక్ట్ కాదు. ఇది అసలు కావాల్సింది అందరికీ.
అంతే కదా సార్. నేను బాగానే రాసిన అని మనకు అనిపిస్తుంది కదా సార్. కాకపోతే ఆ కట్ ఆఫ్ వరకు మనం వెళ్ళట్లేదు అంటే ఇంకొంచెం మనం షైన్ అవ్వాలి అని, అంతే. అది అర్థం చేసుకోవాలి. అంతేగాని చాలా మంది 1 or 2 times డ్రాప్ అయిపోతారు ప్రైవేట్ సెక్టర్. ఇంకొకటి సార్, మా ఫ్యామిలీ అంటే మేము వచ్చిన ఫ్యామిలీ సిచ్యువేషన్ని బట్టి చాలా మంది మమ్మల్ని అన్నారు ఒక మాట, ప్రైవేట్ చేసుకుంటే సరిపోతుంది కదా, చదవడం ఎందుకు అంటే ఇంకెన్ని రోజులు చదువుతారు కావాలన్నట్టు, ఇంకెన్ని రోజులు చదువుతారు. పర్టికులర్లీ నన్ను ఇద్దరు పిల్లలు తర్వాత కూడా నువ్వు చదవడం అవసరమా, పిల్లలే చదువుతున్నారు కదా ఈ ఏజ్ లో చదవడం ఏంటి అట్లా అని అన్నారు. అంటే విలేజ్ లో ఉన్న వాళ్ళు, చుట్టూ మన రిలేటివ్స్ తెలిసిన వాళ్ళు మన నేను ఎప్పుడు అంటే ఉంటా, మన అనే వాళ్ళందరూ మన పక్క మనల్ని పట్టించుకుంటాడు మనోళ్ళే. ఇట్లా అనేవాళ్ళు కొందరు ఈర్ష్యతో అంటారు, కొందరు ప్రేమతో అంటారు, కొందరు ద్వేషంతో అంటారు. అందరినీ పాజిటివ్ గా తీసుకోవాలి. మేడం ఇప్పుడు పిల్లలు అంటున్నారు, అడగడమే మర్చిపోయాను నేను. 2 పిల్లలు ఏ స్టాండర్డ్ ఉన్నారు? పెద్ద పాప సిరికృత 4th standard కంప్లీట్ అయిపోయింది, నెక్స్ట్ 5th. చిన్న పాప జాహ్నవి 3rd standard 2nd class అయిపోయింది, నెక్స్ట్ 3rd. నేను అడగకపోతే ఇప్పుడు వాళ్ళు వీడియో చూసుకుంటూ అంకుల్ ఏంది నా గురించి అడగలేదు. ఇక్కడ ఏంటంటే చాలా మంది డౌట్ అడుగుతారన్న, మన ఛానల్ పేరు ఎస్జే కదా, వాళ్ళ పేర్ల మీకలే ఇది చాలా మందికి తెలిసి అది నాకు తెలుసు కాబట్టి అడగలేదు. వాస్తవానికి ఇది అవసరం. ఎస్ మీన్స్ సిరికృత, జే మీన్స్ జాహ్నవి, 2 letters అని తీసుకొని పెట్టిన. అంటే నా యూట్యూబ్ జర్నీ కూడా మీకు చెప్తాను ఎట్లా స్టార్ట్ అయింది అనేది ఒక్కసారి. సో యాక్చువల్ గా ఈ 17th వరకు చెప్పాను కానీ 18th లో ఇక మాది నేనేమనుకున్నా ప్రిపేర్ అయితే రిటైర్ కాకుండా జాబ్ రాలేదని రిటైర్ కాకుండా రీటైర్ చేసుకుని మళ్ళీ ప్రయాణం మొదలు స్టార్ట్ చేసినాం. 2016 అది పోయింది అని రీటైర్ వేసుకొని కొత్త టైర్ వేసుకొని మళ్ళీ ప్రయాణం మొదలు పెట్టి స్టార్ట్ చేసి ఒకసారి 17 తర్వాత 18 లో నేను అనుకున్నది ఏంటంటే చదివితే జాబ్ వస్తుంది, చదువుదాం అనుకున్నా. సో దానికోసం నేను టీచింగ్ కూడా బంద్ చేసిన. అప్పటి వరకు ప్రైవేట్ లో అయిపోయినా కదా. అప్పుడు మనకు 2019 ఎలక్షన్స్ రాబోతున్నాయి. 18లోనే కేసీఆర్ మనకు ముందస్తు ఎన్నికలు వేయండు. సో మళ్ళీ నోటిఫికేషన్స్ వస్తాయని నాకు ఒకటి అనిపించింది అనమాట. సో మనం అప్పుడు చేసిన మిస్టేక్ ఇప్పుడు చేయొద్దు, కూర్చొని చదువుదాం, గట్టిగా చదువుదాం అనేది నాకు బ్రెయిన్ లో ఉండే. సో బంద్ చేసిన, ఇది నా టీచింగ్ బంద్ చేసిన, ప్రైవేట్ టీచింగ్ బంద్ చేసి ఏదో గడవాలని చెప్పేసి మనం ఒక బుక్స్ కి సంబంధించిన ఒక దాంట్లో జాయిన్ అయినాను. అంటే ఏంటంటే మనకి ఇప్పుడు సిసి మోడల్ బుక్స్ వస్తున్నాయి, నీకు ఐడియా ఉంది అనుకుంటా. ప్రాజెక్ట్ వర్క్స్ పిల్లలకు కట్ చేసి మనం పేస్ట్ చేస్తే మనకు ప్రాజెక్ట్ లో మార్క్స్ వేసేది కదా. అయితే ఈ గ్రామీణ నేపథ్యం ఉన్నటువంటి స్కూల్స్ కావచ్చు, కొన్ని స్కూళ్ళలో జిరాక్స్ సెంటర్స్ ఉండకపోతే వాళ్ళు జిరాక్స్ సెంటర్ పని చేసుకురామంటే జిరాక్స్ సెంటర్ అయితే అవన్నీ కలిసి ఒక బుక్ వేసి మార్కెట్ లోకి రిలీజ్ చేద్దామని ఒక ఐడియా ఉండేది అనమాట. అది ఒక పార్ట్ టైం జాబ్ లెక్క చేసుకుంటే చదువుదాం అనుకున్నా. అదే టైంలో ఆంధ్రాలో ఉన్నటువంటి ఒక బుక్ సంబంధించినటువంటి వాళ్ళు మనకు అప్రోచ్ అయ్యారు. వాళ్ళ బుక్స్ తీసుకొని కొంత పర్సంటేజ్ తోటి హన్మకొండలో ప్రతి స్కూల్కి వెళ్ళాను నేను. ప్రతి స్కూల్కి వెళ్ళి ఆ బుక్ ని ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఇది మీకు ఎట్లా యూజ్ అవుతుంది, సో కొంత ప్రాఫిట్ ఒక 10-20% నాకు ప్రాఫిట్ ఇచ్చేది. సో ఇట్లా చదువుకున్నాం అనుకున్నాను అన్న. సో ఇది ఒక 1.5 month కంప్లీట్ అయిన తర్వాత నాకు డెంగ్యూ ఫీవర్ అటాక్ అయింది అన్న 18లో. సో అప్పుడు డెంగ్యూ వస్తే ఎట్లా ఉండదంటే చనిపోతున్నారు అనమాట. అంటే ఒక ఫోబియా అది చాలా డేంజర్. సో మా ఇంట్లో కొత్తగా అది తీవ్రంగా ఉండడం, కోవిడ్ కూడా అంతే కదా సార్, స్టార్టింగ్ మనం ఎంత ఫియర్ అయినా. సో అది రావడం చాలా భయం అయింది మాకు కూడా. నేను హన్మకొండలో ఉంటే మా వాళ్ళు మా ఇంటికి ఫోన్ చేసి ఇట్లా అయిందంటే ఇమీడియట్గా కరీంనగర్లో వచ్చి హాస్పిటల్లో జాయిన్ చేసిరు. మనకు మీరు చెప్పినా కదా మా పరిస్థితి డబ్బులు లేవు. ఆ టైంలో అది కొంచెం ఎక్స్పెన్సివ్ అనమాట ఆ ట్రీట్మెంట్ అనేది. ఒక ప్రైవేట్ హాస్పిటల్లో జాయిన్ అయినా అయిపోయే వరకు ఒక 70-80 వేలు వేసిపోయినాయి. సో అంతా మా అన్నయ్య పెట్టుకున్నాడు. మళ్ళీ మళ్ళీ అడుక్కు. సో ఆ ఉన్నప్ప ఇంకా మాకు ఏం లేదు, అది కాలేదు. అప్పటి వరకు గడిచింది. ఇక స్కూల్ బంద్ చేసి ఆ డబ్బులు కూడా రాకుండా ఏదో నన్ను దెబ్బతీస్తాను అన్న. ఏమైందంటే నేను కూర్చొని చదువుదాం అనుకున్న టైం మళ్ళీ నన్ను ఫైనాన్షియల్ గా దెబ్బతీసింది అనమాట. పోయింది. మా వాళ్ళు ఏం చేశారు, ఇక నీకు చదవడం సూట్ కాదు నాన్న, వచ్చేయి మా అన్న నడిపన్న కొంచెం బిజినెస్ చేస్తాడు, రైస్ మిల్ బ్యాక్గ్రౌండ్, నువ్వు వచ్చి మన దగ్గర అకౌంటెంట్ గా చేస్తావు, నీకు ఒక పాప ఉన్నది, ఇక నువ్వు ఇక్కడ సస్టైన్ కాలేవు, వచ్చి నేను అక్కడ శాలరీ ఇస్తా, కావాలితే దానిలో నీకు కొంత పర్సెంటేజ్ షేర్ కూడా ఇస్తా అన్నాడు. ఇంటికి వచ్చిన తర్వాత నాకున్న పరిస్థితులు చూస్తే అప్పుడు అదే బెటర్ అనిపించింది. నేను కాంపిటేటివ్ పని చేయం, మాకు ఈ జాబ్స్ ఇవన్నీ కాదు, లిటరల్లీ క్విట్ అయిదాం అనుకున్నా. వచ్చిన మావాడు ఇక్కడ సుల్తానాబాద్ లో ఒక ఆఫీస్ పెట్టించిండు మన అకౌంటెంట్ గా. నేను మ్యాథ్స్ బ్యాక్గ్రౌండ్ కనుక అకౌంటెంట్ గా జాయిన్ అయినా. చెప్పాలంటే ఒక 1 year లోనే నా ఫైనాన్షియల్ గా సెట్ అయిపోయినా. నేను 1-2 years ఆ ప్రాబ్లం నాకు అప్పటి వరకు ఏంటంటే మా అన్నయ్య నాకు అందులో షేర్ ఇచ్చిండు. మా అన్నయ్యకు ఒక 10-15 years అనుభవం ఉంది ఆ బిజినెస్ లో. నేను అకౌంటెంట్ కాకుండా దానిలో వచ్చిన ప్రాఫిట్ కూడా ఒక 10-20% ప్రాఫిట్ ఇవ్వడం వల్ల నా ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ అన్ని 18 లోనే ఎంత షార్ట్ టైంలో
నాకు అప్పటి వరకు ఉన్న అప్పులు కొంతవరకు క్లియర్ అయిపోయినాయి అన్న. సో మళ్ళీ మనోధైర్యం పెరుగుతుంది, పెరిగింది, మనోధైర్యం పెరుగుతుంది. అప్పుడు మళ్ళీ ఎటు పోతుంది మన ఆలోచన? లోపల కసి రావాలి కదా మేడం. అంటే అంతే సార్. మన డ్రీమ్ అది కాదు కదా. ఇప్పుడు అనుకోకుండా చేసినాం అప్పులు, అనుకోకుండా అవకాశం వచ్చింది, అప్పులు తీర్పుకున్నాం. అంటే బాధలు అనేటివి కూడా ఇంతే, అదే సార్. అంతే. అప్పులు లాంటివి వస్తాయి పోతాయి, అంతే. ఎప్పుడు ఏది శాశ్వతం కాదు. సో అది అట్లా అయిపోయిందాక మళ్ళీ మనకి ఆలోచన ఎటు పోతుంది? అంటే చదవాలి. మన గోల్ ఒకటి ఉన్నది కదా, అది బ్రెయిన్ లో తిరిగేది అన్న. సో 19 ఇప్పుడు సరే ఫస్ట్ అంటే స్టార్టింగ్ లా ఫస్ట్ అవకాశం మేడంకి ఇద్దాం, వెనక సిరి మనం చూద్దామని అన్నారు కదా. సరే ఇప్పుడు అప్లన్నీ అయిపోయినాయి, అంత అయిపోయింది కదా. ఇప్పుడు మరి ఆ ఛాన్స్ మీరు తీసుకున్నారా మళ్ళీ మేడం? మేడంకి ఇచ్చినాను, మేడంకి ఇచ్చిన. అంటే నేను సార్ ఇక్కడ నేను తీసుకోవడానికి రీజన్ ఏంటి అంటే యాక్చువల్గా తను ఎలానో ఒకలాగా ఎర్న్ చేస్తాడు. సో తనతో పాటు నాది కొంచెం అడిషనల్గా నేను కొంచెం ఎర్నింగ్ చేస్తే బాగుంటుంది అని అంటే నేను స్టార్టింగ్ నుండి నేను ఒకటే గోల్ పెట్టుకున్నా. అంటే అట్లానే నేను ప్రైవేట్ సెక్టర్లకి ఈవెన్ మ్యారేజ్ అయిన తర్వాత కూడా నేను ప్రైవేట్కి వెళ్ళలేదు సార్. మీరు హయ్యర్ ఎడ్యుకేషన్ వద్దనుకున్నారు అని అంటే జాబ్ కోసం అక్కడనే అర్థమైపోయింది. సో ఇక నేను ప్రైవేట్కి వెళ్ళలేదు కాబట్టి ఓకేలే నేను కోచింగ్ తీసుకుంటా. సరే అప్పుడు అంటే అయిపోయింది. 16లో పెద్ద పాప తర్వాత ఇంకొకటి 17లో చిన్న పాప బాన్. ఓకే, ఈ మధ్యలోనే మాకు చిన్న పాప కూడా. అంటే ఇప్పుడు అప్పులు క్లియర్ కావడము, అప్పటికే చిన్న పాప రావడం. ఓకే, కొంచెం లక్ భావిస్తాను. మా చిన్న పాప అనేది నాకు లక్ అంటే అది అనద్దు కానీ మా చిన్న పాప మాట్లాడుకోవాలి. ఇప్పుడు మనిషితో లక్ వస్తుంది, అనిపిస్తుంది, అది మనకు అనిపించింది చెప్పుకుంటాం. అంతే. నా అదృష్టం, నా పాప పుట్టడం నా అదృష్టం, అప్పుడే నా అప్పులు పోయినాయి, అంటే అది మనకు అనిపించింది అనుకుంటాం. అది అయిపోయిందా? సో గ్రూప్ డి నోటిఫికేషన్ 2018 వస్తూ 60,000 ఉద్యోగాలతోటి గ్రూప్ డి పడుతుంది చెప్పేసి అన్నారు. మన దగ్గర కూడా ఫోబియా నోటిఫికేషన్ నడుస్తుంది. అయితే నేను అనుకున్నాగా ఈ స్టేట్ జాబ్స్ చాలా లాంగ్ ప్రాసెస్ అవుతుంది, మనకి ఏదో ఒక అడ్డంకి వస్తుంది, ఫస్ట్ ఏదో చిన్న జాబ్ కొడదాం అని అనుకొని తినను గ్రూప్ డికి సంబంధించి కరీంనగర్, మీ అక్కని సుల్తానాబాద్కి వచ్చినాం కదా, మనకు సుల్తానాబాద్ నుంచి కరీంనగర్ దగ్గర కోచింగ్ తీసుకోవాలంటే అదే బెటర్ కానీ. సో అక్కడే ఈమెను లక్ష్యం తెలుసు కానీ, నీకు తెలిసి లక్ష్యంలో గ్రూప్ డిలో జాయిన్ చేయించిన. బట్ మేము ఉండే సుల్తానాబాద్లో, అప్పటికి 2 పిల్లలు హాస్టల్లో జాయిన్ చేసి 2 పిల్లలను మా అమ్మతోటి మేము మంచి వెల్విషర్ సార్. సో ఈమె ఒక్కతే హాస్టల్లో ఉన్నది, నేను పిల్లలు చిన్న పాప చాలా చిన్నదని అప్పటికే 1.5 year అవుతుంది. వాళ్ళని పట్టుకొని మా అమ్మ నేను కలిసి ఉన్నాం. ఫస్ట్ ఏంటంటే ఏదో జాబ్ కొట్టాలి, నాకు అక్కడ బిజినెస్ కూడా కొంచెం మంచిగా నడుస్తుంది కదా. సో ఇక ఈమె 3 నెలలు కోచింగ్ తీసుకుంది. ఆ కోచింగ్ తీసుకుని ఎండింగ్ ఆఫ్ అడ్వర్టైజ్ 2019 వస్తుంది. 2019 అంటేనే మనం మర్చిపోలేని ఇయర్, కరోనా అటాక్ అయినటువంటి ఇయర్, ప్రపంచం మర్చిపోలేని సంవత్సరం. కొంచెం అప్పుడే అన్ని సెట్ అయిపోతున్నాయి రా, బిజినెస్ బాగా నడుతుంది రా అనుకునే వరకు డిసెంబర్ టైం వరకు మనకు కరోనా అటాక్ అయింది. సో ఆ కరోనా వల్ల నోటిఫికేషన్స్ అనేటువంటి ఆ ఎగ్జామ్ అనేటువంటి జరగలేదు. అది నాకు తెలిసి 2021లో జరిగింది అన్న ఎగ్జామ్. మేము ఎప్పుడు అనుకున్న ఎగ్జామ్ 2019 గ్రూప్ డి నోటిఫికేషన్ సార్. 19 డిసెంబర్లోనే కరోనా వచ్చింది, 20లో ఉధృతం అయిపోయింది, 2020 ఇక మనం అలా స్కోప్ లేదు. ఇక మళ్ళీ ఏంద్రా మేము ఎప్పుడు స్టార్ట్ చేసినా ఏదో అడ్డంకి వస్తుంది ఏంది అని అనుకున్నా. సో ఇదే టైంలో ఈ 18-19 మధ్యలోనే మన ఛానల్ స్టార్ట్ చేసిన. ఇక్కడ అంటే ఏదో అర్థం కత్తుంది అనే టైంలో ఎవరో వాళ్ళు రాలేయలే, రాసి పెట్టి ఇక అంటే ఎందుకంటే నా లైఫ్ లో కూడా నేను ఎంతమంది చూసినా కాదురా నీ కొన్నితోటి కాదురా, వాళ్ళకంటే ఎక్కువ నేనే అనుకున్నా. ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు ఏదో రాసి పెట్టలేదు బాబు, గవర్నమెంట్ జాబ్ అనేది నాకు రాసి పెట్టలేదు. ఇన్ని ఫ్లక్చువేషన్స్ ఎందుకు వస్తాయి అసలు రావు. మనం కొని తెచ్చుకున్నదంటే అది కరోనా లాంటిది. ఇప్పుడు ఎవరికైనా చెప్తే ఏమంటారు, అది నీ ఒక్కడికి వచ్చిందా, దేశం వస్తున్నది ప్రపంచం అంటున్నది. ఎస్, అది దానికంటే ముందు మనం ఏం చేసినాం, 18-19 మధ్యలోనే ఈ ఛానల్ ప్రస్థానం ఇక్కడ స్టార్ట్ అయింది. నేను స్టేషన్ గన్పూర్ లో టీచింగ్ చేసిన అని చెప్పినా కానీ అక్కడ ఒక స్టూడెంట్ ఉండే వినయ్ అని, వాడు ఇప్పుడు US లో ఉన్నాడు. వాడేం చెప్పినంటే, సార్ మీ వాయిస్ బాగుంటది, మీరు ఎందుకు అప్పుడు జియో సిమ్ తోటి అంటే జియో విప్లవం వచ్చింది, మీరు యూట్యూబ్ లో క్లాసెస్ పెట్టండి, మంచి వాయిస్ మీరు మ్యాథ్స్ చేసి పెట్టండి, మంచి వ్యూవర్షిప్ ఉంటే డబ్బులు వస్తాయి అని చెప్పిన అనమాట. ఏమో నాకు తెలియదు, నా దగ్గర మొబైల్ లేదు, అంత నాకు అంత టెక్నాలజీ పట్ల గ్రిప్ లేదు. అదంటే లేదు సార్, మీరు షూట్ చేసి పెట్టండి, నేను thumbnail చేసి పెడతా, వీడియో అప్లోడ్ చేస్తా, వీడియో కూడా నాకు ఎట్లా పంపించాలో మీకు చెప్తా, మెయిల్లో చిన్న వీడియోస్ చేసి పెట్టాను అన్నాడు. సో వాడు ఇచ్చినటువంటి మోటివేషన్ తోటి ఛానల్ పెట్టినాను. వినయ్ గ్రేట్, హ్యాట్స్ ఆఫ్ నీకు. ఎందుకంటే ఒక క్రియేటర్ను తయారు చేసినాం, మామూలు క్రియేటర్ని కాదు, ఆఫీసర్లను తయారు చేసేటువంటి ఒక మంచి క్రియేటర్ను తయారు చేసినాం. అది దట్ ఎడ్యుకేషనల్ క్రియేటర్. నీకు ఈగురం టీవీ తరఫున హ్యాట్స్ ఆఫ్ వినయ్. ఇప్పటికి కూడా మనకు ఒకటి సెకండ్ మెయిల్ ఉంటుంది కదా మన ఛానల్కి సంబంధించి, వాడే ఉంటుంది. వాడు ఇప్పుడు US లో ఉన్నాడు. నా ఛానల్కి ఏమన్నా హ్యాక్ కాకముందు వాడే, ఇప్పుడు వాడే. అప్పుడు టెక్నికల్ సపోర్ట్ బాగా ఇచ్చేది. స్టూడెంట్ వాడు, 10th క్లాస్ వరకు నేను చెప్పిన స్టూడెంట్.
సో వాడు ఇచ్చిన గైడెన్స్ వాడే తమిళ ఫస్ట్ తమిళ చూడండి డిఫరెంట్గా ఉంటాయి అంత తెలుగు వాడే తమిళ ఎట్లా వేయాలి, వీడియో ఎట్లా ఎడిట్ చేయాలి, వీడియోను అంటే కెమెరాను ఇట్లా పెట్టుకొని కింద బుక్స్ పెట్టుకొని అప్పుడు కానిస్టేబుల్ ఎస్ఐ ఎగ్జామ్ జరిగినాయి. ఫస్ట్ మ్యాథ్స్ కీ పేపర్ ఎక్స్ప్లెయిన్ చేయడం స్టార్ట్ చేసిన అండ్ పంచాయతీ కార్యదర్శి నోటిఫికేషన్ కూడా ఉంది. ఫస్ట్ ఈ మ్యాథ్స్ క్వశ్చన్ పేపర్స్ ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత ఒక 4,000 దాకా సబ్స్క్రైబర్స్ వచ్చారు. సో ఆ టైంలోనే నీ ఛానల్ నాకు స్క్రోల్లో దాకిందన్న. నువ్వు పంచాయతీ కార్యదర్శికి సంబంధించిన వీడియోస్ చేస్తున్నావు, 60-70 వ్యూస్ సబ్స్క్రైబర్స్ ఉన్నారు. నువ్వు చెప్పే విధానం నీ స్టూడియో సెటప్ అప్పటికే ఆ తెలుగులో మేబీ టాప్ ఛానల్ అనుకుంటా. అంటే సతీష్ ఎడ్యుటెక్ అని ఒక ఛానల్ ఉండే అన్న నా ఇన్స్పిరేషన్. సతీష్ ఎడ్యుటెక్ ఛానల్ ను చూసి కొంత ఇన్ఫర్మేషన్ కోసం అప్పటికే నాకు కొంత ఉండే యూట్యూబ్ ఛానల్ అంటే. నాకు ఛానల్ లేదు కానీ నేను అప్పటికే 3-4 ఛానళ్ళకు వర్క్ చేసేవాడిని. టెక్నికల్ నాలెడ్జ్ ఉండే, ఎడిటింగ్ చేసేవాడిని. ఫోక్ ఇక్కడ మన దగ్గర ఉండేటువంటి ఫోక్ ఛానల్కి ఎక్కువ పని చేసేవాడిని. ఇక్కడ ఇప్పుడు మాటల తిరుపతి అనేది గ్రేట్ పర్సన్, మంచి సింగర్ ఉంటారు, తనకు సంబంధించిన 4-5 ఛానల్ నేనే చూసుకునేవాడిని అప్పుడు ఆ టైంలో. ఇక ఎడ్జే ట్యూటోరియల్ అప్పుడు కూడా నాకు చూసిన మీ ఛానల్ 4,000 ఉండే సబ్స్క్రైబర్స్ అంతే ఉండే. అంటే నేను ఇంకోటి ఏంటంటే అరుణ్ సూర్యతేజ్ అని ఒక ఛానల్ ఉండే, మంచి స్టోరీస్ చెప్తారు, మిస్టరీస్ అవి చెప్తారు. అట్లా చేద్దామని స్టార్ట్ అట్లా అనుకున్నా. బట్ మన దగ్గర ఎక్విప్మెంట్ లేదు ఇదంతా అని చెప్పేసి ఆయన చూసి కూడా కొంత ఇన్స్పైర్ అయినా. ఇటు వచ్చిన తర్వాత నీ ఛానల్ చూసిన, నువ్వు అప్డేట్స్ చేయడం అంటే క్లాసెస్ చెప్పకపోవడం నువ్వు అప్డేట్స్ ఇచ్చేవాడు. క్లాసెస్ మన సతీష్ ఎడ్యుటే క్లాస్ చెప్పేవాళ్ళు. అప్పుడు ఒక ఛానల్ చాలా ఫేమస్ అన్న, ఎస్కే ట్యూటోరియల్ అనే ఒక ఛానల్ ఉండే. ఇప్పటికి కూడా మనం యూట్యూబ్ లో సెర్చ్ చేస్తుంటది. ఆయన చెప్పట్లేదు అసలు అది ఏమైందో కూడా తెలియదు కానీ క్లాసెస్ రికార్డ్ చేసి పెట్టేది. ఇప్పుడు నేను చెప్తున్న మోడల్ ఆయన 2019లో చేసింది. ఆయన ఎస్కే నేను ట్యూటోరియల్ అని నేమ్ తీసుకోవడానికి కారణం ఆయనే. ఎస్కే ట్యూటోరియల్ జయమారింది అంటే నేను ఇది కూడా నాకు సింక్ అయింది, నా పిల్లల పేర్లు సింక్ అయింది. ఎస్జే ట్యూటోరియల్ పెడదాం అనుకున్నా, ఆ టైంకి ఆర్కే ట్యూటోరియల్ అని చెప్పేసి. ఎస్కే ట్యూటోరియల్ ఐ థింక్ సాయి కృష్ణది కదా, మన సాయి కృష్ణ ఛానల్ కదా ఏమో నాకంత పర్టికులర్ తెలియదు, ప్రామిస్ చెప్తాను తెలియదు. ఆయన వాయిస్ బాగుంటది, మొత్తం క్లాసెస్ చెప్పేటోడు. అదే కనిపించలే కెమెరా కనిపించలే ఎవరికైనా. ఆయననే అప్పుడు నేను కూడా చూసిన మెయిల్స్ ఎట్లా క్రియేట్ చేయాలి, ఒక వెబ్ డిజైన్ ఎట్లా చేయాలి, వెబ్సైట్ ఎట్లా, అట్లాంటి ఛానల్ కాదన్న అది కాదు. ఈయన కంప్లీట్ ఎడ్యుకేషన్. ఇప్పుడు కూడా నువ్వు అంటే తర్వాత నువ్వు చూడు, మన పాడ్కాస్ట్ అయిపోయినాక ఒకసారి చూడు, ఎస్కే ట్యూటోరియల్ అని కొడితే ఇప్పుడు ఉన్న ఇండియన్ హిస్టరీ ఇవన్నీ క్లాసెస్ మంచిగా ఫ్లో ప్రకారం చెప్పింది అనమాట క్లాసెస్. సో ఆయన చూసి ఇట్లా చెప్పాలి క్లాసెస్ అని అనుకునేవాడిని. అదే టైంలో ఆర్కే ట్యూటోరియల్ కూడా నాకు సజెస్ట్ చేసింది. ఫస్ట్ నీది, ఎస్కే ట్యూటోరియల్, ఇవి 3 ఛానల్. సో వీళ్ళు ఎట్లా చెప్తున్నారు ఛానల్ అనేది, అంటే వీళ్ళు డబ్బులు వస్తారు అనుకోకుండా వచ్చారు కాబట్టి తెలియదు మనకు, మనకు సజెస్ట్ చేస్తాయి కానీ యూట్యూబ్ లో. సో మనం కూడా ఇట్లా పెడదాం, ఛానల్ పెడదాం, ఇట్లా క్లాసెస్ చెప్దాం అని అనుకున్నాం. సో అదే టైంలో ఇది 2019 కరోనా అటాక్ అయింది. మనకి ఇంటి దగ్గర కూర్చుంటాం కనుక ఏదో ఒకటి చేద్దాం అనుకున్నాం. అండ్ అదే టైంలో మనకి ఏ నోటిఫికేషన్ ఒకటి SBDCL జూనియర్ అసిస్టెంట్ నోటిఫికేషన్ వచ్చింది. సో అప్పుడు నీ ప్రస్థానం, నీకు నాకు టచ్ అయినటువంటి నోటిఫికేషన్ ఏదైనా ఉందంటే అది SBDCL జూనియర్ అదే నువ్వు చేస్తున్నావు. రగన్న ఒక బుక్ తీసిండు, ఆ బుక్ సజెస్ట్ చేస్తూ నాకు కింద నువ్వు కామెంట్ పెట్టినావు. ఆ కామెంట్ ఇప్పటికి కూడా ఉంటుంది నా దగ్గర. తిరుపతి అట్లా నేను అన్న ఇంత పెద్ద ఛానల్, ఆ ఛానల్ నువ్వు చూస్తావా అన్న అని కూడా అడిగిన, గుర్తుందా లేదా నీకు? నేను సతీష్ ఎడ్యుటెక్ ఛానల్ కు నేను కామెంట్ పెట్టిన. కామెంట్ పెడితే తను నాకు అన్న నీ నంబర్ పంపు అని కామెంట్ పెట్టి, అప్పటికి తనకు 2,50,000 మంది సబ్స్క్రైబర్స్ ఉన్నారు. ఈవెన్ నాకు అంతా 10,000 15,000 ఉంటుండే. ఆయన చూసి వాడిని చూసే పెట్టా నేను. నువ్వు పంచాయతీ మస్తు వీడియోస్ అంటే నీ బాగా మంచిగా పోతున్న వీడియోస్ ఆ టైంలో అప్పుడు ఉన్నది అదొకటే. నేను స్టార్ట్ చేసి కూడా వీళ్ళందరి ఛానల్ చూసిన. ఇదే కాకుండా వేణుగోపాల్ కెంబూరు అని ఉంటున్నాను, అప్పుడు తను బ్యాక్గ్రౌండ్ లో చేస్తుండే. చూసుకుంటూ నాకు నచ్చలేవు. సేమ్ ఇంక కొందరిని అడిగితే వాళ్ళకి కూడా నచ్చలేవు. ఎందుకు అని అంటే వాళ్ళకి కావాల్సింది వేరు, వీళ్ళు ఇచ్చేది వేరు. అంటే కావాల్సిందని నేను ఇవ్వచ్చు కదా, నా దగ్గర ఉన్నది కదా. అప్పుడు తెలుగులో అంటే నీలాగా ఎడ్యుకేషన్ అప్డేట్ ఫస్ట్ నాకు తెలిసి నీదే అనుకుంటా. అప్డేట్స్ ఇవ్వడం అనేటువంటిది అప్పటి వరకు లేదు. అంటే నోటిఫికేషన్స్ ఎక్స్ప్లెయిన్ చేయడం, కట్ ఆఫ్స్ కావచ్చు, ఇంకా అంటే ఏమైనా డౌట్స్ ఉంటే సర్టిఫికేట్ సంబంధించి ఇటువంటి ఒక మంచి పర్ఫెక్ట్ గా చెప్పేటువంటి ఛానల్ అప్పటి వరకు లేదు. అంటే అందరికి కావాల్సింది ఈ ఇన్ఫర్మేషన్, మిగతా ఆయన క్లాసులు చెప్పేది ఫస్ట్ నువ్వే పెట్టావు అనుకుంటా. అది బాగుంది, నిన్ను చూసి నేను అట్లా చేసేవాడిని. అండ్ ఇదే టైంలో నేను ఏం చేసినంటే క్లాసెస్ చెప్తాం అనుకో, మరి ఏ క్లాసెస్ చెప్పాలి, పంచాయతీ కార్యదర్శి బాగా పోతున్నాయి. సో ఇప్పటికి కూడా నేను చెప్పగలుగుతాను, ఒక క్వశ్చన్ తీసుకొని స్టేట్మెంట్ బేస్డ్ లో దానికి 4 ఇచ్చి ఆ 4ని ఎక్స్ప్లెయిన్ చేయాలి అనేది ఫస్ట్ యూట్యూబ్ లో నేనే స్టార్ట్ చేసిన. అంటే ఇప్పుడు దానికి సాక్ష్యం కూడా మన యూట్యూబ్ ఛానల్లో ఉంటాయి నా వీడియోస్. ఇప్పుడు చాలా మంది డిజిటల్ బోర్డుగా క్వశ్చన్ తీసుకొని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా, నేను చేస్తున్నా, చాలా మంది కరెంట్ అఫైర్స్ చెప్తున్నారు. కానీ 2018-19 టైంలో పంచాయతీ కార్యదర్శి నోటిఫికేషన్ అప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తే క్వశ్చన్స్ ఎక్స్ప్లెయిన్ చేసే ట్రెండ్ అనేది అప్పుడు లేదు. సో నేను పెట్టిన వీడియోస్ అప్పుడు 30-35 వ్యూస్ వచ్చినాయి. ఇప్పుడు మనము
ఈ స్థాయిలో ఉండడానికి గల కారణాలు ఇవే. అంతే అంతే వాళ్ళు చేసే పనిని తీసుకొని మనం చేయలే. ఎస్ నేను ఛానల్ స్టార్ట్ చేసే సమయానికి నోటిఫికేషన్లను పూర్తిగా ఇన్ డీటెయిల్ ఎక్స్ప్లెయిన్ చేసే ఛానల్ లేదు. కరెక్ట్ అంతే. అట్లా నేను ఇప్పటికీ అదే చేస్తూ ఉంటా. అవును, అందరికి చదవరాదా, అందరికి తెలుసుకోరాదా అని ఇడిచి వదిలేయాలి. అది కాదు వదిలేయాలి. మీరు కూడా అంతే. ఇప్పుడు క్వశ్చన్ కు నాలుగు ఆన్సర్, కింద 4 ఆప్షన్స్, కరెక్ట్ ఆన్సర్ ఏది, తప్పేది, ఎట్లా ఎలిమినేట్ చేయాలి, ఎట్లా సెలెక్ట్ చేసుకోవాలి, అక్కడ ఏం చెప్పాలి, అట్లా అది మన ఛానల్ డిసిజన్ మేకింగ్ అది అట్లా చేస్తే మనం క్లిక్ అవుతాం అనిపించింది. సో ఆ జూనియర్ అసిస్టెంట్ నోటిఫికేషన్ అయిపోయింది, పంచాయతీ కార్యదర్శి అయిపోయింది, ఒక 30,000-40,000 సబ్స్క్రైబర్స్ వచ్చారు. అప్పటి నీది 1,60,000 దాకా ఉన్నట్టుంది. అంటే నిన్ను చూసుకుంటారా సైమల్టేనియస్ గా నేను చూసేవాని, అప్డేట్స్ పరంగా నువ్వు ఎట్లా చెప్తున్నావు చూసేవాని, కంటెంట్ పరంగా చూస్తా. సో ఇది అయిపోయింది అన్న. కాకపోతే కరోనా వల్ల మన ఛానల్స్ తెలుసు కదా పెద్దగా ఎంటర్టైన్మెంట్ కాదు, ఎడ్యుకేషన్. అప్పుడు మేడం అది కాదు మేడం, వాళ్ళు ఒక్కొక్కరిని అంటే అరే ఒక వీడియో పెట్టినా చూసినవారంటే బతుకుతామా సత్తమా మరి ఏం చేస్తారంటే అప్పుడు ఫోక్ నడిచింది మేడం, ఓటీటీ మామూలుగా నడవలేదు. 21 అంతా మనకి 21 అంతా అట్లే గడిచిపోయింది. సో మీకు తెలిసింది 21 తర్వాత కేసీఆర్ యొక్క ప్రకటన, 80,000 లక్ష ఉద్యోగాలు అనే ప్రకటన అనేది ఆ బజ్ క్రియేట్ అవుతుంది. అందరు చెప్తున్నారు, మనం కూడా ఏదో చేస్తున్నాం. ఆ టైంలో మల్లన్న ఛానల్ బోర్డు పైన పేపర్స్, అప్పుడు బోర్డు కూడా కాదు మల్లన్న మామూలుగా పేపర్స్ ఇట్లా ఒక రెడ్ పెట్టి ఎక్స్ప్లెయిన్ చేసేది తిరుమల మల్లన్న. సో మనం ఎందుకు ఈ సైడ్ ఇట్లా చేయొద్దు, ఒక ఎడ్యుకేషన్ పరంగా న్యూస్ను ఎడ్యుకేషన్ కి ఇంపార్టెంట్ పేపర్ క్లిప్స్ కట్ చేసుకొని చెప్పవచ్చు కదా అనేది అక్కడ నుంచి తీసుకున్నాను నేను. అయినా పొలిటికల్ న్యూస్ చెప్పేది మనం మనకు సంబంధించిన తీసుకున్నాం అనిపించింది నాకు. సో నేను తీసుకొని స్టార్ట్ చేసిన కొంచెం ఫస్ట్ లో చూడండి వ్యూస్ 500, 600, 1000, 2000 అట్లా వచ్చేది. సో అదే టైంలో మనకి ఏంటంటే ఈ కేసీఆర్ ఇచ్చే ప్రకటనలన్నీ మనకు న్యూస్ పేపర్లో రావడం స్టార్ట్ అయింది. సో మనం దానికి అనుగుణంగా న్యూస్ పేపర్ని కట్ చేసి చెప్పడం, కొంత వ్యూస్ అనేది పెరిగింది. సో అది నా ఛానల్కి చాలా ప్లస్ అయింది అన్న. సో ఆ జర్నీ ఇప్పుడు ఇలా నేను స్టార్ట్ చేసినటువంటి జర్నీ ఒక 5 years బ్యాక్ స్టార్ట్ చేసినట్టు. అంతకుముందు కూడా 19లో చేసినాం, బట్ నేను ప్రాసెస్గా చేయాలి. 19లో స్టార్ట్ చేసింది ఏంటంటే కొంతవరకు చేసేది వదిలిపెట్టేది, అంటే ఇంపార్టెంట్ న్యూస్ ఏ రోజు అయితే వస్తుందో ఆ రోజు వరకు వదిలిపెట్టేది. 19లో చేసినప్పుడు 2020లో కూడా కరోనా ఉన్నది కనుక ఏ రోజు అయితే మనకు ఇంపార్టెంట్ వస్తుందో అది చెప్పి వదిలిపెట్టేది. బట్ నాకేమనిపించింది అంటే దీన్ని ఒక రెగ్యులర్ ఎపిసోడ్గా చేద్దాం ప్రతిరోజు, దానికి కరెంట్ అఫైర్స్ కూడా యాడ్ చేద్దాం, ఎందుకంటే నోటిఫికేషన్స్ ఉన్నాయి. సో ఇది ఒక నా బ్రెయిన్లోకి వచ్చింది. సో దాన్ని అట్లనే స్టార్ట్ చేసిన. ఈ రోజు కూడా వీడియో చేసి వచ్చిన. సో అది నా ఛానల్ను ఈరోజు ఒక 4,50,000 సబ్స్క్రైబర్ తీసుకురావడానికి నా ఛానల్కి ఒక హార్ట్ లాంటిది ఏదైనా ఒక ఎపిసోడ్ ఉందంటే అది మార్నింగ్ న్యూస్ అప్డేట్స్ అండ్ కరెంట్ అఫైర్స్. ముఖ్యంగా మార్నింగ్ న్యూస్ అప్డేట్స్ అంటే చాలా మంది చేస్తారు, నేను కూడా చేస్తాను. బట్ కరెంట్ అఫైర్స్ ని అనలిటిక్ గా ఆ రోజు ఉన్నటువంటి వాటిని, అది గ్రేట్. ఇంకొకటి మీకు తెలియదు కానీ మీ కామెంట్లలో మీరు చూస్తారో లేదో, ఒక 3-4 కామెంట్లు ఎప్పుడో ఒకసారి నేను చూసినప్పుడు ఏం నచ్చింది అని అంటే, మీరు డైలీ అప్డేట్లో చేసినటువంటి కామెంట్లను నేను చూస్తూ నోట్స్ రాసుకొని జాబ్ సంపాదించిన సార్ అని ఒక అమ్మాయి మీకు కామెంట్ పెట్టింది. అదొకటి నేను చూసిన, అది గ్రేట్ అనిపించింది నాకు. దట్టు అండ్ ఒక అమ్మాయి ఒక ఇంటర్వ్యూలో, ఒక టీవీ ఇంటర్వ్యూలో సేమ్ ఇట్లనే పాడ్కాస్ట్ లాగా తనను ఎట్లా సాధించిరు అని అంటే, సోషల్ మీడియాలో ఎట్లా ఉపయోగపడ్డది అని అంటే, ఆ సమయంలో మీ ఛానల్ పేరు చెప్పింది. తను గ్రేట్ అనిపించింది. అది మీరు చూసిరో లేదో తెలియదు కానీ నేను రికార్డ్ చేసుకొని పెట్టుకున్నాను, మీకు చూపిస్తా. అంటే కరెంట్ అఫైర్స్ ఎడ్జే ట్యూటోరియల్ అనే ఛానల్ ఉంటది. డైలీ తను అన్నయ్య కరెంట్ అఫైర్స్ చెప్తాడు, వాటిని రాసుకొని దాదాపుగా వాటి ద్వారానే నేను ఎక్కువ మాటలు సాధించగలిగిన అని చెప్పేసి చెప్పింది. ఆ రోజు ఫోన్ చేసినా మీ ఫోన్ కలవలేదు. ఇక అనుకున్నా, ఇక మా మేడం అన్నది మళ్ళీ చేయకూడదు, వాళ్ళు ప్రిపరేషన్ లో ఉంటారు కదా అని అన్నది. గ్రేట్ అనిపించింది. అప్పటి నుంచి ఇప్పటిదాకా నేను చెప్పలేదు. అంటే కొన్ని వందలు వేలు అనుకోవచ్చు. నాకు ఇప్పటివరకు కాలేజ్ జాబ్ వచ్చింది అని చెప్పిన వాళ్ళు 100,000లో ఉన్నారు. కానిస్టేబుల్ కావచ్చు, ఎస్ఐలు కావచ్చు, అండ్ Group 2, ఈవెన్ Group 1లో ప్రిలిమ్స్ ఈ రోజు కూడా కొన్ని 100 మంది కాల్ చేశారు. ముఖ్యంగా కానిస్టేబుల్ ఎస్ఐ వాళ్ళు ఇవాళ మనకు కొంతమంది ఛానల్స్ కూడా పెట్టారు. వాళ్ళు నాకు ఫోన్ చేసి, అన్న మీ వల్ల జాబ్ వచ్చింది, ఇన్స్పైర్ అయ్యే ఛానల్ పెట్టి ఏపీలో ఉన్నారు, మన తెలంగాణలో చాలా మంది ఉన్నారు వాళ్ళు కానిస్టేబుల్స్. వాళ్ళు ఇప్పుడు వాళ్ళు కూడా మనలాగానే మంచిగా అంటే వాళ్ళకున్న నాలెడ్జ్ ని షేర్ చేస్తున్నారు. గ్రేట్. ఎందుకంటే జాబ్ సంపాదించి పక్కనే ఉండడం కాకుండా వాళ్ళ నాలెడ్జ్ ని పంచుతారు. అంటే వాళ్ళకి ఏంటంటే నువ్వు అన్నావు కదా కరెంట్ అఫైర్స్ అనేటువంటిది, టీచింగ్ చేయడం అనేటువంటిది ఒక ఆర్ట్. అది ఇప్పుడు చాలా మంది కరెంట్ అఫైర్స్ చెప్తున్నారు, రెగ్యులర్ గా మనం చెప్పడం అనేటువంటిది మీరు చూస్తారు. పొద్దున్న లేసిందంటే యూట్యూబ్ లో కరెంట్ అఫైర్స్ చెప్పేవాళ్ళు చాలా మంది ఉన్నారన్న. కాకపోతే మనం
దాన్ని వాళ్ళకి ఎంత యూజ్ అయ్యే విధంగా చెప్తున్నాం అనేటువంటిది ఒక పాయింట్ కావాలని నేను అనుకున్నాను. అంటే 1 month లో మనం కరెంట్ అఫైర్స్ తీసుకుంటే రోజుకు ఒక 10 పేజీలు రాస్తే నెలకు 300 నుంచి 400 పేజీలు అయితే వాటి సబ్జెక్ట్ ఈ 20 మార్కులు ఇది ప్లస్ సబ్జెక్ట్ రెగ్యులర్ సబ్జెక్ట్ వాడు ఎట్లా చదువుతాడు? ఇది కరెక్ట్ ప్రాసెస్ కాదు. నాకే అనిపిస్తుంది, నాకు నేను రియలైజ్ అయినా ఇది ఇట్లా కాదు, మనం 1 month లో దానికి ఇచ్చే ఇంపార్టెన్స్ ఇద్దాం అనే ఉద్దేశంతో 2022లోనే నేను మంత్లీ 50 questions అనే కరెంట్ అఫైర్స్ ఒక తీసుకొచ్చాను. అది కూడా ఇప్పటికి కూడా మనకు స్టార్ట్ అవుతుంది, నడుస్తుంది. సో అది కూడా చాలా ఎక్సలెంట్ గా పోయింది అన్నమాట. అది దానికి మార్వెలస్. ఎందుకంటే నేను మామూలుగా యూట్యూబ్ లో వెతికేటప్పుడు తన సక్సెస్ స్టోరీ అని చెప్పేసి వేరే ఛానల్ పెడతా, వీళ్ళెవరబ్బా టాపర్ అంటారు చూద్దామని జస్ట్ ఒక 5 నిమిషాలు చూసినా కదా, 5 నిమిషాలలో వచ్చేసరికి అది కట్ చేసి అది అక్కడే ఆపి ఫోన్ చేసిన మీకు పంపదామని అనుకున్నా. 50 questionలోనే మనం మొత్తం చెప్పింది అనమాట. అంటే కరెంట్ అఫైర్స్ ను మనం ఎన్ని చదివినా కూడా 10 questions ఇస్తే 6-7 వేయగలుగుతాం. కాంపిటేటివ్ ఎగ్జామ్ లో అంతకంటే ఎక్కువ చేయలేము. 3-4 questions మనం కావాలనే డైవర్ట్ చేస్తాడు, అనౌన్స్ చేస్తారు, గవ్వే డిసైడ్ చేస్తే మనం అంతవరకు ఇస్తే అయిపోతుంది అని చెప్పేసి దానికోసం మేము చాలా కష్టపడేదన్న. సో అక్కడ నుంచి 2022 నుంచి మా మిస్సెస్ యొక్క సపోర్ట్ నాకు కరెంట్ అఫైర్స్ విషయంలో చాలా బ్యాక్ ఎండ్ ఉన్నటువంటి విషయంలో ఈమె సపోర్ట్. మీకు తెలిసే ఉంటది, మన హ్యాండ్ రైటింగ్ తోటి నోట్ రాస్తాం, ఒక నోట్స్ ఇస్తాం. ఇప్పటికి కూడా తెలంగాణలో అది చాలా ఫేమస్ నోట్స్. నాకు కూడా చాలా మంది మన ఇది అశోక్ నగర్ లో మన ప్రింట్లు అమ్ముడు పోయేదంట, మా నోట్స్ ను తీసుకొని బయట అమ్మేదంట. ఒక అతను నాకు కాల్ చేసి చెప్పిండు, అన్న మీది బయట అమ్ముకుంటారంటే 20 రూపీస్ పెట్టి మీరు బయట అమ్ముకుంటారంటే అమ్ముకో, అది మన యూజ్ కోసం చేసిన, డబ్బుల కోసం చేయలేదు. దాని వెనకాల ఉన్నది నేను కాదు, మా మిస్సెస్. ఆ రైటింగ్ చూసి ఇవాళ శివకృష్ణ అన్న అనుకుంటా, ఇవాళ Group 2 సాధించినాడు. అన్న మీ ఈ రైటింగ్ నీదైతే నువ్వు ఇమీడియట్గా Group 1 ప్రిపేర్ అయ్యా, 100% జాబ్ వస్తుంది నీకు అన్నాడు. అన్న నాది కాదు, మా మిస్సెస్ది, ఆ వెనకాల మొత్తం మిస్సెస్ అని చెప్పిన. శివకృష్ణ కాదు మేము చెప్తున్నాను మేడం, మీరు Group 1 ప్రిపేర్ కండి మేడం, ఖచ్చితంగా వస్తుంది. అంటే ఎట్లా అనిపించింది మేడం ఆ ఎడ్జే ట్యూటోరియల్ ముఖ్యంగా 2022 నుంచి ఆ రాయడము? అండ్ అంటే ఐ మీన్ ఏంటంటే ఇప్పుడు 2 పిల్లలు, మీరు ప్రిపేర్ కావాలి, పిల్లల్ని చూసుకోవాలి, మళ్ళీ ఆయన మీకేం హెల్ప్ చేస్తాడో లేదో తెలియదు. ఎందుకంటే నా సిచ్యువేషన్ నేనైతే చేయను. అంటే ఇప్పుడు నా ఉన్నాను కదా, తను హెల్ప్ చేయడానికి కూడా అక్కడ ఛాన్స్ లేదు. చేయాలని లేకపోవడం కాదు, ఛాన్స్ లేదు అక్కడ, ఛాన్స్ లేదు. టైం ఉంటే అనుకోవచ్చు కానీ ఛాన్స్ ఉండదు. ఇంకొకటి కరెంట్ అఫైర్స్ అంటే సరే ఒకటి నేను ప్రిపేర్ అవుతున్నా కాబట్టి ఒక క్వశ్చన్ సరౌండింగ్స్ ఎక్కడి వరకు వస్తుంది అనేది మనం ఓన్ గా లైవ్ ఎక్స్పీరియన్స్ అవుతున్నాం కదా. 16లో అటెంప్ట్ చేసినాం Group 2, దాని తర్వాత Group 4 అటెంప్ట్ చేసిన సార్. 2018లో Group 4 చేసిన, బట్ అప్పుడు పిల్లల వల్ల కొంచెం ఇంటర్మీడియట్ ఉండే కదా క్వాలిఫికేషన్. సో పిల్లల వల్ల నాకు కొంచెం రివిజన్ కి టైం దొరకలేదు, బట్ అటెంప్ట్ అయితే చేశాను. 18 Group 4 చేసిన. నెక్స్ట్ ఇప్పుడు కరెంట్ అఫైర్స్ ఎక్కువ ఎట్లా అంటే 22 నుండి ఫుల్ 21 నుండి నేను కరెంట్ అఫైర్స్ స్టార్ట్ చేసిన. ఇక్కడ ఏంటంటే కరెంట్ అఫైర్స్ అనేటువంటిది మా ప్రిపరేషన్ కు బిగ్గెస్ట్ స్ట్రెంగ్త్ అన్న. మా ప్రిపరేషన్ 2022 నుంచి 25 వరకు జాబ్ వచ్చే వరకు యూట్యూబ్ తోటే నడిచింది. యూట్యూబ్ మా ప్రిపరేషన్. అప్పటి వరకు ప్రిపరేషన్ వేరు, యూట్యూబ్ తో కలిసి ప్రిపరేషన్ వేరు. అంటే మేడం సపోర్ట్ పెరగడం వల్ల ఇంకా ధైర్యం వచ్చింది నాకు నిజంగా. ప్లస్ ప్రతిరోజు పిల్లలు ఏంది, సరే మీ వాయిస్ బాగుంది, మీ క్వశ్చన్ ఎక్స్ప్లెనేషన్ బాగుంది, ఈ వీడియో చేయండి, సో ఇట్లా చేద్దాం. వాళ్ళు అడగడం ఏం కావాలో రిక్వైర్మెంట్, ఇక్కడ సపోర్ట్ ఉన్నది, అక్కడ ప్రిపరేషన్ కి అవసరం ఉన్నది. అట్లా టాపిక్స్ వీడియో చేయడం, పాలిటీకి సంబంధించిన క్లాసెస్ మొత్తం నేను అప్లోడ్ చేసిన, తెలంగాణ మూవ్మెంట్ ఇంపార్టెంట్ అప్లోడ్ చేసిన. ఇప్పటికి కూడా నీకు తెలుసా లక్షల్లో వ్యూస్ ఉన్నాయి వాటికి, ఇప్పటికీ నడుస్తూనే ఉంటాయి. అట్లా ఆ వెనకాల ఆ క్వశ్చన్స్ నేను చేసి చదివి రాసిన చూసిన, దాని వెనకాల ఉన్నది మా మిస్సెస్. ఆ క్వశ్చన్స్ అన్ని చెక్ చేయడం, ఎక్స్ప్లెనేషన్ వరకు చదువుకోను. ఇక్కడ నేను తెలంగాణ మూవ్మెంట్ పాలిటీ మరి మీకు అంత గ్రిప్ ఎక్కడిది, మీరు చదువుకుంటూనే వచ్చారు కదా అని చాలా మందికి అనిపిస్తుంది. మీరు ఎక్కడ మీకు ఈ టచ్ లేదు కదా అని అనిపిస్తుంది. నేను 2018 మీకు తెలుసా 18-19లో అనాకాడమీలో జాయిన్ అయినా. 19-20 అనుకుంటా, కరోనా టైంలో ఫ్రీగా ఉంటున్నాం అని చెప్పేసి మన అనాకాడమీ టచ్ అయింది. డైలీ 1 hour 2 hours క్లాసెస్ ఉండేది. సో అప్పుడు మూవ్మెంట్ నన్ను అందులో తీసుకున్నా, తెలంగాణ మూవ్మెంట్ తీసుకుంటే లైవ్ క్లాసెస్ ఉండేది. అప్పుడు విపరీతంగా ప్రిపేర్ అయినా. ఒక మూవ్మెంట్ ప్రకాష్ బుక్ తీసుకొని లైన్ టు లైన్ రాసుకొని, ఎందుకంటే మనం లైవ్ లో చెప్పాలి, మిస్టేక్ పోయింది అనుకో మనకు బాగుండదు. అట్లా తెలంగాణ మూవ్మెంట్ అండ్ పాలిటీ సబ్జెక్ట్లు అక్కడ మంచిగా నేర్చుకున్నాను అనమాట. పాయింట్ టు పాయింట్ మనం చెప్పాలి కనుక మనం ఎక్కువ చదువుతాం అన్న ఆటోమేటిక్గా. అక్కడ నాకు అనాకాడమీ కూడా
ఫైనాన్షియల్ కూడా చాలా అప్పుడు కొంచెం స్ట్రెంత్ ఇచ్చింది. చాలా మందికి మా క్రియేటర్లకు కరోనా టైంలో ఏ వీడియో లేనటువంటి టైంలో అన్అకాడమీ అనేది ఒక ప్లస్ పాయింట్. అందరూ నేను వెళ్ళలేదు, అప్పటికే నేను జాబ్ లో ఉన్నాను కాబట్టి నేను వెళ్ళలేకపోయినా. చాలా సజెస్ట్ అక్కడ ఈ క్వశ్చన్ ఎక్స్ప్లెయిన్ చేసేది నేను అక్కడ నేర్చుకున్నా. లైవ్ లో అనేటువంటిది ఆ క్వశ్చన్స్ తీసుకోవడం, ఎక్స్ప్లెయిన్ చేయడం. ఇప్పటికి కూడా నా సిస్టమ్ లో దాదాపు ఒక 10,000 క్వశ్చన్స్ ఉంటాయి అన్అకాడమీలో నేను ఎక్స్ప్లెయిన్ చేసి. రోజు 3 క్లాసెస్ చెప్పేదన్న, గంట అవన్నీ ఎవరు ఈమె టైప్ చేసి ఇచ్చేది వెనకాల. ఎందుకంటే 3 గంటలు క్లాస్ చెప్పడానికి పోతే మనం ఆ క్వశ్చన్ ఎట్లా తయారు చేయాలి, ఎప్పుడు టైప్ చేయాలి, ఎప్పుడు తయారు చేయాలి, అవన్నీ ఆమె ఇచ్చేది. లైవ్ గా ఒక క్లాస్ చెప్తున్నాము లైవ్ గా ఒక క్లాస్ చెప్పాలి అని అంటే ఫుల్ ఫ్లెడ్జ్ గా మనకి ఆ సిలబస్ పారామీటర్ కంప్లీట్ మనకి అవగాహన ఉంది. 10 నిమిషాల వీడియో చేయడానికి యూట్యూబ్ లో పెట్టడానికి 2-3 గంటలు కష్టపడతాం మేడం. ఒక గంట సబ్జెక్ట్ చెప్పడానికి కనీసం 3 నుంచి 4 గంటల కృషి దానికి ఖచ్చితంగా అవసరం సార్. ఒకవేళ అది కాకపోయినా అనుభవం అని ఉండాలి. ఆ అనుభవం నాకు 2022 ఈ సబ్జెక్ట్ చేయడానికి పనిచేసింది అన్అకాడమీ. ఫైనాన్షియల్ లైఫ్ లో వాళ్ళు ఇచ్చే అమౌంట్ కొంచెం ఎక్కువ ఉండేది అమౌంట్, మనం కష్టపడ్డదంత అంత దానికంటే ఏం కాదు. మీరు చెప్పేటువంటి దానికి వాల్యూ ఇచ్చారు, వాల్యూ ఇచ్చి డబ్బులు ఇచ్చారు. అది మనకు ఆ టైంలో మాత్రం చాలా మంచి అమౌంట్ అన్నమాట. సో అది టీచింగ్ మళ్ళీ నాకు ఇక్కడ కరెంట్ అఫైర్స్ ఎక్స్ప్లెయిన్ చేయడం కావచ్చు, యూట్యూబ్ లో ఫ్రీ క్లాసెస్ అప్లోడ్ చేయడానికి యూజ్ అయింది. సో 2022 మా ప్రిపరేషన్ స్టార్ట్ చేసినాం. చదువుకుంటేనే యూట్యూబ్ అంటే మా ప్రిపరేషన్ విత్ యూట్యూబ్ అన్న కంప్లీట్. సబ్స్క్రైబర్స్ అడిగిన క్వశ్చన్స్ కు మనం వీడియో చేయాలి, మనం చదవాలి. అంటే నేను అదే అంటున్నా కదా, వాళ్ళ రిక్వైర్మెంట్ అంతే. మీరు దాన్ని మేడం గ్యాదరింగ్ చేయడం, దాన్ని అంతా డ్రాఫ్ట్ చేయడం, మీరు దాన్ని క్లాస్ చెప్పడం. అన్న ఒక క్వశ్చన్, అంటే ఇప్పుడు చాలా మంది ఇప్పుడు చదువుతారు కదా, చదివేటప్పుడు ఖచ్చితంగా జాగ్రత్త తీసుకోవాల్సింది ఏంటి? కొత్తగా కాంపిటేటివ్లోకి వస్తారు, ఎట్లా చదవాలి, ఏం జాగ్రత్తలు తీసుకోవాలి, సక్సెస్ కావాలంటే ఇప్పుడు రాబోయేటువంటి జీపీఓ కానీ ఇంకా రాబోయేటువంటి ఉద్యోగాలకు కానీ ఏ విధమైనటువంటి సక్సెస్ సాధించాలి, వాళ్ళు ఏం చేయాలి? ఎస్ అన్న, మంచి క్వశ్చన్ ఇది. చాలా మందికి యూజ్ అయ్యేటువంటి వర్డ్స్ కూడా నేను చెప్పబోతున్నా. మన తెలంగాణలో ఉన్నటువంటిది ఏంటంటే, ఒక నోటిఫికేషన్ వచ్చినప్పుడు అది ఒక ఎమోషన్. ఒక 10,000 20,000 జాబ్స్ వస్తున్నాయి అనుకుంటే అది ఒక ఎమోషన్. ఆ నోటిఫికేషన్ మనం ఒక వీడియో చేస్తే లక్షల వ్యూస్ వస్తాయి, బట్ ఆ ఎమోషన్ వీళ్ళు క్యారీ చేయరు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత మార్కెట్లో ఏదో బుక్ ఉన్న తీసుకొని చదువుతారు. బట్ ఒక కాంపిటేటివ్ ఆస్పిరెంట్ చదివాల్సిన విధానం అది కాదు. నాకు తెలిసినంత వరకు చెప్తున్నా, ఫస్ట్ నోటిఫికేషన్ ఎన్ని పోస్టులు ఉన్నాయి, మనకి ఎన్ని పోస్టులు వస్తాయి, అండ్ సిలబస్ ఏంటి, దానికి తగ్గట్టుగా అసలు మన స్ట్రెంత్ ఏంటి, దాని ఉన్న సిలబస్ మన స్ట్రెంత్ ఏంటి అనేది చూసుకోవాలి. ఫస్ట్ సిలబస్ తెలియని వాళ్ళు చాలా మంది ఉంటారు. నేను గ్రూప్ 2 ప్రిపరేషన్ మనం ప్రిపరేషన్లో ఉన్నప్పుడు చాలా మంది కాల్ చేసినప్పుడు లేని టాపిక్స్ మీద వీడియోస్ చేయమంటున్నాను. అన్న ఈ టాపిక్ మీద వీడియో చేయండి, గ్రూప్ 2లో ఇంపార్టెంట్ అని అంటారు వాళ్ళు. నిజానికి ఆ టాపిక్ సిలబస్లో లేదు, టీజీపీఎస్సీ ఆ టాపిక్ను సిలబస్లో యాడ్ చేయలేదు. అంటే వీళ్ళు ఏంటిది, మార్కెట్లో ఉండేటువంటి ఏదో ఒక బుక్ తీసుకుంటారు, అందున్న టాపిక్ అంతా గ్రూప్ 2 అనుకుంటారు. ఇక్కడ ఏంటంటే అన్న, ఏ ఆథర్ కూడా ఒక నోటిఫికేషన్ సంబంధించి బుక్ రాయడు. ఇవాళ మనం ఏ బుక్ తీసుకోండి, మల్టిపుల్ నోటిఫికేషన్ యూజ్ అయ్యేటువంటి బుక్స్ ఉంటాయి. నీకు కూడా తెలుసు, చెప్పాల్సిన అవసరం లేదు. గ్రూప్ 3, గ్రూప్ 1, గ్రూప్ 2 అన్నిటికీ ఉపయోగపడేటువంటి పుస్తకం మీద తీసుకోరే నేనే చెప్తాను. కాకపోతే సిలబస్ అన్నిటికీ ఒక కొంచెం డిఫరెన్స్ ఉంటుంది. డిఫరెంట్ మనం ఏదైతే అంటే మనం ఏదైతే టార్గెట్ చేస్తామో అందులో ఉన్నటువంటి సిలబస్ ఏంటో దాన్ని చూసి మాత్రమే చదవాలి. అది సిలబస్ తెలియాలి వాళ్ళకి. మనకి ఏమి ఇచ్చింది టీజీపీఎస్సీ మన నుంచి ఏం కావాలనుకుంటుంది, ఆ సిలబస్ కు తగ్గట్టుగా మన దగ్గర బుక్స్ ఉన్నాయా, మన దగ్గర ఉన్న బుక్స్ లో సిలబస్ మ్యాచ్ అవుతుందా, ఇది ఫస్ట్ సిలబస్ చూడాలి. సెకండ్, టీజీపీఎస్సీ కండక్ట్ చేస్తుంది అనుకోండి, లేదా గురుకుల బోర్డు కండక్ట్ చేస్తుంది అనుకున్న ఎగ్జామ్, వీళ్ళు గతంలో ఏమైనా ఎగ్జామ్ కండక్ట్ చేసిరా, ప్రీవియస్ క్వశ్చన్స్ ఎట్లున్నాయి అంటే నేను కొత్తగా వచ్చే ఆస్పిరెంట్ చెప్తున్నా, ఇది చూసుకోండి. ఫస్ట్ మీరు ప్రిపేర్ అవుతున్న నోటిఫికేషన్ ఏంటిది, దానికి సంబంధించినటువంటి సిలబస్ ఏంటి, ఆ బోర్డు ఏమైనా ఎగ్జామ్ కండక్ట్ చేసిందా. టీజీపీఎస్సీ అనుకున్నాం, టీజీపీఎస్సీ గత 2 సంవత్సరాల నుంచి ఏం ఎగ్జామ్స్ కండక్ట్ చేసింది, ఈ సిలబస్ రిలేటెడ్ ఎటువంటి టాపిక్స్ టచ్ చేసింది, ఇవి మీరు ఒక దగ్గర రాసుకోవాలి. సో ఇది ఫస్ట్ మీరు చేయాల్సినటువంటి పని. ఒకటి, నోటిఫికేషన్ లో ఉన్న సిలబస్ తెలవాలి, ప్రీవియస్ పేపర్స్ తెలవాలి. తర్వాత మీ ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి. సో స్టార్ట్ చేస్తారు, మనలాంటి ఛానల్స్ ఏదో ఒకటి చెప్పడం వల్ల ఇట్లా సిలబస్ ఎన్నో చాలా ఛానల్ చెప్తే స్టార్ట్ చేస్తాం. మరి ఇక్కడ ఏంటిది అన్న, స్టార్ట్ చేయగానే జాబ్ వస్తుందా, నువ్వు చెప్పిన అన్ని చేసినా అని చెప్పేసి అంటారు. ఇక్కడ కూడా ఒక స్టాండ్ తీసుకోవాలి, కంటిన్యూటీ అనేటువంటిది ఉండాలి. ఫస్ట్ చాలా మంది నేను చేసినటువంటి బిగ్గెస్ట్ ప్లస్ ఏంటంటే నా దగ్గర కంటిన్యూటీ ఉంటుంది అన్న. మీకు అది బెస్ట్ ఎగ్జాంపుల్. వాళ్ళకి చెప్పాలి అంటే 4 ఏళ్ల నుంచి మీరు సబ్జెక్ట్ చదవాలి కదా. మీకు తెలుసు నేను కంటిన్యూటీ ఎట్లా ఉంటాను. నేను ఒక ఛానల్ ఒక ఎపిసోడ్ స్టార్ట్ చేస్తే 5-6 సంవత్సరాల నుంచి కంటిన్యూగా 9:30 వరకు అవి పెడుతుంది. నాకు ఆ కంటిన్యూటీ అనేది చిన్నప్పటి నుంచి అలవాటు. సో ఇది అలవర్చుకోండి. ఎవరైనా మంచిది. ఈ రోజు గంట చదువుతారా, రేపు గంట చదవండి, రేపు ఎల్లుండి గంటన్నర చదవండి. మీరు స్టార్ట్ చేస్తే తక్కువ స్టార్ట్ చేయండి. 3 గంటలతో స్టార్ట్ చేస్తారా, 3 గంటలే చదవండి. ఈ రోజు 3 గంటలు చదివి రేపు 8 గంటలు చదివి నెక్స్ట్ డే మ్యారేజ్ ఉంది మొత్తానికి బంద్ చేసి తర్వాత మళ్ళీ 3 గంటలు ఇట్లా చదవడం అనేటువంటిది చాలా తప్పు. 3 గంటలు దొరికితే మీరు 3 గంటలే చదవండి. ఓకేనా? ఆ 3 గంటలను
2 సంవత్సరాలు క్యారీ చేయండి నోటిఫికేషన్ వరకు. 100% మీ బ్రెయిన్ దానికి అలవాటు పడుతుంది. మీరు అనుకున్నట్టు సక్సెస్ సాధిస్తారు. సక్సెస్ కు పెద్దగా ఫార్ములాస్ ఏం లేవు. మనకు నచ్చినట్టుగా ఆ సిలబస్ ను మలుచుకొని ఒక ప్యాటర్న్ ప్రకారం కంటిన్యూస్ గా చదవడం సక్సెస్. కంటిన్యూస్ అనేది లేకపోవడం 100%. మేము కూడా అంటే మా లాంగ్వేజ్ లో మేమేం చెప్తాం అంటే పిల్లల తల్లిదండ్రులకు స్కూల్లో మీ పిల్లవాడు రెగ్యులర్ అత్తలేడమ్మా, చదువు రాకపోయినా సరే చదవకపోయినా సరే బుక్ లేకపోయినా సరే బడికి రమ్మను అని అంటాం. ఎందుకొరకంటే బయటకు వస్తే వాడు రాయకపోయినా సరే బోర్డు పైన మేము చెప్పేది ఏదైనా చదువుతాడు, ఏదైనా చూస్తాడు, వింటాడు, కొద్దిగా మోటివేట్ అవుతాడు. ఇవాళ కాకపోతే రేపు కాకపోతే ఎల్లుండి రాయగలుగుతాడు, చదవగలుగుతాడు. వాడు ఖచ్చితంగా రోజు స్కూల్కు బడికి రావాలి అని అంటాం. కంటిన్యూస్ అంటే కంటిన్యూటీ అనేది మేము చేసింది కూడా అదే. 2021 నుంచి కంటిన్యూగా ప్రతి మంత్ ఈమె కరెంట్ అఫైర్స్ రాయడం, వాటి మనకు కొంత రెవెన్యూ రావాలని చెప్పేసి అమ్మడం, వాటికి మేము నోట్స్ మేక్ చేయడం కోసం వివిధ వెబ్సైట్స్ బుక్స్ చూసి రాయడం. ఇది కంటిన్యూస్ గా జరిగింది అన్న 3 years మాకు. దానివల్ల మాకు ఎండ్ ఆఫ్ ద డే ఆమెకు గ్రూప్ 4 వచ్చింది, గురుకులో వచ్చింది. ఆమెకు వచ్చినాక ఒక 1 year or 6 months లోనే నాకు HW రావడం అనేది జరిగింది. అంటే ఇది ఎట్లా జరిగిందంటే కంటిన్యూటీ. సో ఈ కంటిన్యూటీలో మీకు తెలుసా, నేను గ్రూప్ 2 2015 టార్గెట్ చేసిన గ్రూప్ 2, మొన్న కూడా నేను గ్రూప్ 2 కోసమే చదివిన. సో మరి నీకెందుకు గ్రూప్ 2 రాలేదు, నువ్వు టార్గెట్ చేసినటువంటి జాబ్ వేరు కదా, ఇప్పుడు ఇది వేరు కదా అని కొంతమంది అడుగుతుంటారు. అన్న నీ గ్రూప్ 2 మిస్ అయింది, ఎట్లా నువ్వే మిస్టేక్ చేసిన ఒక వీడియో చేయన్నా, లేకుంటే నువ్వు HW సాధించినావు, నీ సక్సెస్ సంబంధించి ఒక వీడియో చేయన్నా అని చెప్పేసి అడుగుతున్నారు గత 1 month నుంచి. అదే గ్రూప్ 2లో నేను చేసిన మిస్టేక్ ఏంటంటే, ప్రధానంగా నేను చేసిన మిస్టేక్ ఏంటంటే, నేను చెప్పిన సబ్జెక్ట్ నాకు అంత తెలుసు అని చెప్పేసి నేను అనుకోవడం, నేను చెప్తున్నా కదా నాకు వచ్చు అని చెప్పేసి నేను అనుకోవడం. ఇది ఫస్ట్ థింగ్. సో నేను దీన్ని రివిజన్ చేయకపోవడం సెకండ్. మేము చేసినటువంటి పెద్ద మిస్టేక్ ఏంటంటే రివిజన్ చేయలేదు. ఎందుకు రివిజన్ చేయలేదంటే నాకు టైం లేదు. ఇప్పుడు నేను మా మేడం కొన్ని కారణాలు 1 year కింద జాబ్ వచ్చింది. ఈమె మార్నింగ్ లేచి గురుకుల 8 o'clock వెళ్తే ఈవినింగ్ మళ్ళీ 6 o'clock వచ్చేది. నేను పిల్లల్ని 9 o'clock వరకు పిల్లల్ని నేనే రెడీ చేసి స్కూల్ పంపాలి. ఆ లోపు మార్నింగ్ ఎపిసోడ్ వీడియో చేయాలి. చాలా మంది నన్ను అడిగే బిగ్గెస్ట్ క్వశ్చన్, అసలు నీకు ఎట్లా టైం సరిపోయింది అన్న అని అడుగుతారు. టైం ఏం సరిపోలేదు, నిజంగా చెప్తాను. టైం కనుక నాకు సరిపోయింది 24 గంటలు. అదే కదా, టైం ఉండుంటే నేను గ్రూప్ 2 మేబీ గ్రూప్ 2 వచ్చి నేను అనుకుంటా. నేను టైం ఇవ్వలేకపోయినా అక్కడ. అంటే పొద్దున ఈమె వెళ్ళిన తర్వాత 10 o'clock 9 o'clock వరకు వాళ్ళని పంపించాలి. ఒక్కొక్కసారి ఈమె వంట చేయకపోతే కూడా నేను వంట చేసుకునేది. వంట చేసి పిల్లలకు అంటే మాక్సిమం చేసిపోయేది. ఆ వీలు కానప్పుడు వంట చేసేది. మళ్ళీ మధ్యాహ్నం వాళ్ళకి బాక్స్ ఇచ్చి వచ్చి సాయంత్రం తీసుకురావడం. ఈ టైంలో మన వీడియో చేయడం, వాళ్ళ కోసం ఉన్నటువంటి వీడియో చేయాలి. మనం టెస్ట్ సిరీస్ అనేటువంటి ఒక టెస్ట్ సిరీస్ తీసుకొచ్చిన అవి కొట్టడం. ఇది వెళ్ళడం వల్ల నేను రివిజన్ చేయలేదు గ్రూప్ 2లో. తెలంగాణ మూమెంట్ బిజీ లైఫ్ లో ఆ రివిజన్ సమయం దొరకలేదు. తెలంగాణ మూమెంట్ సబ్జెక్ట్ నేను ఒక్కసారి కూడా రివిజన్ చేయాలి. ఎందుకంటే నేను ఆల్రెడీ టీచింగ్ చేసిన కదా, నాకు వచ్చు కదా, ఈ మంచిగా రాందని పట్టుకొని చూసి. కానీ ఎకానమీ లాంటి సబ్జెక్ట్ మీద ఎక్కువ ఫోకస్ చేసిన. అది నాకు ఎండ్ ఆఫ్ ద ఎగ్జామ్ రాసినాక నాకు అర్థమైంది. అక్కడ ఉన్న క్వశ్చన్స్ అటెంప్ట్ చేసినాక ఏమనిపిస్తుంది అంటే, నేను 325 దాకా చేసిన. ఇంకొక 50 marks ఎట్లా పోయినాయి, సబ్జెక్ట్ ఒక 10 marks వేసుకో, 5 నుంచి 10 marks ఎట్లా పోయినాయి అంటే నా రివిజన్ తో పోయినాయి. రివిజన్ లేకపోయింది. ఇది మళ్ళీ నేను ఇంకో విషయం, రివిజన్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. మీరు ఎంత చదువుతారు అన్నది కాదు, సో చదివిన దాన్ని ఎన్నిసార్లు రివిజన్ చేస్తున్నారు అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఒక కాంపిటేటివ్ ఎగ్జామ్ లో 100% ఎవరు చదవరన్నా, ఓకేనా? ఇవాళ మనం ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్, ఇవాళ నేను రాసిన మాకు వచ్చిన జాబ్ కూడా 60 to 70% అయితే మాకు జాబ్ వచ్చింది. మార్క్స్ మెరిట్ రావాల్సింది లేదు, అవసరం లేదు. ఎందుకంటే మనం కాంపిటేటివ్ లో ఎక్కడ చూసుకున్నా ఆల్మోస్ట్ 60 to 70%, 60 సార్. కొన్ని ఎగ్జామ్స్ లో మనం కట్ ఆఫ్ చూసుకుంటే ఈవెన్ 60% క్రాస్ అయితే మనకు జాబ్ వస్తుంది. అంటే సక్సెస్ ఒక జాబ్ రావడం కోసం మనకు కావాల్సింది 50+, 60% వస్తే జాబ్ వస్తుంది. మనకు టాప్ లో రావాలి, టాప్ ర్యాంక్ రావాలి, కోరుకున్న డిపార్ట్మెంట్ లో కోరుకున్నది రావాలి అని అంటే మాత్రమే కొంత ఎక్కువ కష్టం. అది కూడా మళ్ళీ కొంచెం వాళ్ళకి ఇంట్లో ఉండే పరిస్థితులు కూడా మనకు టైం ఇవ్వాలి కదా. ఇప్పుడు చెప్పాను దాంత టైం మనం ఇవ్వాలి. మనకంత టైం లేనప్పుడు కావాల్సిన టాపిక్స్ తీసుకొని అప్పుడు మనలాంటి యూట్యూబర్స్ సక్సెస్ఫుల్ అయినటువంటి వాళ్ళ యొక్క సజెషన్స్ అనేది చాలా అవసరం. అప్పుడు అవసరం ఉంటది. అంటే ఇక్కడ మనం ఏం చేసినాం, ఎట్లా సక్సెస్ అయింది అనేది కాకుండా ఏం వదిలేయాలనేది కూడా తెలియాలి కదా వాళ్ళకి. అంతే. అందుకని ఇప్పుడు అదే చెప్తున్నా, 60 to 70% మీరు ఎంచుకొని దాన్ని 1-4 సార్లు రివిజన్ చేయండి. రివిజన్ చేయడం వల్ల మనకు క్లారిటీ వస్తుంది. ఎప్పుడు కానీ నేను ఒకటి బాగా నమ్ముతా, బ్రెయిన్ 100% మెమరీతో నింపద్దు, 75% తోటే నింపండి. ఆ 25% అనేది లాజికల్ బ్రెయిన్. అది ఎందుకంటే క్వశ్చన్స్ అన్ని నీకు తెలిసినవి రావు ఎగ్జామ్ లో, గుర్తుంచుకోండి. అది క్వశ్చన్స్ రావు, 25% మాత్రం మనకు తెలియనిస్తాడు. ఆ 25% ఎట్లా చేయాలి, నీ లాజికల్ బ్రెయిన్ తో పని చేయాలి. నువ్వు ఆల్రెడీ ఆ లాజికల్ బ్రెయిన్ కూడా ఫిల్ చేస్తే నీకు ఆ క్వశ్చన్ అటెంప్ట్ చేసే నాలెడ్జ్ అనేది రాదు, అక్కడ ప్రెషర్ వస్తుంది. నాకు అంత వచ్చు, నేను మొత్తం చదివినానే భ్రమలో పోతాం మనం. 25% ఏం చెప్తుంది మేడం, నీకు అంత వచ్చు అనే దాన్ని కొట్టి పడుతుంది. అది సార్ చాలా మంది అదే అంటారు. ఇక్కడ మనం 60% అంటున్నాం కదా సార్, అక్యురేట్ 60% అటెంప్ట్ చేస్తే జాబ్ వస్తుంది. కానీ ఎక్కడ మనం అక్కడే ఫెయిల్ అవుతాం.
ఆ 60 to 70% ఏంటి అనేది తెలుసు. ఏంటని తెలుసు. అది ఎట్లా తెలుస్తుంది అన్న, మనం ప్రీవియస్ పేపర్ చూడడం, సిలబస్ ఏంటి ఉందో చదవడం, అంతే. దానికి పెద్ద ఏం లేవు. ప్రీవియస్ పేపర్ చూస్తే ఇంపార్టెంట్ రెగ్యులర్ గా రిపీట్ గా చదవడం అంటే కన్సిస్టెన్స్ గా డైలీ చదవడం ఒకటి, రిపీటెడ్ గా చదవడం ఒకటి, రివిజన్ చేయడం, ఎండ్ ఆఫ్ ది డే రివిజన్ చేయడం. వీలైతే మంచి మాక్ టెస్టులు రాయడం. ఎగ్జామ్ ఒక 2-3 months ముంచలే మాక్ టెస్టులు రాయడం. ఆ మాక్ టెస్ట్ కూడా చాలా మంది ఏం చేస్తారంటే, మాక్ టెస్ట్ రాసేటప్పుడు నేనే టెస్ట్ సిరీస్ పెట్టిన రాస్తారు, ఒకసారి రాస్తారు, నాకు ఎన్ని మార్క్స్ వచ్చినా చూసుకుంటూ పక్క పెడతారు. అది కాదు కదా మాక్ టెస్ట్ రాసే పద్ధతి. నేను పెట్టే టెస్టులు నేను రాసేదన్నా, తను రాసేది. మళ్ళీ మేము వాటిని ఎట్లా చేసేదంటే చూసుకునేది మేము కరెక్ట్ చేసిన మళ్ళీ వెరిఫై చేస్తే కదా చేస్తున్నాం. అట్లా కాదు మేడం, వాడు ఎక్కడైతే పడిపోయిండు అని తెలుసుకుంటేనే కదా. ఇప్పుడు నేను కరెక్ట్ చేసిన క్వశ్చన్ అయినా లెక్క పెట్టుకుంటే కరెక్ట్ చేసిన తోటి సంబంధం లేదు. ఇప్పుడు వాస్తవానికి ఈ రోజు మీరు ఇక్కడ ఉన్నారు అని అంటే ఎన్నిసార్లు పడ్డారు, ఎన్ని దెబ్బలు తాకినాయి, మీకు ఎంత మంది ఇక రాదులే, ఇక నీకు రాసి పెట్టలేదులే అని ఎంత మంది అంటే మీకు ఆ కసి పెరిగింది. ఆ కసి పెరగాలి అని అంటే ఆ మైనస్ పాయింట్లను మీరు చూసుకోవాలి. అంటే ఇక్కడ కూడా ఆ ఎగ్జామ్ లో ఏ క్వశ్చన్ ఆన్సర్ చేయలేదు అనేది ఆ వ్యక్తి చూసుకున్నప్పుడే కదా, చూసినప్పుడే కదా నేను ఎందుకు ఆన్సర్ చేయలేదు, ఓహో నేను ఈ వేలో ఆలోచించిన అంటే ఇది ఆలోచించాలి. నేను ఆలోచించాల్సింది, నేను కరెక్ట్ చేయాల్సింది ఇది. మనం ఎగ్జామ్ హాల్ లో కూర్చున్నప్పుడు మా మైండ్ సెట్ ఇట్లా పనిచేస్తుంది ఆ క్వశ్చన్ మనకి నాలెడ్జ్ ఉన్నది కాదన్నది కాదు, 3 గంటలు అందుకే అవి మీకు ఎక్కడ ఉపయోగపడతాయి, మాక్ టెస్ట్ లో ఉపయోగపడతాయి. కనుక మాక్ టెస్ట్ రాసేటప్పుడు జాగ్రత్తగా ఎవరైనా కూడా రాసిన తర్వాత దాన్ని ఒకసారి ఎక్కడ మిస్టేక్ చేసినా మీరు 100 టెస్టులు రాయని అవసరం లేదు, 10 టెస్టులు రాయండి. 10 టెస్టులో మీరు కంపల్సరీ కరెక్ట్ చేస్తే ఎందుకు కరెక్ట్ చేసినాం, తప్పు చేస్తే ఎందుకు తప్పు చేసినాం, అవి ఒక దగ్గర రాసుకోండి. మేము కూడా తన ప్రిపరేషన్ లో నా ప్రిపరేషన్ లో మా సెల్ఫ్ నోట్స్ అనేది నాకు చాలా పనిచేసింది. ఇక్కడ సెల్ఫ్ నోట్స్ అనే విషయంలో ఒక చిన్న నా ఫోన్ ఒక అభ్యర్థి కామెంట్ లో అడిగిండు, ఎగ్జిక్యూటివ్ తిరుపతి గారు వస్తున్నారు అంటే దంపతులు అని చెప్పలేదు, ఎట్లుంటది అని ఏం డౌట్ అడగమంటారు అని అంటే ఇదే డౌట్ అడిగిండు తను. ఓకే, సెల్ఫ్ నోట్స్ రాయడంలో వాళ్ళు ఎట్లాంటి టిప్స్ ప్రిపేర్ అయ్యారు అని చెప్పేసి బాగా ఫాలో అయ్యేటువంటి వ్యక్తి అనుకుంటా, వాటి గురించి అడిగిండు. ఇన్ డీటెయిల్ గా చెప్పండి. ఓకే, ఇంకా సెల్ఫ్ నోట్స్ అనేది మేము ఎట్లా మేక్ చేసుకున్నా చెప్తాను. సో ఒక సబ్జెక్ట్ ఏదైనా ఒక సబ్జెక్ట్ తీసుకున్నాం, తెలంగాణ మూవ్మెంటే తీసుకున్నాం అనుకోండి. సో మనం చదువుతాం, ఫస్ట్ టైం చదివేటప్పుడే సెల్ఫ్ నోట్స్ అనేది రాసుకోకండి. ఓకేనా, మీకు ఎందుకంటే ఏది ఇంపార్టెంటో ఏది అన్ఇంపార్టెంటో తెలియనప్పుడు మీరు ఎట్లా సెల్ఫ్ నోట్స్ మేక్ చేస్తారు? ఫస్ట్ టైం అయిపోయింది, లేకుంటే ఫస్ట్ వచ్చిన వాళ్ళు క్లాస్ విన్నారు అనుకోండి, వినండి. క్లాస్ వినేటప్పుడు ఒక టీచర్ చెప్తాడు ఇది ఇంపార్టెంట్ అని చెప్తాడు, అది రాసుకోండి. సెకండ్ టైం చదవండి, థర్డ్ టైం చదవండి. మూడోసారి చదివేటప్పుడు మీకు ఏది ఇంపార్టెంటో మీకు తెలుస్తుంది. ఓకేనా, తెలిస్తే సరిపోతుంది. మరి తెలిసినవి అని రాయనా సరే అంటే అది కూడా రాయకండి. మీకు ఏది గుర్తుంటలేదో అది సెల్ఫ్ నోట్స్ రాసుకోండి. మా ప్రిపరేషన్లో మేము ఒక సబ్జెక్ట్ని తీసుకున్నప్పుడు నేను గ్రూప్ 2లో కావచ్చు, ఈవెన్ హెచ్డబ్ల్యూ కావచ్చు, హెచ్డబ్ల్యూ ప్రిపరేషన్లో కూడా నేను 1.5 month ప్రిపరేషన్ అన్న. సెకండ్ పేపర్ ఇది అక్కడ ఫాలో అయింది. 45 రోజుల్లోనే నేను పేపర్ 2ను ఎట్లా సేమ్ జిఎస్తో పాటు నాకు ఈక్వల్ మార్క్స్ ఎట్లా వచ్చినాయంటే నేను ఇదే చేసిన. అక్కడ ఆ 45 రోజుల్లో 15 రోజులు నోట్స్ రాసి ఏది జంగమిషన్ సార్ క్లాస్ తీసుకున్నా, వినడం, మళ్ళీ దాంట్లో చదవడం, అకాడమిక్ బుక్స్ వేరే బుక్స్ వాళ్ళు అకాడమిక్ బుక్స్ తీసుకున్నా, చదవడం. మూడోసారి చదివిన తర్వాత దాని సెల్ఫ్ నోట్ తయారు చేసిన. 15 నుంచి 20 రోజుల్లో సెల్ఫ్ నోట్స్ తయారు చేసుకున్నా. అది ఏ దానికైనా నాట్ ఓన్లీ ఒకటి కాదు, ఒక ఈ ఎగ్జామ్ అని కాదు, గ్రూప్ 2 కావచ్చు, ఇంకా అదర్ ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్ అయినా కూడా మీకు గుర్తుండని ఇంపార్టెంట్ పాయింట్స్ రాసుకోండి. సో గుర్తున్న వాటికి మీకు సరిపోతుంది. మళ్ళీ ఒకసారి మీకు తెలుస్తుంది కాబట్టి పేపర్ మీద పెట్టాల్సిన అవసరం లేదు. గుర్తుండని వాటిని ఇట్లా రాసుకోవడం వల్ల ఏమవుతుంది అంటే అట్లా మీకు సబ్జెక్ట్ వైజ్ గా ఇంత బెండల్ తయారు చేయకండి. లిమిటెడ్ స్పేస్ లోనే గుర్తుండే అన్ని గుర్తుండలేవంటే మనం కాంపిటేటివ్ పనికి రాము. అన్ని గుర్తుండలేదు మనం పనికి రాము. ఎంత మంది నెక్స్ట్ ఇదే క్వశ్చన్ సబ్జెక్ట్ కి సంబంధించిన బుక్స్ చదివి కొన్ని రోజుల తర్వాత చదువుతున్నప్పుడు అవి మళ్ళీ కొత్తగా అనిపిస్తున్నాయి, దీనికోసం నోట్స్ రాసుకునేటువంటి మెలకువలు చెప్పండి అని అడిగింది. సేమ్ క్వశ్చన్. అంటే ఫస్ట్ చదువుతున్నాడు, చదివిన తర్వాత మళ్ళీ కొద్ది రోజులకు అవి అదంతా మర్చిపోతున్నాడు, మళ్ళీ కొద్ది రోజులకు చదివేటప్పుడు మళ్ళీ కొత్తగా అనిపిస్తున్నాయట. అంటే ఇది కంటిన్యూటీ లోపం చెప్తాను నేను. ఇప్పుడు ఇలా సబ్జెక్ట్ చదివేస్తాడు, దాన్ని పక్క పెట్టి మళ్ళీ సబ్జెక్ట్ చదువుతాడు, దాని మళ్ళీ 3 నెలల తర్వాత ఈ సబ్జెక్ట్ ఇచ్చే వరకు కంటిన్యూటీ లేకపోయే వరకు మళ్ళీ కొత్తగా అనిపిస్తుంది. అంతే కదా. అందుకనే కంటిన్యూటీతో అన్ని సబ్జెక్టులను చదవండి, గుర్తులేని పాయింట్స్ రాసుకోండి, వాటిని 2-3 డేస్కి ఒకసారి రివిజన్ చేయండి. ఒకటే ప్రతి రోజు రివిజన్ చేయడానికి మనకు టైం ఉండదు, ఎవరికి ఉండదు. 1 వీక్ ఒకసారి అన్న నీకు గుర్తులేని పాయింట్స్ మీరు రివిజన్ చేయండి. సో మీకు 100% మంచి రిజల్ట్ వస్తుంది. మేడం మీకు ఈ క్వశ్చన్ అండ్ ప్రిపరేషన్ ఎలా చేశారు, రోజుకి ఎన్ని గంటలు చదివారు, లైఫ్ అండ్ స్టడీ లైఫ్ని ఎలా మేనేజ్ చేశారు, అండ్ ఈ బుక్స్ను ఏ పుస్తకాలను చదివారు, స్టూడెంట్స్ ఎలా చదివితే బాగుంటుంది అని క్వశ్చన్స్ వేయండి అన్న అని చెప్పేసి ఆది విష్ణు గారు అడుగుతున్నారు మేడం. ఓకే సార్, రోజుకు ఎన్ని గంటలు చదవాలి అనేది మనం
చెప్పలేము, ఎందుకంటే ఒక్కొక్కరి సిచ్యువేషన్ ఒక్కొక్కలా ఉంటది కాబట్టి. ఇంకొకటి రోజుకు 4-5 గంటలు చదివితేనే వస్తుంది అనుకోవడం కూడా కరెక్ట్ కాదు. ఇంకొకటి అంటే వర్కింగ్ ఉమెన్ అయినా హౌస్ వైఫ్స్ అయినా ఇట్లా ఎవరైనా చదువుకోవాలి అనుకుంటే మనం అనుకుంటాం సార్ ఈరోజు నేను 3 hours చదవాలి అనుకుంటే చదవలేనేమో, పిల్లలు, ఫ్యామిలీ, ఏదైనా ఫంక్షన్స్, ఇంకేదైనా. అట్లానే కదా మనకున్న 24 hours టైంలో మన ఫ్లెక్సిబిలిటీకి తగ్గట్టు పర్సన్ టు పర్సన్, ఇంతకుముందు సార్ అన్నట్టు పర్సన్ టు పర్సన్ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ అయినా టైం మేనేజ్మెంట్ అయినా కుదరదు. సో అట్లాంటి టైంలో మనకున్న టైంలో ఒక 1 or 2 hours 3 hours పోనీలే ఈరోజు 2 hours చదివినాం అనుకోండి, నెక్స్ట్ డే ఇంకొంచెం ఎక్కువ టైం ఇవ్వండి. అట్లా అని కంటిన్యూస్గా అక్యురేట్గా నేను డైలీ 4 hours చదివితేనే వస్తుంది అనుకోవడం కూడా కరెక్ట్ కాదు. అంటే నా వర్షన్ అది. సో నాకు టైం దొరికినప్పుడు మాత్రం చదువుకునేదాన్ని. ఇంకొకటి పిల్లలు ఉన్న దగ్గర కొంచెం ఇబ్బంది అనిపిస్తుంది. ఇంకొకటి అంటే మగవాళ్ళతో కంపేర్ చేసుకుంటే నేను కొంచెం పేషెన్స్ ఎక్కువనే ఉంటది. ఇక్కడ ఏంటంటే తనతోటి మనం కంపేర్ చేసుకోలేం. తన చిన్నప్పటి నుంచే అకాడమిక్స్ లో కొంచెం టాప్. నేను ఎవరిది వాళ్ళకన్నా ఇక్కడ ఎట్లుంటది అని అంటే నాలెడ్జ్ ఎవరిది వాళ్ళకు అంతే అంటే చేంజ్ చేసే నాలెడ్జ్ అన్న. ఐ మీన్ నేను ఏమంటానంటే ఇప్పుడు నేను మీరు మేడం ఒక్కలా కాదు, ఈవెన్ మేడం వాళ్ళ సిస్టర్ వాళ్ళిద్దరు తల్లి పిల్లలైనప్పటికీ ఒకలాగా ఉంటుంది. ఎందుకంటే మేడం ఒకసారి చదవగానే గుర్తుంచు, ఇంకొకరు 3 సార్లు చదివినా గుర్తుండదు. అది వేరే విషయం. ఇక్కడ వాళ్ళు అడుగుతున్న క్వశ్చన్ ఏంటంటే మీ సక్సెస్ ఫార్ములాలో మీరు ఎన్ని గంటలు చదివారు, ఎట్లా చదివితే బాగుంటది అనేది. అంటే నాకు అర్థమైంది ఏంటంటే మన నాలెడ్జ్ ప్రకారము ఎన్ని గంటలు చదివాం అనేది కాకుండా ఎంత కాన్సన్ట్రేట్ కరెక్ట్ ఇంపార్టెంట్ అంతే. అంటే మాకు దొరికిన టైంలో మీన్స్ చాలా యూజ్ చేసుకున్నాం. నిజంగా చెప్పాలంటే మాకు తక్కువ టైం దొరికేది. సో నేను వంట చేస్తున్నప్పుడు కూడా నేను నా క్లాస్ ని ఎక్స్ప్లెయిన్ చేసేది. పని చేస్తున్నప్పుడు నేను అటు ఇటు తిరుగుకుంటా, అది నాకు యూజ్ అవుతుంది, తనకు యూజ్ అవుతుంది, ప్లస్ మళ్ళీ నాకు క్లాస్ చెప్పడానికి కూడా యూజ్ అవుతుంది. కమాండ్ స్టార్టింగ్. ఇప్పటికి కూడా చాలా మంది ఏం చెప్తారంటే మన ఫాలోవర్స్, ముఖ్యంగా ఎవరైతే ఫీమేల్ ఫాలోవర్స్, అన్న వంట చేస్తే క్లాసెస్, ఇప్పుడు ఈమెకు జాబ్ వచ్చినప్పుడు కామెంట్స్ వంట చేస్తూ విన్నా నీ క్లాసెస్, నేను పని చేస్తూ విన్నా అన్న మాలాంటి హౌస్ వైఫ్స్ కు నువ్వు ఒక వరం అన్న, నీ వాయిస్ చాలా బాగుంటుంది అన్న, నీ వింత వినాలనిపిస్తుంది. ఇట్లా ఇవి నన్ను ఇంకొంచెం చేయడానికి మోటివేట్ చేసినాయి అన్న. సో ఈ మా ఇద్దరిలో కూడా ఆ క్లాసెస్ మీ ఇద్దరం డిస్కస్ చేయడం, అది మాకు ఇద్దరికి కలిసి వచ్చింది జనరల్ గా. తప్పకుండా. అండ్ ఇంకో క్వశ్చన్ ఇది మీకు అనుకుంటా, మీరు మీ ప్రజెంట్ ఏజ్ ఎంత ఉంటుంది, మొబైల్ ఫోన్ ఎలా ఓవర్కమ్ చేశారు అని అడిగారు. అంటే వాళ్ళు ఎందుకు అడిగారు అని అంటే ఉద్యోగం సాధించింది ఏ ఏజ్ లో, ఆ టైంలో మొబైల్ ను పక్కకెట్టడానికి మీరు ఏ టిప్స్ వాడిరు అనే కోణంలో అడిగిరేమో అనిపిస్తుంది. ఇది అంటే నాకు కూడా, ఎందుకంటే చాలా మందికి అంటే నా ఏజ్ ఇప్పుడు 36 అన్న, 36 years. నేను మొబైల్ పక్కకు పెట్టి చదవడం అనేది అది మీకు తెలిసిన ఉంటుంది. ఎందుకంటే మనం ఒక యూట్యూబర్, మొబైల్ తోటి రెగ్యులర్ గా టచ్ లో ఉంటూ నేను చదివిన. నా ప్రిపరేషన్ అంతా యూట్యూబ్ తో జరిగింది, సబ్స్క్రైబర్స్ తో జరిగింది. దానిలో అది ఫ్యాక్ట్ అది అంతే. అంటే అంతకుముందు ప్రిపరేషన్ 2022 నుంచి 2025 నా జాబ్ వచ్చే వరకు నా ప్రిపరేషన్ కంప్లీట్లీ యూట్యూబ్ విత్ సబ్స్క్రైబర్స్, లెర్నింగ్ బై డూయింగ్. అంతే, లెర్నింగ్ బై డూయింగ్ అనే మెథడ్ లో చేయడం ద్వారానే నేర్చుకున్నాను. వీడియోలు చేయడము, విషయాన్ని నేర్చుకోవడం అంతే. అంటే కంటిన్యూగా నేను డైలీ ఒక 2-3 hours అన్న చదివేది. సో అప్పుడు నేను మొబైల్ ఎక్కువ వాడిపోయేది. అంటే నేను చదువుతున్నటువంటి టైంలో, నేను ఇప్పటికి కూడా మా మిస్సెస్ చెప్తాను, మొబైల్ అనేది వాడకు, ఫోన్ నేను సైలెంట్ లో పెట్టేది. ఆ చదువుతున్న 2 hours 3 hours ఫోకస్డ్ గా చదివేది. ఇప్పుడు నేను అదే చెప్తున్నా, అబ్బాయి కూడా ఎవరో అడిగారో, మీరు మొబైల్ వాడడం కరెక్ట్. ఎందుకంటే మన మొబైల్లో చాలా విషయాలు తెలుసుకుంటాం. అంటే నెసెసరీ ఎంతవరకు ఉందో అంతవరకు దాన్ని వాడండి. దానిలో మీరు రాంగ్ గా యూజ్ చేసుకుంటారంటే అది మీ ఇష్టం, అది వేస్ట్. అది మీరు సబ్జెక్ట్ పరంగా 2 గంటలు రాసేది పక్క పెట్టండి. మళ్ళీ నువ్వు చదువుతున్నప్పుడు నీ మొబైల్ పక్కకు పెట్టి ఆ 3-4 గంటలు చదువు. చేసే పని ఫోకస్డ్ గా చేయాలి. ఇంతకుముందు మేడం కూడా అదే అన్నారు, ఎంత టైం కేటాయిస్తాం, ఎంత టైం చదువుతాం అంటే చదివే ఈ 2 గంటలైనా మొబైల్ లేకుండా మైండ్ కాన్సన్ట్రేషన్ గా చదివితే అదే. మా 2022 నుంచి 2024 వరకు మేము చేసింది అంతా ఇదే అన్న. కంప్లీట్ గా మేము చేసినటువంటి ఇట్లే చదివినాం. దొరికిన 1-2 గంటల్లో మేము చాలా యూజ్ చేసుకున్నాం. మేడం చెప్పినట్టుగా 4-5 గంటలు చదువుతూనే జాబ్ వస్తుంది, 7-8 గంటలు చదువుతూనే కాదు, మేము కంటిన్యూస్ అయినా రోజు గంట అయినా పర్లేదు, అది కంటిన్యూ చేసినాం. అట్లా టైం దొరకట్లేదు పిల్లలతో, ఇదంతా బ్యాలెన్స్ చేయడం, కరెంట్ అఫైర్స్ రాయడం, ఇదంతా నాతో అవుతుందా, ఓకే నేను ఎంగేజ్ కాగలుగుతాను కాంపిటేటివ్కి అని చాలాసార్లు నేను డిసప్పాయింట్ అయినా. కాకపోతే ప్రతి టైంలో ఇంత మంచి క్యాండిడేట్ నీకు చాలా గుర్తుంటుంది, నాలెడ్జ్ బాగుంటుంది, నువ్వే ఇట్లా అంటే అంతకన్నా లో లెవెల్ నుండి వచ్చిన వాళ్ళు జాబ్ కొడుతున్నారు, మనం ఎందుకు కొట్టలేము అని చెప్పేసి చాలాసార్లు హైలీ పాజిటివ్గా చెప్పేవాడు సార్. నేను ఇంకొకటి ఏంటంటే పీసీ కూడా అప్లై చేసిన సార్, పీసీఎస్ఐ కూడా అప్లై చేసిన. సార్ వద్దన్నారు, డిపార్ట్మెంటల్ వద్దు, బాగుండదు
అది అన్నారు. కాకపోతే ఇనిషియల్గా మనకు ఒక జాబ్ ఉండాలి, ఒక సపోర్ట్ ఉంటే తర్వాత మనం అనుకున్న జాబ్కి వెళ్ళొచ్చు. కాకపోతే మనం ఓన్గా ఓకే మనం అని అనుకోవాలంటే మనకు ఇనిషియల్ ఒక జాబ్ ఉండాలి. అట్లా అని చెప్పేసి పీసీకి అప్లై చేసిన, ఈవెంట్స్కి ప్రాక్టీస్ చేసిన, గ్రౌండ్ పిల్లల్ని ఈవినింగ్ టైంలో కూడా ఒక దగ్గర ఉంచి అట్లా బ్యాలెన్స్ చేసుకున్నా. 2 మార్క్స్తోని నాకు పీసీ మిస్ అయింది. 110 కట్ ఆఫ్ ఉండే, నాకు 108. ఫుల్లీ డిసప్పాయింట్ అన్న అప్పుడు ఫస్ట్ అంటే జాబ్ దగ్గరికి వచ్చి పోయింది కదా, అట్లా 2 మార్క్స్ తోటి పోయింది కదా. సో ఈమె ఏమందంటే ఇక నేను చదువు అనే సిచ్యువేషన్లోకి వెళ్ళిపోయింది అనమాట. నిజం, అది ఏడ్చింది ఒక 2 days అట్లా ఏడ్చి ఇక రాదు, ఇక మనకు అప్పటికే మేము చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేసి వచ్చినాం కదా, ఇక దగ్గరికి వచ్చిపోయింది, ఇక రాదు అనేది ఉండే. నేను చెప్పిన ఒకటే అన్న, ఇది మనకు దగ్గరికి పోతున్నావు అని ఒక ఇండికేషన్. ఇది 2 మార్క్స్ తోటి పోయినావు అంటే డెఫినెట్లీ మనకి ఏదో జాబ్ రాబోతుంది, నువ్వు డిసప్పాయింట్ అంటే మన టాలెంట్ ఒక్క మెట్టుకనే ఉన్నది. ఆ మెట్టెక్కితే అంటే మనకు మన టాలెంట్ ఎంత వరకు ఉన్నది అని అంటే ఇంకొక మెట్టెక్కితే సక్సెస్ సాధించే దగ్గర ఉన్నది. ఎందుకు వెనక్కి తిరగాలి అనేది ఇదే పాయింట్ తనకు చెప్పిన. ఇక్కడ కూడా చాలా మంది ఏంటంటే మన కట్ ఆఫ్ దగ్గర ఒక 100 మార్కులకు 70 కట్ ఆఫ్ పోతే 69 వచ్చినోడు కూడా చాలా మంది ఉంటారు, 68 వచ్చినోడు కూడా ఉంటారు. నీకు తెలిసిన విషయం అంటే ఈ 2 మార్కులలో నువ్వు ఉన్నావు ఇప్పుడు అంతే తేడా. అంటే వానికి నీకు తేడా అంటే మీ ఇద్దరికి అంటే నీకు నువ్వు వేస్ట్ అని కాదు అక్కడ, బట్ అక్కడ ఇంకా కలిసి రాలే ఆ టైం. ఇప్పుడు చాలా మంది ఏంటంటే నేను సక్సెస్ ఇప్పుడు నన్ను పాడ్కాస్ట్ ఇంటర్వ్యూ చేస్తున్నాను, సక్సెస్ అయిన వాళ్ళు చేస్తుంటాం జనరల్ ఎవరైనా కూడా. నాకు ఒకటి బాగుంటది అనమాట, అసలు నిజమైనటువంటి పోరాటం అనేటువంటిది 1 మార్క్ తోటి 2 మార్కులతోటి 5 మార్కులతోటి 10 మార్కులతోటి కోల్పోయి మళ్ళీ ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తారు చూసినా, అది ఇక్కడ మాకు జరిగింది అనమాట. అదే ఇప్పుడు మిమ్మల్ని మొదటి పాడ్కాస్ట్ లో నా స్టూడియోలో మొదటి వీడియోకి తీసుకురావడానికి కారణంగా మళ్ళా ఒక్కరు కాదు ఇద్దరు కదా. సో వాళ్ళని నేను పెద్ద రియల్ హీరోస్ గా చెప్తాను. ఏంటంటే మళ్ళీ ఇప్పుడు మొన్న గ్రూప్ 2 మిస్ అయిన వాళ్ళు, ఇప్పుడు నా వెనకాల కూడా కట్ ఆఫ్ అయిన వాళ్ళు ఉన్నారు, వాళ్ళు మళ్ళీ స్టార్ట్ చేస్తారు చూసినా, దే ఆర్ రియల్ హీరోస్ అంతే. ఎందుకంటే మళ్ళీ 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు కూర్చొని చదివి మళ్ళీ జాబ్ కొడితే ఆ పెయిన్ ఎంత ఉంటుంది అనే విషయం ఆ అభ్యర్థికి మాత్రం తెలుస్తుంది. మనం ఎక్స్ప్లెయిన్ చేయలేం, మేము అది ఫేస్ చేసినాం, 2 మార్క్స్ విషయంలో ఫేస్ చేసినాం. ఒక కానిస్టేబుల్ పోతేనే పెద్ద జాబ్ చిన్న జాబ్ అని కాదని, ఒక జాబ్ మిస్ అయితే తన కంటే ఎక్కువ నేను బాధపడ్డా, తను బాధపడ్డది, బట్ నేను లోపల బాధపడ్డా, నేను కూడా బాధపడతాను చదవాలనే ఉద్దేశంతో కంపల్సరీ వస్తుంది అలా. అదే ప్రిపరేషన్ తను మళ్ళీ సక్సెస్ కు బాగా దగ్గరికి వచ్చిన ఉన్న సంతోషంతో మళ్ళీ మొదలు పెట్టింది. ఒక 1 month అట్లా గ్యాప్ తీసుకుని మొదలు పెట్టింది అన్న. మంచి ఈ కరెంట్ అఫైర్స్ ఇవన్నీ మనకు బాగా ప్లస్ అయినాయి. గురుకుల పడ్డది, లైబ్రరీని అటెంప్ట్ చేసింది, అదే టైంలో Group 4 అటెంప్ట్ చేసింది. ఇటు లైబ్రరీ మల్టిపుల్ గా వచ్చినాయి కాబట్టి సపరేట్ గా గిదిని కోసమే అని ఎవరు మల్టిపుల్ గా నోటిఫికేషన్ రావడం వల్ల కోసం అని ఏం చదవలే అన్న. జనరల్ ఇప్పుడు వచ్చినటువంటి చాలా మంది కూడా ఈ మన యూనిఫామ్ సర్వీసెస్ లో ఉండే SI కానిస్టేబుల్ అండ్ గివిట్ కొంతమంది ఈవెంట్స్ ఉంటాయి కాబట్టి స్పెషల్ గా పోతారు కానీ, ఇంకా Group 1 Group 2 దానికి స్పెషల్ గా పోతారు కానీ, మిగతా ఈ జాబ్లన్నీ కూడా ఈ Group 1 Group 2 తో పాటు నా ప్రిపరేషన్ Group 2 తోటే HW వచ్చి HW టార్గెట్ చేసి Group 2 టార్గెట్ చేస్తే అక్కడ సక్సెస్ దగ్గర దాకా వెళ్ళారు, ఇక్కడ సక్సెస్ అయ్యారు అంతే. అది 2 Group 4 లో అండ్ గురుకుల వచ్చింది. ఇప్పుడు ఎట్లుంది, ఇప్పుడు ఎందులో కంటిన్యూ అవుతున్నారు? గురుకుల కంటిన్యూ అవుతున్నా సార్. లైబ్రరీ గురుకుల మెయిన్ చూస్ చేసుకోవడానికి ఏంటి అంటే కొంచెం సమ్మర్ హాలిడేస్ ఉంటాయి, పిల్లలతో ఎంజాయ్ చేయొచ్చు అని చెప్పేసి మెయిన్ గా పిల్లల్ని కొంచెం మిస్ అవుతున్నా అని చెప్పేసి ఇది చూసి. అంటే ఇప్పటి వరకు కూడా మనంతా ఇదే కదా పోరాటం పిల్లలతో. మళ్ళీ మీకు తెలియదే కావచ్చు కానీ ఈ యూట్యూబ్ లో ఈ టీచింగ్ అది చేసి కూడా కొంత ఈ గురుకుల వైపు మనసు గుంజుతుంది కదా, ఉంటుంది కదా మేడం. ఇలా యూట్యూబ్ కోసము ఇది రాయడము, టీచింగ్ ఇదంతా కూడా కొద్దిగా గురుకుల సైడ్ అనేసరికి అక్కడికి వెళ్ళినా కూడా మళ్ళీ ఇట్లాంటివి చూడొచ్చు. అండ్ ఇంకొకటి కొంచెం శాలరీ కూడా ఎక్కువ అన్న, మాకు డబ్బులు అవసరం. మాకు చాలా మంది అనుకుంటారు మన చిన్న జీవితాలు అన్న, చిన్న జీవితాలకు చిన్న జీతాలు సరిపో. ఇక్కడ ఒక పాయింట్ చెప్పాలన్న, చాలా మంది మనను అనుకుంటూ అన్నకు పొద్దున పెడితే వేలలో వీస్ వస్తున్నాయి, యూట్యూబ్ లో గింత వ్యూవర్షిప్ ఉంది, డబ్బులు వస్తాయని చెప్పేసి ఇది చాలా మంది అడిగిన డౌట్. అడుగుమన్నారు ఎన్ని లక్షలు సంపాదిస్తున్నారు. యాక్చువల్లీ నీకు తెలియని విషయం ఏం లేదు, నిజంగా చెప్తున్నా. ఒక ఎడ్యుకేషన్ యూట్యూబర్ కు అసలు నెలకు 20,000 కూడా రానంటే పడుతుంది. 20,000 అంటే అది ఎక్కువ నా దృష్టిలో, పెద్దది. పెద్ద యూట్యూబర్ అది నాలాంటి రెగ్యులర్ ఫాలోవర్ కి ఆడడం అని వస్తే గ్రేట్. ఇప్పుడు ఒక నోటిఫికేషన్ ఉన్నప్పుడు వస్తుంది అన్న 30-40,000 కూడా వస్తుంది. అది ఒక 3-4 నెలలు ఉంటుంది. తర్వాత 20,000 రావడం అనేది పెద్ద కష్టం. అది ఓకేనా అనుకోండి, లక్షల్లో వ్యూస్ ఉన్నాయి, ₹1,00,000 వస్తాయి కావచ్చు, 3 లక్షలు వ్యూస్ ఉన్నాయి. అసలు ఎడ్యుకేషన్ యూట్యూబర్స్ కు డబ్బులు రావు అంటే
మీరు అనుకున్నంత ఆ రేంజ్ లో అయితే మిగతా వాళ్ళతో పోల్చిన రావు టెక్ యూట్యూబర్స్ వచ్చిన పైసలు ఈ మైక్ లో రావాలి. సరే ఎస్ అంటే ఇవాళ నేను ఒక్కొక్క విషయం చెప్పదలుచుకున్నా. అంటే నరేష్ అన్న వాళ్ళ ఇంటికి వచ్చినాక నేను అన్న స్టూడియో సెటప్ ఆయన ఇక్కడ ఆయన వాడేటువంటి ఎక్విప్మెంట్ చూస్తే దీనిలో ఒక 1% డబ్బులు కూడా యూట్యూబ్ నుంచి రావు. అంటే ఇక్కడ సర్వీస్ మోటో తోటే అన్నయ్య ఇదంతా చేస్తున్నాడు. అది అంటే అది మేము దగ్గర నుంచి చూస్తున్నాం కనుక మాకు అర్థమవుతుంది. ఆ వ్యూవర్షిప్ వాళ్ళకి అర్థం కాకపోవచ్చు. ఆ డబ్బులు అసలు ఒక్కటే అన్న, ఇప్పుడు మీరు బ్యాక్ ఎండ్ లో చేస్తారు, అవునవును, మీకు ఎక్కువ ఎక్విప్మెంట్ పడది, ఆ ఎక్విప్మెంట్ మీ దగ్గర ఉంది, బట్ నేను కెమెరా కనిపిస్తూ మాట్లాడతాను. నాకు ఒక మంచి మైక్ కావాలి, నాకు ఒక మంచి కెమెరా కావాలి, అది ఎడిట్ చేయడానికి మంచి సిస్టమ్ కావాలి, అవన్నీ అవసరం. ఇవన్నీ అవే, నేను కూడా ఎక్కడ వృధా పెట్టలేదు. కాకపోతే నాకేందంటే ఏది బెస్ట్ అన్నది ఎవరు చెప్పలే. ఇది బెస్ట్ మైక్ చెప్తేనేమో అదే కొన్నాడు. ఒకటి కొంటే అది ఫెయిల్ అయ్యి పక్కన పెట్టేసి ఇంకోటి కొనేసరికి ఇట్లా 20 మైకులు, ఒక కెమెరా అంటే ఇది క్వాలిటీ వస్తలేదు ఇంకోటి తీసుకుందామని, అన్ని యూజ్డే. నేను ఏది కొత్తది తీసుకోవాలి, ఒక మైకులు మాత్రమే కొత్తవి. కెమెరాస్ అన్ని కూడా దాదాపుగా కొత్తది కొంటే 2 లక్షలు 3 లక్షలు 4 లక్షలు అంటారు. అదే యూజ్డ్ కొంటే 75% 60% వస్తాయి. మన చాలు. నేను ఇవన్నీ చూసినా అదే క్వశ్చన్, అన్న నీకు ఇట్లా వర్కౌట్ అవుతుంది, కింది కెమెరాస్ ఈ సెటప్ చూస్తే మనకు వచ్చే అమౌంట్ దీంట్లో 1% అమౌంట్. నేను ఎట్లా అనుకుంటా అంటే 15-20 వేల కంటే తక్కువ ఉండేటువంటి ఐటమ్ ఏది ఉన్నా కూడా డైరెక్ట్ తీసుకుంటా. ఎబో 25-30,000 ఉండేటువంటి ఎక్విప్మెంట్ ఏది ఉన్నా కూడా యూజ్డ్ ఐటమ్ చూస్తా. అంటే అక్కడ 30,000కి వెళ్ళను, అదే ఐటమ్ ₹1,00,000 చూస్తా, అదే 30,000కి తీసుకుంటా. సూపర్ సూపర్. మనకు సరిపోతుంది. మనకు పెద్ద పెద్ద కెమెరాలు ఉండడానికి కారణం కూడా అదే. ఇప్పుడు వాళ్ళు ఏం చేస్తారు, కొంతమంది వాడతారు, వాడి వాళ్ళు అప్గ్రేడ్ అవుతారు, అప్గ్రేడ్ అయ్యేటప్పుడు చిన్న కెమెరాలు తీసేస్తారు, వాళ్ళ దగ్గరికి వెళ్ళి నేను తీసుకుంటా. ఇదంతా ఏంటంటే నాకు మనకు తెలియదు కదా, మనకి ఎన్నో వ్యూస్ వస్తున్నాయి, లక్షల్లో డబ్బులు వస్తున్నాయి అనుకుంటారు, కానీ ఎడ్యుకేషన్ యూట్యూబర్స్ కి అయితే డబ్బులు రావు. మీరు అనుకుంటే డబ్బులు అట్లా కాదు, ఇక్కడ అర్థం కాదా, డబ్బులు వచ్చేది ఉంటే ఇంత కసి కొద్ది నువ్వు ఎందుకు చదువుతావు, మేడం ఎందుకు చదువుతుంది, మేడం కూడా ఇంకో ఛానల్ పెట్టి ఇళ్ళని సంపాదించుకోవచ్చు. కరెక్ట్ చెప్పినామన్నా. డబ్బులు ఎక్కడ వస్తాయి, ఎందుకు కావాలనుకుంటున్నా, కోర్స్ పెడితే డబ్బులు వస్తాయి, తెలుస్తుంది కదా సార్. జనరల్ గా కూడా చూడండి సార్, ఎంటర్టైన్మెంట్ ఛానల్ ఎట్లుంటది, ఎడ్యుకేషన్ ఛానల్ ఎట్లుంటది అని ఆటోమేటిక్ గా మనకు తెలిసిపోతుంది. ఇక్కడ చాలా మందికి తెలియని విషయం ఏంటంటే మేడం, అంటే మన అందరికి తెలుసు కానీ మన ఛానల్ ఎవరికి అవసరం, కేవలం గ్రాడ్యుయేట్స్. మరి గ్రాడ్యుయేట్ అందరికి అవసరమా? కాదు. ఉద్యోగం కావాలనుకునే వాళ్ళకి, ప్రభుత్వ ఉద్యోగం కావాలనుకునే వాళ్ళకి అందరికి అవసరమా? కాదు. యూట్యూబ్ లో వీడియోలు చూసే వాళ్ళు అందరూ మనవి చూస్తారా? మనది మరి అంత చిన్న ఏరియా నుంచి సిడికీలు వస్తాయి. అదే ఒక షార్ట్ వీడియో చేసి ఒక కామెడీ వీడియో చేస్తే నా బిడ్డ అంత వయసు ఉన్నప్పుడు చిన్న నుంచి ముసలి దాకా చూస్తారు. సో ఇది కరెక్ట్. మన అదే యూట్యూబ్ లో ఎడ్యుకేషన్ పరంగా మేము ఎడ్యుకేషన్ ని లైవ్ చేసుకొని, అంటే ఎడ్యుకేషన్ వీడియోస్ లైవ్ చేసుకొని యూట్యూబ్ లో కద్దాం అనుకున్న వాళ్ళు మాత్రం ఇక్కడ అది వద్దు అని సలహా ఏంటంటే, తిరుపతి అన్న గానీ, మేడం గానీ, మేము గానీ, ఇది మాదో ప్యాషన్. నా ట్యాగ్ లైన్ ఏముంటది, సదా విద్యా సేవలో. నేను దానికోసమే పనిచేస్తా, దానికోసం వస్తా అంటే రండి చేయండి, కానీ దాని వెనక వీళ్ళు ఎంతో సంపాదిస్తారు, వీళ్ళు ఏదో చేస్తారు అనే ఉద్దేశం కొద్ది వస్తే కొద్ది రోజులకు మీకు అర్థమవుతుంది, బంద్ చేస్తారు, సమయం వేస్ట్ అవుతుంది మీకు. అంతే. మేము మా ప్రిపరేషన్ కోసం వాడుకున్నాం, అంతే. వాళ్ళకి చెప్పడం వల్ల మా ప్రిపరేషన్ యూజ్ రకంగా. మీరు చెప్పిన దానిలో నాకు అర్థమైంది ఏంటంటే, ఈ కన్సిస్టెన్సీ అనేది, కంటిన్యూటీ అనేది ఈ ఛానల్ లేకపోతే మిస్ అవ్వవచ్చు. ఇది మిస్ అవుతుండే కావచ్చు. కంటిన్యూటీ అనేది మనం వాళ్ళు అడగడం చేయడం, దానివల్ల డబ్బులను ఎక్కడ టార్గెట్ చేయలేము. మనం డబ్బులు అసలు రావు, టార్గెట్ చేసిన అక్కడ రావు. కానీ నేను చెప్పినా కదా, ఒక టెస్ట్ సిరీస్ పెడితే వాళ్ళని కొంటే డబ్బులు వస్తాయి. ఏదన్నా మనం అటువంటిది తప్పితే ఇక్కడ ఆ డబ్బులు అనేది మర్చిపోయి మన ప్రిపరేషన్ కోసం ఒక యాప్ లాంచ్ చేసి ఏదైనా కోర్సు పెట్టి వాళ్ళు డబ్బులు ఇచ్చేది అయితే, ఫ్రీగా చూసేదానికి ఏం రావు. వాళ్ళు 5-10 మన ఈ కోర్సులు కొని చేసిన దానికి తప్ప అలాంటి కోర్సులు మనం బాగా మిగిలిసాను. ఇప్పుడు నా ఛానల్ కొంచెం బెటర్ గా వస్తుంది కనుక నాకు ఎంతో కొంత రెవెన్యూ వచ్చింది, 20,000-10,000 వచ్చింది, నాకు యూజ్ చేసుకున్నా. కొంతమంది ఇప్పుడు కొత్తగా వస్తున్న వాళ్ళు అన్న నాకు కాల్ చేసి అడుగుతారు వాళ్ళు, అన్న నేను ఎట్లా వీడియో చేయాలి, నేను చదివిన పెడతా నాకు. అది నేనేం చెప్తున్నా అంటే, ఇక్కడ కాంపిటీషన్ అని చెప్పట్లే ఎవరికి. మీ టైం వేస్ట్ చేసుకోకండి. మీకు టైం ఉండి గవర్నమెంట్ జాబే లక్ష్యం అనుకుంటే ఈ యూట్యూబ్ ఇవన్నీ మీరు చేయడం పక్క పెట్టి సీరియస్గా చదవండి ఫస్ట్, ఓకేనా? అది అంత ఈజీ కాదు. ఒక క్వశ్చన్ ను మనం తయారు చేసి యూట్యూబ్ లో ఎక్స్ప్లెయిన్ చేయడం అనేది నీకు తెలుసు అన్న, ఒక వీడియో చేస్తే ఎంత టైం తీసుకుంటుంది, తర్వాత మనం ఎంత అప్సెట్ అవుతాం, మన డే అంత ఎంత వేస్ట్ అవుతా అనే విషయం అదంతా మామూలు విషయం కాదు. గవర్నమెంట్ జాబ్ లక్ష్యం అయితే దాని మీదే చదవండి. ఈ మల్టిపుల్ ట్రై చేయకండి. నేను యూట్యూబ్ లో చెప్తా అన్న, నువ్వు సక్సెస్ అయినా యూట్యూబ్ చెప్తా నీ సక్సెస్ అంటే నా స్టోరీ అంతా మీరు విన్నారు. అది నాకు అవసరం కలిసి నేను చేసిన, ఇది నీకు అవసరం కాదు కదా, గవర్నమెంట్ జాబ్ అవసరం కనుక
దాని మీద ఫోకస్ చేయండి, ఛానల్ లింక్ పెట్టుకొని చదువుతాను అని అనుకోకండి. అప్పుడు మీకు ప్యాషన్ బీఈడి చేసిరు, మేడం కూడా టీచింగ్ మీద కొద్దిగా అవగాహన ఉండే, అండ్ తను బేసిక్గా మీ ప్లస్ పాయింట్ ఏంటంటే కొద్దిగా టాపర్ కావడము, తను హెల్ప్ చేయడము, ఇదంతా మిమ్మల్ని అడగలే, మీరు చెప్పలే. ఎప్పుడైనా కోప్పడ్డ సందర్భాలు, ఎప్పుడైనా చిన్న చిన్న గొడవల సందర్భాలు, అంటే బయట విషయాల గురించి కాదు, ఇక్కడ మీకు ఎందుకంటే సబ్జెక్ట్ పరంగా కానీ సేమ్ టైం ప్రిపేర్ అవుతున్నారు, ఇటు మీరు ఛానల్ మెయింటైన్ చేస్తున్నారు, అటు పిల్లలను చూసుకోవడము, ఇక్కడ టైం అడ్జస్ట్ కాదు నాకు తెలుసు. నేను నీతోటివన్నీ నేను సేమ్ ఇట్లాంటిదే. ఎప్పుడైనా చిన్న చిన్న గొడవలు పడ్డటువంటి అవకాశాలు అంటే ఉన్నాయా? చిన్న గొడవలు కాదన్న, పెద్ద పెద్ద గొడవలు చిన్న ఏం కాలేము. ఇట్లా రెగ్యులర్ గా రోజుకి 1-2 సార్లు మా మధ్యలో ఏదో చిన్న గొడవ అయితే ఉంటది. అది అంటే పెద్ద మేము ఇలా గొడవ పెట్టుకుంటే 1 గంట తర్వాత మళ్ళీ మాట్లాడుకుంటాం అన్నమాట. సో అట్లా గొడవలు లేకుండా ఏ ఫ్యామిలీ ఉండదు. అది చెప్తున్నారంటే తప్పు. ఫస్ట్ ఒక అంటే హస్బెండ్ అండ్ వైఫ్ రిలేషన్ అనేది గొడవలతోనే ఉంటుంది, ఆ గొడవలనే ఉంటది. ఈ గొడవ అది ఏమని అనుకోండి, 2 పొట్టేళ్ళు ఉంటే ఖచ్చితంగా కొట్లాడుకుంటారు. పెద్దది ఒకటి చిన్నది ఉంటే పెద్దది భయపెడుతుంది, చిన్నది భయపడుతుంది, కామ్గా ఉంటుంది. కానీ 2 మేధావి వర్గంలో ఉన్నటువంటి ఒక 2 బుర్రలు ఎట్లుంటాయంటే ఎప్పుడు పోట్లాడతాయి. ఈ పోట్లాట సబ్జెక్ట్ పరంగా కావచ్చు, ఫ్యామిలీ పరంగా కావచ్చు ఉంటాయి, లేవనడానికి నేను నమ్మగాని 100%. దీన్ని ఎట్లా ఓవర్కమ్ చేశారు? అంటే ఇప్పుడు నేను తను అర్థం చేసుకునేది అన్న ఫస్ట్ ఆఫ్ ఆల్. కాకపోతే మనం చేసే వీడియోస్ ఇవన్నీ మనకు కొంచెం కోపం వచ్చేది అప్పుడప్పుడు, ఈ పేషెన్స్ లేక అరిసేది దాని మీద అరిసేది. సో నేనేమన్నా అరిచినప్పుడు తను అర్థం చేసుకునేది, ఆయనకున్న పేషెన్సీ అంటే ఆయనకున్న వర్క్ వల్ల అట్లా అది చేస్తున్నాడని తను సైలెంట్గా ఉంటుంది. సో తను ఎప్పుడన్నా మనది ఇట్లా సీరియస్ అయింది అనుకోండి, నేను కూడా పెద్దగా ముందుకెళ్ళాలి అంటే గొడవ పెట్టుకోవాలనే ఉద్దేశం ఏమి ఉండదన్న. దానికి రిప్లై ఇచ్చేసి ఒకరికొకరం సైలెంట్ అయిపోతాం అంతే తప్ప దీన్ని నువ్వెంత. ఇప్పుడు ఈ రోజుల్లో చాలా మంది ఏంటంటే నువ్వు కూడా చూస్తున్నావు అన్న, పెళ్ళైనాక 1 year 2 years లోనే ఈ డైవర్స్ ఎక్కువ జరుగుతుంది. ఎందుకంటే ఈగో అన్న, నువ్వెంత నేనెంత, అవి 2 పొట్టేళ్ళు. సో ఎవరైనా ఒకరు తగ్గాల్సిందే, గొడవలు వస్తాయి. తగ్గడం అని కాదు, అంటే నా వేలో తగ్గడం అని కాదు, 1 గంట మౌనంగా ఉంటే ప్రపంచాన్ని జయించవచ్చు. నా సక్సెస్ ఇది. ఇప్పుడు గొడవ అయితే అన్న ఇది కామన్. ఎదుటి వాళ్ళు అంటే ఇప్పుడు మా మేడం ఏమన్నా అన్నది అనుకో, 1 అర్ధగంట సేపు సైలెంట్ అనని, కోపం అంతా పోయేదాకా అనని అని. ఒకవేళ దానికి ఆన్సర్ ఉన్నా సరే, గిట్లెందుకు చేసినావంటే ఆన్సర్ ఉన్నా సరే, తను ఉత్తానే అంటుందని తెలిసినా సరే కామ్గా ఉండాలి. కామ్గా ఉన్నప్పుడు ఏమవుతుందంటే అని 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 అంత అయిపోయిన తర్వాత అట్లా కాదు విషయం ఇది అని అంటే అర్థమవుతుంది. ఆ ఫ్లోలో ఆ తిట్టే క్రమంలో లేకపోతే ఆ కోపడే క్రమంలో మనం చెప్పేది మేడం అది నిజమైనా సరే బుర్రకెక్కది, ఇంకా పెరుగుతుంది. నన్ను ఇట్లా అంటావు ఇంకా అది కామన్. ఏ భాష సైలెంట్ గా ఉండడమే బెటర్ కొన్ని సందర్భాల్లో. ఎందుకు అడిగినా అంటే తక్కువ సమయం, ప్రిపరేషన్, పిల్లలు, ఈ టైంలో ఖచ్చితంగా అడ్జస్ట్ కాకపోవడం అని ఉంటుంది. సో అట్లా. ఇంకా మేడం మీరు పెళ్ళైన అమ్మాయిలు అసలు ఇంట్లో టైం లేనటువంటి సందర్భంలో ఎలా చదివితే బాగుంటుంది, ఆ ప్రిపరేషన్ ప్లాను ఎట్లుంటే సక్సెస్ రేట్ ఎక్కువ ఉంటుంది? ఫస్ట్ థింగ్ ఏంటి సార్ అంటే ఒక గోల్ పెట్టుకున్నారు అనుకోండి, ఫస్ట్ మన మైండ్లో నుండి ఓకే నేను అచీవ్ చేస్తా అనేటట్టే ఉండాలి. ఫస్ట్ పాజిటివ్ అదే, ఇంకా ఫస్ట్ స్టెప్ అదే. ఓకే ఒక 1 year 2 years డిలే అవుతుంది కావచ్చు, బట్ నేను 100% నేను అనుకున్న జాబ్ కొడతా అని చెప్పేసి ఉండాలి వాళ్ళకి. ఇంకొకటి సార్, పిల్లలు ఫ్యామిలీ ఇవన్నీ ఉన్న దగ్గర కొంచెం పేషెన్సీ ఉండాలి. హౌస్ వైఫ్కి నేను ఇచ్చే సజెషన్ ఏంటి అంటే ఫస్ట్ థింగ్ హస్బెండ్ కోఆపరేషన్ అయితే ఉండాలి సార్. నేను ఇది ఫస్ట్ చెప్పేస్తాను. ఎందుకు అంటే వాళ్ళ కోఆపరేషన్ లేకపోతే అసలు ఏం చేయలేము ఫస్ట్ థింగ్. ఇంకొకటి పిల్లలు ఉన్న దగ్గర కొంచెం సపోర్టివ్గా ఉండాలి. ఓకే ఫైనాన్షియల్గా మనం చేసే వర్క్ ఇటు తను చేయడమే హస్బెండ్ చేయడమే, ఫైనాన్షియల్గా వాళ్ళు చేసే వర్క్ చేస్తూ ఉన్నా కూడా కొంచెం ఇద్దరు కోఆపరేషన్ చేసుకుని ఓకే నువ్వు సాధిస్తావు అని చెప్పేసి కొంచెం మోటివేట్ చేస్తే బాగుంటది అని నేను అనుకుంటున్నాను. ఇక్కడ మేడం సరే మీరు అనేది పర్ఫెక్ట్, ఎందుకంటే భర్త సపోర్ట్ లేని ఇంటి ఇల్లాలు చాలా కష్టం. ఇక్కడ అన్ని సపోర్ట్ ఉన్నాయి, టైం ఉన్నది, పిల్లల సపోర్ట్ ఉన్నది, అయినా కూడా కొంతమంది ఏంటంటే చదవలేకపోతుంది. ఎలాంటి ప్రిపరేషన్ ఉండాలి, స్ట్రాటజీ కానీ బుక్స్ కానీ, అంటే వాళ్ళకు ఇవన్నీ లేకపోయినా కొద్దిగా మెంటల్ టెన్షన్స్ లాంటివి కొన్ని ఉంటాయి. ఇట్లాంటి వాటిని ఎట్లా ఓవర్కమ్ చేయాలి, ఎట్లాంటి బుక్స్, ఎట్లాంటి టైం ఎట్లా మేనేజ్ చేస్తున్నాం? అంటే కొంతమంది ఏంటంటే బుక్స్ చదువుతారు సార్, కొంతమందికి బుక్స్ చదివితేనే అర్థం చేసుకోగలుగుతారు. కొంతమందికి ఎట్లా అంటే క్లాసెస్ వినడం కావచ్చు, డైలీ 1 or 2 క్లాసెస్ వినడమా, నోట్స్ మేక్ చేసుకోవడమా, ఓవరాల్ గా కంప్లీట్ మనం ఏంటంటే ప్రిపరేషన్ మూడ్ లోకి వెళ్ళిపోవాలి.
డే బై డే కొంచెం ఇంప్రూవ్ చేసుకో. ఈ రోజు ఒక హాఫ్ అన్ అవర్ 1 అవర్. చాలా మంది ఇదే అంటారు, ఇంట్రెస్ట్ రావట్లేదు, చదవాలనిపిస్తలేదు. ఒక హాఫ్ అన్ అవర్ చదవగానే మళ్ళీ ఇంట్రెస్ట్ పోతుంది. ఇవాళ బుక్ తీసినామా అంటే మళ్ళీ 1 వీక్ వరకు బుక్ టచ్ కూడా చేయట్లేదు. అసలు ఎలా? నేను నా సర్కిల్లో కూడా మా ఫ్రెండ్స్ కూడా సేమ్ ఇదే డౌట్ అడిగిండు, నువ్వు ఎట్లా చదివినావు ఎట్లా అని. అంటే నాకున్న ప్లస్ పాయింట్ ఏంటి అంటే సార్ కూడా కాంపిటేటివ్ అయిపోయి అంటే మేము ప్రిపరేషన్ అదే, సార్ ప్రొఫెషనల్ వర్క్ అదే, సార్ రెండు మ్యాచ్ అయినాయి కాబట్టి మేము సక్సెస్ కాగలిగినాం అని నేను అనుకుంటున్నా. ఇంకొకటి అందరికి ఇలా ఉండదు, అందరికీ ఇలా ఉండదు. అదే సరిగా ప్రిపరేషన్ అనేది కొద్దిగా స్టార్ట్ చేసుకోవాలి. అంటే ఇంకొకటి సార్, మన బ్రెయిన్ మనం చెప్పినట్టు వింటది. ఫస్ట్ థింగ్ ఏంటంటే మనకు మనమే స్ట్రాంగ్ ఉండాలి. ఓకే ఐ కెన్ గెట్ ఆన్, సెల్ఫ్ మోటివేషన్. ఇంకంతే, నేను గెట్ ఆన్ అవుతా అని చెప్పేసి ఫస్ట్ కాన్ఫిడెన్స్ మనకే ఉండాలి. సో దాని తర్వాత ఆటోమేటిక్ గా సక్సెస్. తప్పకుండా. అంటే మీరు చెప్పిన దాని ప్రకారం ఇంతకు ముందు కూడా చెప్పారు, కన్సిస్టెన్సీ అనేది ముఖ్యం, స్టడీ అనేది ముఖ్యం. అంటే ఇది మీరు ఛానల్ కోసం మీరు కంటిన్యూస్ గా చదివారు కాబట్టి సక్సెస్ రేట్ తొందరగా వచ్చేది, ఎక్కువ రేటింగ్. అంటే ఇప్పుడు కూడా అంటే ఛానల్ కోసమైనా దేనికోసమైనా ఇప్పుడు వీళ్ళకి ఆ ఛానల్ అయినా కూడా డైలీ ఎక్కువ సమయం బాగా సక్సెస్ ఖచ్చితంగా. ప్రస్తుత పరిస్థితులలో రాబోయే నోటిఫికేషన్లకు సంబంధించి నిరుద్యోగులకు మీరు ఇచ్చే సలహాలు సూచనలు మీ వరకు మాత్రమే, మళ్ళీ మేడం తన సలహాలు సూచనలు ఇస్తారు. ఎలా చదవాలి, ఎట్లుండాలి, ఎలాంటి అంతా కూడా టోటల్గా. అంటే ఇప్పుడు చాలా మందికి తెలంగాణలో ఉన్నటువంటి ఏంటంటే నోటిఫికేషన్స్ వస్తాయా రాదా అనేది ఒకటి ఉంది మన దగ్గర. అసలు ఎప్పుడు వస్తాయి, రావు అనేటువంటి ధోరణిలో కొంతమంది ఉన్నారు, వస్తాయి అనేటువంటి ఆశతో కూడా చదివే వాళ్ళు ఉన్నారు. సో ఫస్ట్ మీరు గవర్నమెంట్ జాబ్ కావాలనుకుంటే వస్తాయి అనుకొని చదవండి అంతే. అది జూన్లో వస్తుంది, జూలైలో వస్తుంది, ఆగస్టులో వస్తుంది, సెప్టెంబర్లో వస్తుంది అని చెప్పేసి ఎవరు చెప్పలేరు. ఈవెన్ టీజీపీఎస్సీ చైర్మన్ కూడా పర్ఫెక్ట్ డేట్ చెప్పలేరు. వాళ్ళు ఒక టైం ఇచ్చారు, మేలో మేము నోటిఫికేషన్స్ ఇస్తామన్నారు. ఆల్రెడీ మే కూడా స్టార్ట్ అయింది. సో అది మే అవుతుందో, జూన్ అవుతుందో, జూలై అవుతుందో మనం చెప్పలేము. సో మీకు ఇప్పటికిప్పటికి నోటిఫికేషన్ ఇచ్చినా కూడా మీరు జాబ్ కొడతారనే కాన్ఫిడెన్స్ మీకుందా? ఫస్ట్ అది మీరు చెక్ చేసుకోండి. ఈ రోజు నోటిఫికేషన్ ఇస్తే 3 నెలలు 4 నెలలు ఎగ్జామ్ పెడతాడు. మరి ఈ టైం మీరు ఇప్పటివరకు చదివిరా? చదివితే మీరు నోటిఫికేషన్ కోసం ఆలోచించండి. ఓకేనా? ఇక నెక్స్ట్, ఓకే లేట్ అయితే అనుకున్న నోటిఫికేషన్స్ కొత్తగా చదివేటువంటి వాళ్ళు, నేను ఇంతకుముందు కూడా చెప్పాను, మీరు ఇప్పుడు రాబోయేటువంటి నోటిఫికేషన్ సంబంధించి చదవాలనుకుంటే బిఫోర్ మీరు ఏదైతే స్టార్టింగ్ ఉంటుంది కదా, డైనమిక్ పార్ట్ అనేది తర్వాత చదవండి. స్టార్టింగ్ పార్ట్ ఉంటుంది. మీరు గ్రూప్ 2 ప్రిపేర్ అయినా, ఇంకే కాంపిటేటివ్ ఎగ్జామ్ మీరు తీసుకున్నా కూడా సిలబస్ అనేది చేంజ్ కానీ సిలబస్ ఒకటి ఉంటుంది అన్న. మనం చాలామంది సిలబస్ చేంజ్ అయితే అని కూడా ఒకటి మనకు న్యూస్ వస్తుంది బయట. అయితే ఆ న్యూస్ను పక్కకు పెట్టి ఒక కంటెంట్, ఒక స్టాటిక్ సిలబస్ అనేది ఎప్పుడు చేంజ్ కానీ సిలబస్ అనేది మన కాంపిటేటివ్లో ఉంది, టీజీపీఎస్సీ ఉన్నది. వాటిని మీరు ఫస్ట్ కంప్లీట్ చేసుకోండి. కంటిన్యూగా మీరు ఇప్పుడు గ్రూప్ 2 ప్రిపేర్ అవుతారు అనుకున్న అభ్యర్థులు అయితే, ఫర్ ఎగ్జాంపుల్ మొన్న జరిగినటువంటి 4 పేపర్స్ ఉన్నాయి కదా, ఒకటికి 2 సార్లు ఆ పేపర్ చూడండి. మిమ్మల్ని ఎక్కడి నుంచి క్వశ్చన్ అడిగిండు, మనం ఎక్కడ మిస్టేక్ చేసినాం, రాసిన వాళ్ళైతే ఎక్కడ మిస్టేక్ చేసినాం, కొత్త వాళ్ళైతే సిలబస్కి అనుగుణంగా క్వశ్చన్స్ వచ్చినా లేదా చెక్ చేసుకోండి. సో దాని ప్రకారం మీకు ఒక టైం టేబుల్ పెట్టుకోండి. ఫస్ట్ కొంతమందికి ఏంటంటే ఫైనాన్షియల్ ప్రాబ్లం ఉంది, ఏజ్ కూడా అయిపోతుంది, సార్ మాకు 35, 36 అయింది, మాకు జాబ్ రాలేదు. ఇప్పుడు నా పరిస్థితి అనమాట. నెక్స్ట్ ఎప్పుడు వస్తుంది, మేము చదవచ్చా అని అంటున్నారు. సో అటువంటి వాళ్ళు బెటర్ ఏదైనా ఒక ప్రైవేట్ ఆప్షన్ చూసుకోండి. ఓకేనా? దీని మీద ఉంటే నీకు తెలుసా అన్న, లైఫ్ సర్వైవ్ కాదు, ఆ మెంటల్ డిప్రెషన్ తోటి మనం చదివింది కూడా అర్థం కాదు కనుక వీలైతే ప్రైవేట్ జాబ్ చూసుకొని దానికి అనుగుణంగా నోటిఫికేషన్ వచ్చిన వరకు అయితే ఒక టైం టేబుల్ పెట్టుకొని మంచి బుక్స్ని సెలెక్ట్ చేసుకొని డైలీ ఒక 3 to 4 hours అయితే కంటిన్యూగా చదవండి. ఓకేనా? సిలబస్ తెలుసుకొని ఆ సిలబస్కి అనుగుణంగా మినిమం ఒక 4 గంటలు మీరు చదివినట్లయితే 100% నోటిఫికేషన్ వరకు మీ స్టాటిక్ పార్ట్ అయిపోతుంది. నోటిఫికేషన్ వచ్చిన తర్వాత డైనమిక్ పార్ట్, అంటే చేంజ్ చేసిన సిలబస్ ఏమైనా ఉందా, కరెంట్ ఈవెంట్స్ ఏమైనా ఉన్నాయా సబ్జెక్ట్లో చూసుకొని ఆ 3 నెలలు మీరు కంప్లీట్ చేసుకోండి. అండ్ ఈ చదివిన దాన్ని ఆ 3 నెలల్లో కలుపుకొని రివిజన్ చేసుకోండి. ఓకేనా? నేను ఇంతకుముందు చెప్పాను, సక్సెస్కు 4 ఉంటే ఒకటి మీరు సిలబస్ తెలుసుకోండి. ఓకేనా? ప్రీవియస్ పేపర్ చూడండి, చదవండి, రివిజన్ చేయండి. ఓకేనా? ఎక్కువ సార్లు రివిజన్ చేయండి, మాక్ టెస్టులు రాయండి. ఇది నోటిఫికేషన్కి వచ్చే వరకు. నోటిఫికేషన్ వచ్చి ఎగ్జామ్ ఒక 1 వీక్ ఉన్న విధంగా ఇవన్నీ మీ కంప్లీట్ అయిపోయి ఉండాలి. సో అట్లా మీరు ప్లాన్ చేసుకోండి. అది సక్సెస్ అనేటువంటి ఈ నోటిఫికేషన్ తోటి మనకు జాబ్ వస్తారని మనం చెప్పలేము. అది మళ్ళీ నెక్స్ట్ నోటిఫికేషన్ కూడా మీకు యూజ్ అయ్యే విధంగా మీ ప్రిపరేషన్ ఇప్పుడే చేసుకోండి. ఓకేనా? నాలెడ్జ్ గెయిన్ చేసుకుంటే ఎప్పుడు ఒకసారి సక్సెస్ అవుతుంది అంతే. కొంతమందికి లేట్ అవుతుంది కావచ్చు, కొంతమంది త్వరగా వస్తుంది కావచ్చు, బట్ కంటిన్యూటీగా ఉంటే మాత్రం ఏదో ఒక రోజు మాత్రం సక్సెస్ వస్తుంది. తప్పకుండా. మేడం, మీరు అంటే మీ పాయింట్ ఆఫ్ వ్యూ ఎలా ఉండాలి అంటే, హౌస్ వైఫ్స్, గృహిణీలు లేదంటే అమ్మాయిలు ఇంట్లో ఏ విధమైనటువంటి స్ట్రాటజీతో చదవాలి, ఏ విధమైనటువంటి స్ట్రాటజీతో ఉంటే సక్సెస్ సాధించవచ్చు, ఇప్పుడు రాబోయేటువంటి ఉద్యోగ నోటిఫికేషన్లో ఎట్లుంటే బాగుంటుంది అనేది చెప్పి కన్క్లూడ్ చేద్దాం మేడం.
ఫస్ట్ ప్రిపరేషన్ ఒక ప్లాన్ పెట్టుకోవాలి సార్. ఎందుకంటే మెయిన్గా గృహిణులకి మెయిన్ ఎక్కడ అంటే టైం ఇంబ్యాలెన్స్ వల్లనే వాళ్ళకి సెట్ కాదు ప్రిపరేషన్. మెయిన్ అక్కడే, ఇంకో ఛాన్స్ అనేది లేదు. సో హస్బెండ్ నుండి కోఆపరేషన్ అన్నీ ఉంటాయి, కానీ పిల్లల్ని కూడా బ్యాలెన్స్ చేయడం ఇక్కడ ఇంపార్టెంటే. ఫ్యామిలీ బ్యాలెన్సింగ్ కూడా ఇంపార్టెంటే. కాబట్టి ఒక ప్లాన్ పెట్టుకోండి. మార్నింగ్ అవర్స్లో ఈ టైం వరకు ఇంట్లో వర్క్స్ అన్ని ఫినిష్ చేసుకోండి. ఒక 2 hours పెట్టుకోండి. మళ్ళీ ఈవినింగ్ వర్క్స్ అన్ని క్లోజ్ అయిన తర్వాత ఒక 2 hours అట్లా. కుదరకపోతే అట్లీస్ట్ ఒక 1 hour. ఇంకొకటి సార్ చెప్పినట్టు నోటిఫికేషన్ ఏదైనా వస్తే చాలామంది సరే ఇంకా రీసెంట్గా ఒక ఇష్యూ జరిగింది. పీసీలో ఈ క్వశ్చన్స్ రాలేదు అని చెప్పేసి అడిగిరు సార్, మూమెంట్ క్వశ్చన్స్. సో కానిస్టేబుల్లో మూమెంట్ సిలబస్ లేదు ఐ థింక్. చాలా మంది ఆ రోజు పేపర్ అవుట్పుట్ వచ్చిన పేపర్ బయటకు వచ్చిన ఇది అన్నారు, సార్ మేము అంతా కష్టపడి కంప్లీట్ మూమెంట్ పేపర్ చదివినాము, సింగిల్ క్వశ్చన్ రాలేదు, వాడు సిలబస్ ఫాలో కాలేదు అని చెప్పేసి తిట్టడం. అంటే ఫస్ట్ థింగ్ కంప్లీట్ ఒక నోటిఫికేషన్ వచ్చింది అంటే సార్ ప్రతి నోటిఫికేషన్ కి సిలబస్ అయితే కంపల్సరీ మెన్షన్ ఉంటుంది. సో ఆ సిలబస్ చూసుకొని ఆ సిలబస్ నుండి నీకు ఏదైతే ఈజీగా ఉంటుందో అని హార్డ్ అనిపించిన వాటిని కొంచెం ఎర్లీగా ప్రిపరేషన్ స్టార్ట్ చేయాలి. నోటిఫికేషన్ వచ్చేంత వరకు 60% సిలబస్ కంప్లీట్ చేసుకొని ఉండాలి. తర్వాత వన్స్ నోటిఫికేషన్ వచ్చింది అని అంటే ఇక మనం టెస్టులు అటెంప్ట్ చేసేటట్టే ఉండాలి. మ్యాక్సిమం టెస్ట్ అటెంప్ట్ అంతే కదా సార్. ఒక టెస్ట్ ప్రాక్టీస్ ఎక్కడ మనం నెగిటివ్ ఎక్కడ ఉంది అని చెప్పేసి తీసుకోవడానికి ఎక్కడ లోపం జరిగింది, ఎక్కడ తప్పు జరిగింది, మళ్ళీ ఒక టెస్ట్ రాసిన తర్వాత పేపర్ అనాలిసిస్ అనేది కంపల్సరీ. ఒక టెస్ట్ రాసి వదిలిపెట్టినాం ఎన్ని మార్క్స్ వచ్చినాయి అని అలా కాకుండా పేపర్ అనాలిసిస్ చేసి మనం ఎక్కడైతే తప్పు చేస్తున్నామో అక్కడ నుండి మళ్ళీ మనం ఏమన్నా నోట్స్ రాసుకోవడం అట్లా దానికి తగ్గట్టు మన స్ట్రాటజీని ఇంప్రూవ్ చేసుకోవాలి అంతే. గ్రేట్. ఇంకొకటి ఏంటంటే ఇక్కడ చాలా మందికి ఏంటంటే ప్రిపరేషన్ అనేటువంటి ఒక 1 yearలో 6 నెలల్లో జాబ్ కొడతాం అనే భ్రమతో స్టార్ట్ చేయకండి. ఇది ఒక కంటిన్యూస్ ప్రాసెస్. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పి నేను కన్క్లూడ్ చేస్తా. 2022లో నోటిఫికేషన్స్ వస్తాయని అందరం అనుకున్నప్పుడు మనం ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తే ఇవాళ 2025లో నేను వాటికి 2 days అవుతుంది జాబ్ వచ్చాను అంతే. ఓకే, తను ఒక 6 months 1 year అవుతుంది. చూడండి ఈ ల్యాగ్ 2022 ఎక్కడ 2025 ఎక్కడ 3 సంవత్సరాల టైం పట్టింది. ఈ రేపటికి రేపే నోటిఫికేషన్లు వస్తే ఎల్లుండే మనకు ఎగ్జామ్ పెట్టి తర్వాత జాబ్ వస్తుందని భ్రమలో ఉండకండి. సో ఇది ఒక ప్రాసెస్ కనుక 2-3 years అనేటువంటిది టైం కేటాయిస్తా. తెలంగాణలో ఉన్న పరిస్థితులు మాత్రం చూసినట్లయితే మినిమం 2 years కానీ ఏ నోటిఫికేషన్ కంప్లీట్ కాని పరిస్థితి అయితే కనబడుతుంది. సో మీరు ఆ 2 years 3 years ఇద్దాం అనుకుంటేనే మీ జర్నీని స్టార్ట్ చేయండి కాంపిటేటివ్. లేదంటే అదర్వైజ్ ప్రైవేట్ సెక్టర్కి వెళ్ళినట్లయితే చాలా మంచి ఆపర్చునిటీ అక్కడ ఉన్నాయి. మీ టాలెంట్ తగ్గట్టు జాబ్ ఎత్తుకోండి, మీకు టాలెంట్ తగ్గట్టు బిజినెస్ చేసుకోండి. లైఫ్ ఒక గవర్నమెంట్ జాబే కాదు, లైఫ్ అనేది చాలా ఉంది. బట్ మనం గవర్నమెంట్ జాబ్ చుట్టే తిరుగుతున్నాం కనుక మనకి ఇదే ప్రపంచం అనిపిస్తుంది. నేను అంటే నిరుద్యోగులు చెప్పేటువంటి బెస్ట్ సజెషన్ ఇప్పుడు కొత్త వాళ్ళకి చెప్పేది, మేము చదువుతాం అనుకుంటే 2-3 years అనేది మీరు ఇస్తున్నాం అనుకోండి. ఒక డిగ్రీ క్యాండిడేట్ 25 సంవత్సరాల పిల్లవాడు వచ్చింది బయటకు వస్తే 25 సంవత్సరాల దాకా నేను చదువుతా, ఇక్కడ టైం ఇస్తా 30 కానీ 5 సంవత్సరాలు కానీ మేడం. ఇప్పుడు మన డిగ్రీలో అయిపోయి ఇప్పుడు మీ డిగ్రీలో అయిపోయి ఎన్ని ఏళ్ళే అంతే. మరి ఒక 5 ఏళ్ళు కానీ 5 ఏళ్ళు అనుకుంటే రాండి. లేదు నేను నాకు ఇంత ఓపిక లేదు రాబాయ్, నేను చదవలేను, ఇది రావు అంటే రిజల్ట్ ఇయ్యరు, ఇచ్చిన తర్వాత కోర్టు కేసులు ఇవన్నీ ముందు నువ్వు బ్రెయిన్ లో పెట్టుకొని వస్తే నువ్వు అసలు ఇక్కడ సక్సెస్ కాలేవని చెప్తున్నా. వదిలిపెట్టేసి మంచి ప్రైవేట్ జాబ్ చూసుకో, లేదంటే మంచి బిజినెస్ చూసుకో. ఫస్ట్ స్టార్ట్ ఒకటేనా ఒక విషయాన్ని స్టార్ట్ చేసేటప్పుడు 100 సార్లు ఆలోచించు అంతే. ఓకేనా? స్టార్ట్ చేసిన మళ్ళీ ఒక్కసారి కాదు అంతే. నువ్వు దాని 100 సార్లు ఆలోచించి వచ్చినావు, నువ్వు మళ్ళీ స్టార్ట్ చేసినాక మళ్ళీ ఒకసారి ఆలోచిస్తాను ఇక్కడ తప్పుగా ఆలోచిస్తాడు. అడుగు అటేడు ఇటేడు, అది సక్సెస్ రాదు, ఓడిపోడు. అందుకని గదే బార్డర్ దాకా మాట్లాడితే అయిపోతాయి. అందుకనే ముందే చెప్తున్నా 3 years మినిమం 2 to 3 years పడుతున్నా. ఏదైనా రిజల్ట్ వచ్చి నువ్వు జాబ్ ఎక్కడానికి ఇవాళ ఇప్పటికి నోటిఫికేషన్ వచ్చినా తెలంగాణలో పరిస్థితులను చూస్తే 2 years మినిమం పడుతుంది. ఏదో ఒకటి నోటిఫికేషన్స్ 6 నెలలు 1 year అయిపోతుంది. కానీ మనకు కావాల్సింది అది కాదు అంతే. ఇప్పుడు వస్తుంది త్వరలో అని స్టార్ట్ అయినప్పటి నుంచి జాబ్ లో జాయిన్ అయిన వరకు 2 ఏళ్ళు పడుతుంది ఖచ్చితంగా. అందుకని వాళ్ళకి ఆ టైం వాళ్ళ బ్యాలెన్స్ వాళ్ళు చూసుకోమని, వాళ్ళ టైం వాళ్ళ ఎకనామిక్ పరిస్థితి ఏంది, వాళ్ళు ఉన్న పొజిషన్ ఏంది చూసుకొని కాంపిటేటివ్ వైపు రండి. అది నా బెస్ట్ సజెషన్. సో ఇది ఇప్పటి వరకు ఉన్నటువంటిది. అయితే ఇక్కడ చాలా మంది తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే ప్రభుత్వ ఉద్యోగమే జీవితం కాదు, ప్రభుత్వ ఉద్యోగం అనేది ఒక లక్ష్యం. ఇది కాకపోతే ఇంకొకటి ఇంకొక మార్గం కూడా వెతుకునేటువంటి ప్రయత్నం చేయండి. ఆ మార్గం ఎట్లా ఉండాలంటే స్కిల్డ్ అయి ఉండాలి. ఇప్పుడు మనం పోతే ఎక్కడో పని చేస్తాం, ఏదో పని దొరికితే బాగుండు అనే ఉద్దేశంతో కాదు, మనం ఏం పని చేయగలుగుతాం, అసలు నువ్వేం చేస్తావు అనే వ్యక్తి అని అడిగినప్పుడు నేను ఈ పని చేయగలుగుతా అని ఒక స్కిల్ ఉంటే
ఆ వ్యక్తి ఖచ్చితంగా ఏడికైనా ఇంకొకటి బతకగలుగుతాడు. ఏంటంటే ఇప్పుడు 500 ఉద్యోగాలు పడితే 500 మందికే జాబ్ వస్తుంది. అవును 5 లక్షల అప్లికేషన్స్ పడుతున్నాయి అవును అంటే ఇంకా మిగతా మందికి రాదని నీకు ముందే తెలిసి నువ్వు వాళ్ళకి వెళ్తున్నావు. అంతే అంతేగా వచ్చేది 500 మందికి అండి. అంతే రాదని తెలిసినప్పుడు నువ్వు పోయి చదువుతున్నావు, నువ్వు ఫెయిల్ అయినా కూడా అదే స్పిరిట్ తోటి బయటికి రావాలి. రావాలంతే. ఇది ముందే తెలుసు కదా. ఇది ఒక జాబ్కు వేల అప్లికేషన్స్ పడుతున్నటువంటి సిచ్యువేషన్ నువ్వు అప్లై చేస్తున్నప్పుడు అంతే మోటివ్ తోటి నువ్వు ప్రిపరేషన్ చేయాలి, అటెంప్ట్ చేయాలి, రాకపోతే అంతే రావాలి. సో రాలేదని చెప్పేసి డిప్రెషన్లోకి మనం చూస్తున్నాం ఇటీవల కాలంలో. డిప్రెషన్లోకి వెళ్ళడం, తల్లిదండ్రులకు బాధ పెట్టేటువంటి డిసిజన్ తీసుకోవడం, ఇదే లైఫ్ అనుకోవడం, అది తప్పు అని చెప్పి చెప్తున్నాను. మనం ముందే పోతున్నాం. ఇక్కడ ఉన్నదే 500, 1000, 2000, 3000 జాబ్స్ ఉంటాయి. అప్లికేషన్స్ లక్షల కొద్ది పడతాయి. ఆ 2000 మందికి వస్తాయి, మిగతా 98,000 మందికి రావు. అది నీకు తెలిసే పోతున్నావు అంటే డిసప్పాయింట్ కాకు. అంతే. ఆ 2000లో నువ్వు ఉంటే సంతోషపడు, ఈ 99,000లో ఉన్నా కూడా అదే సంతోషంతో రావాలి. అంతే. అంతే. వేరే జాబ్ చూసి ఆ స్పిరిట్ నీకు వేరే ప్రైవేట్ జాబ్ లో కూడా 100% పనిచేస్తుంది. అంతే. అకాడమీలో చాలా లిమిటెడ్ మెంబర్స్ ఉంటారు సార్. మనం బెస్ట్ ఎగ్జాంపుల్ గ్రాడ్యుయేట్స్ వరకు మనం ఒక అకాడమీలో లిమిటెడ్ మెంబర్స్ ఉంటారు. బట్ ఇది కాంపిటేటివ్, లక్షల మందిలో మనం ఒకరం కావాలి అనుకుంటే ఆ లెవెల్లో మనం కష్టపడాలి. చాలా మంది అంటారన్న గవర్నమెంట్ జాబ్ వస్తే వచ్చింది, రాలేదంటే రాలేదు, అంతే. అంతే. వచ్చింది అంటే నీకు వచ్చింది, ఇక రాలేదంటే రీజన్స్ ఎవరు అడగరు. వచ్చిన సక్సెస్ చుట్టే ప్రపంచమే సక్సెస్ చుట్టూ తిరుగుతుంది. అంతే. సక్సెస్ అంటేనే అది చుట్టూ దింపుకునేది. వచ్చిందంటే వచ్చింది, రాలేదంటే వదిలిపెట్టి మంచి నీ స్కిల్ కూడా సాధించేంత వరకు ముందుకెళ్తారు. ఇప్పుడు సక్సెస్ ఏమున్నదన్నా, అంతే. ఇక్కడ లోకల్లో ఒక వ్యక్తి ఛాయ్ అమ్ముకుంటాడు. తను ప్రయత్నం చేసిండు సపరేట్గా వదిలేసిండు. ఇప్పుడు నేను కొంత సంపాదిస్తున్నా, ఆ ఛాయ్ అమ్ముకున్న వ్యక్తి నాకు డబుల్ సంపాదిస్తాడు. అంటే స్కిల్డ్, ఆయన స్కిల్డ్, ఆయన ఛాయ్ బాగా పెట్టగలుగుతాడు, నలుగురికి ఉపాధిని ఇచ్చిండు. నేను సంపాదించే అంత జీతాలు ఇస్తాడు ఇప్పుడు వాళ్ళకు, 4-5 సూపర్ ఆయన కింద వర్కర్లు. ఎక్సలెంట్. అది కాదా సక్సెస్ అంటే? గవర్నమెంట్ జాబ్ సంపాదిస్తేనే సక్సెస్ అంటే? మేడం నేను చెప్తా, మీ గవర్నమెంట్ జాబ్ ఉన్నది మేడం, మీ పాపకి ఇవ్వగలుగుతారా? నా గవర్నమెంట్ జాబ్ మా పాపకి ఇవ్వగలుగుతానా? ఆయన హోటల్ అలా కొడుకిస్తాడు ఇప్పుడు, అట్లా అలా కొడుకిస్తాడు. అవసరం అనుకుంటే ఆయన ఇంకో బ్రాంచ్ పెడతాడు, ఇంకో కొడుకిస్తాడు. అంటే సక్సెస్ అనేది అందులో కూడా ఉంటుంది మనం వెతికితే. ఇటు రాకు అటే పో అని నేను అంటలేను, అంటే అన్ని రకాలలో కూడా ట్రై చేయడం తప్పట్లేదు. బట్ ఇదే ప్రపంచం, ఇదే లైఫ్ అనుకోకు. అది రానప్పుడు ఇంకొక లైఫ్ కూడా ఉంటది మనకు. మన కాయిన్ కు 2 sides ఉన్నప్పుడు 1 side నువ్వు చూస్తాను, ఇంకో సైడ్ నువ్వు చూస్తలేవు, రెండు చూడలేదు, ఒకటే కనిపిస్తుంది కనుక. సో అది అయిపోయిన తర్వాత ఇంకొకటి కూడా నువ్వు నీకు వీలైతే వేరే సైడ్ వెళ్ళు. చూసారు కదా, ఇది ఈ ఆదర్శ దంపతుల చిన్న ఇంటర్వ్యూ చేసే ప్రయత్నం. అది ఇంటర్వ్యూ అంటారా, పాడ్కాస్ట్ అంటారా, మీరు ఎట్లా అంటారు అనేది, ఎంతమందికి ఏమనిపించింది ఖచ్చితంగా చూసి వెళ్ళే ముందు మీ కామెంట్ను రాసి వెళ్ళండి. వెళ్తే మాకు అర్థమవుతుంది మీకేమర్థమైంది అనేది. సో మరొక మంచి ఎపిసోడ్తో మరొక వ్యక్తితో మళ్ళీ మీ ముందుకు వస్తా. అంతవరకు సెలవు, నమస్కారం.